ఇప్పుడు మీ ఊరు ఎక్కడ అని చెప్పంటే మీ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి మాకు. ఒక వరంగల్లో మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఒక నాగార్జున సీడ్స్ కావచ్చు, స్కూల్, దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఫంక్షన్ హాల్, హాస్పిటల్, డైరీ బిజినెస్, అంటే ఇంత దూరం అనేది వచ్చారు కదా. నాలో ఏం లేదు గొప్పతనం, కష్టపడకుండా పోయినా అదృష్టం కలిసి వచ్చింది ఈ సక్సెస్. నాకంటే ఎక్కువ చదువుకున్నాడు ఉన్నాడు, నాకంటే ఎక్కువ కష్టపడి ఉన్నాడు, మరి ఈ ప్రతిఫలం దొరకలే వాడికి. నాకు దొరికిందంటే మీరు జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటిది ఒక కళ కన్నారా? కలగనడానికి నా దగ్గర ఏం లేదు. దీనికోసం కూడా భార్యాభర్తలను చూసుకొని ఇంత చిన్న ఒక బియ్యం దూరం వండుకుంటే ఆమెను చూసుకుంటే నేను తినేది, నన్ను చూసుకుంటే ఆమె తినేది. 50,000తో ఒక టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం 93 ఆగస్టు 4th. అక్కడి నుంచి ఎదురు చూడలేగా. టీం ఒకప్పుడు ఎలా ఉండేనంటే కొడితే భరిస్తుండే, తిడితే భరిస్తుండే, పని ఎందుకు చేయలేదు అంటే మాని పడేస్తారు. మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు? ఒక్కొక్కనే సీరియస్ కూడా అయ్యేది. అయిన తర్వాత కొట్టిన తర్వాత నా మైండ్లో వినియాల ఎవరి సంబంధం లేకుండా ఆఫీస్లో పిలుచుకునేది. మళ్ళీ ఏంద్ర బిడ్డ గట్టిగా నన్ను ఇలా బదనాం చేస్తేవి, జర ఇంకోసారి నీ పుణ్యం ఉంటుంది అని చెప్పి నువ్వు గడ్డమ్మ అట్లా పట్టుకొని ఇంకొకసారి ఈ పని చేయకు, ఈ తిట్టిని అని గంగలు కలిసిపోయింది. పెద్ద నాకు యాక్సిడెంట్గా నాకు తెలిసి ఇప్పుడు సంపత్రావు కనబడకపోవచ్చు, ఆ టైంలో అప్పుడే స్మాష్ కావాలి. అంతేగా అయిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్. నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం అనేది ఇచ్చినందుకు. ఒక వరంగల్లో మీ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఒక నాగార్జున సీడ్స్ కావచ్చు, స్కూల్, దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీ, ఫంక్షన్ హాల్, హాస్పిటల్, డైరీ బిజినెస్, అంటే ఇంత దూరం అనేది వచ్చారు కదా. ఇప్పుడు అంటే ఓకే, కానీ మీరు జీరో నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటిది ఒక కళ కన్నారా? ఇలా ఏదో ఒక రోజు అవుతుందని? అప్పుడైతే లేదండి. కలగనడానికి నా దగ్గర ఏం లేదు. ఆ కళ్ళు సాకారం అయితే అనే నమ్మకం ఎక్కడిది? అసలు కలగడానికి ఈ స్టేజ్ వస్తుందని చెప్పని మనం ఉన్న స్టేజ్కి కలగడానికి ఎక్కడ మ్యాచ్ కాదు కదా. అవును. ఎందుకంటే చాలా చిన్న స్థాయి, చిన్న కుటుంబం, అందులో అంటే ఆర్థికంగా ఇబ్బంది కలిగిన కుటుంబం. చిన్న కుటుంబము చిన్నగా రకం కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా క్షీణించిపోయిన కుటుంబం. అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఉంది, రేపు ఇంకేదో చేయాలి, ఒక గోల్ అనేది అప్పటి వరకు మనకు సాధ్యం కానీ జీవితాన్ని నుంచే స్టార్ట్ చేసినాం యాక్చువల్గా. ఇప్పుడు అనేది ఓకే, మీరు అన్నట్టు ఏదైనా ఇప్పుడు చేయగలము, ఇంకేమో చేయాలని చెప్పని ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ అప్పుడు లేదు గోల్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే మీ ఒక చిన్నతనం నుంచి చెప్పండి ఒకసారి. టర్నింగ్ పాయింట్ ఎప్పుడు జరిగింది, ఎట్లా అని? టర్నింగ్ పాయింట్ అంటే యాక్చువల్గా సార్ మామూలుగా మీరు నన్ను వేణు అని పిలండి, హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు కళ్యాణ్ గారా వేణు గారా? అసలు అదొక మన సంశయం. అది మీ ఇష్టం, వేణు కళ్యాణ్, మీ ప్రేమతో పిలిచిన. ఓకే. అయితే మెయిన్గా ఏంటంటే నాకు ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ చేస్తాను మీకు నేను అనేది. అంటే నా చిన్నతనం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ ఊరు ఎక్కడ అని చెప్పంటే మీ బర్త్ ప్లేస్ ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి మాకు. ఎందుకంటే ఒక దగ్గర లేము, పుట్టింది ఒక దగ్గర. 4 సంవత్సరాల తర్వాత మా నాన్న ఇంకో విలేజ్కి వెళ్ళిపోతారు, ఏదో వాళ్ళ రిలేషన్ ఉన్నారు అని చెప్పని ఇంకో దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది పాపం. అప్పటి వరకు వీళ్ళు కొంత అంటే బాగా అప్పటికి కూడా ఏమి ఉన్నోళ్ళు ఏం కాదు, కానీ ఇంకేదో బ్రతుకుదేరు కోసం ముందుకు వెళ్తాం. ఇక్కడ 4 ఎకరాలు ఉంటే ఆడ 6 ఎకరాలు 8 ఎకరాలు వస్తాయని చెప్పనుకో నేను నమ్ముకొని పోయి ఒక విలేజ్కి వెళ్తారు. నేను 4 సంవత్సరాల అబ్బాయి అప్పుడు. ఓకే. ఆ పిల్లోడు అప్పుడు పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఆ 4 సంవత్సరాల నుంచి నేను 21 సంవత్సరాలు, అంటే దాదాపుగా ఒక 18 సంవత్సరాలు అదే విలేజ్లో ఉంటాం. కానీ ఆ విలేజ్లో పోయిన తర్వాతనే పాపం మా నాన్నకు ఇక పెద్ద కష్టం అనుకో ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్తో పోతే ఆ పంటలు పండగ ఇబ్బంది అయిపోయి ఆ 18 సంవత్సరాలు వాళ్ళు నరకం అనుభవించారు ఒక రకంగా చెప్పాలంటే. ఆ కష్టాలు పడుతున్న క్రమం లోపల నేను ఆ చదువు అంటే మామూలుగా నేను ఎక్కడ అప్పటి వరకు ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏం లేవు కదా, గవర్నమెంట్ స్కూల్నే చదివేది. అప్పుడు కొంతకాలం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొంత చదివినాం. తర్వాత మళ్ళీ బయట అక్కడిక్కడ గవర్నమెంట్ స్కూల్సే చదువుతూ నాకు తెలిసి 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ హుజరాబాద్ అనేది మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తా. అప్పటికి ఇంకా నాన్న ఏం చేస్తాడో ఏం కష్టపడతాడో మనకు సంబంధం లేదు, ఏదో వాళ్ళు పెడుతున్నారు, మనం తింటున్నాం, బయట చదువుకుంటున్నాం, ఇంతవరకు జరుగుతుంది. ఇంతలో ఐటీఐ అని చెప్పని ఒకటి ఐటీఐకి మళ్ళీ వెళ్ళిపోతా. ఇంటర్మీడియట్ మధ్యలో అంటే 1 year చేసిన తర్వాతనే ఐటీఐకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఐటీఐ అప్పుడు గవర్నమెంట్ ఐటీఐలో సీట్ వస్తుంది. అప్పుడు గవర్నమెంట్ ఐటీఐలో సీట్ వస్తే జాబ్ షూర్ అని చెప్పని ఉండే ఆ టైం లోపల 88-90 పీరియడ్. ఆ క్రమం లోపల నేను అటు ఐటీఐకి వచ్చేసిన. ఐటీఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంబడే
ఒక కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది. చిన్న చెల్లె అంటే పెద్ద చెల్లె పెళ్ళి అప్పటికే అయిపోయింది. అది అప్పులు తెచ్చే చేశాడు నాన్న. అది విషయం అప్పుడు నాకు తెలియదు. చిన్న చెల్లె పెళ్ళి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చే క్రమం లోపల రూపాయి లేదు. పెళ్ళి మాత్రం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఓ మంచి పిల్లోడు దొరికిందని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన చేస్తున్న క్రమం లోపల మరి ఏం చేయాలి, ఎట్లా డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ ఒక 1,00,000 అప్పుడు ఏదో ఒప్పుకుంటారు. ఏం చేయాలనే క్రమం లోపల నా పెళ్ళి చేయాలి. నా పెళ్ళి చేయాలంటే నాకు 21 ఇయర్సే. అప్పటికి ఐటీఐ అయిపోయింది అంతే. ఐటీఐ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ అప్రెంటిషిప్ చేయాలి. నెక్స్ట్ జాబ్ చేయాలంటే అప్రెంటిషిప్ చేస్తేనే జాబు. అప్రెంటిషిప్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పని ఊరికి వస్తా. ఊరికి వచ్చిన తర్వాత అదే సంవత్సరం చిన్నగా నా అమ్మ నాన్న వాళ్ళకి ఏంటంటే మనం వ్యవసాయంలో జర చేదోడు వాదోడుగా ఉంటున్నాం. ఆ ఉండే క్రమం లోపల ఓ పెద్ద నాకు యాక్సిడెంట్గా నాకు తెలిసి ఇప్పుడు సంపత్రావు కనబడకపోవచ్చు. ఆ టైంలో అప్పుడే స్మాష్ కావాలి. 5 ఎకరాలు 6 ఎకరాలు పత్తి పెట్టినాం. మాదో 6 ఎకరాలు మాకుండే, ఒక 5 ఎకరాలు కౌలు తీసుకొని నాన్న చేసేవాడు. ఇక అందులో ఆ సంవత్సరం నేను కూడా ఇప్పుడు ఇంకా ఓ మధ్యలో ఒక 6 months గ్యాప్ 1 year గ్యాప్ వస్తుంది కాబట్టి ఆ టైంలో వ్యవసాయంలో లీనమైపోయినాం. నేను కూడా చేసేవాడిని. ఆ చేసే క్రమం లోపల అప్పుడు పెస్టిసైడ్స్ బాగా అంటే పురుగులు అంటే పత్తికి బాగా చీడలు ఎక్కువ ఉండే టైము. ఆ టైం లోపల ఈ మందు కొట్టాలంటే నాకు వేరే పని ఇష్టం ఉండేది కాదు, కానీ ఈ స్ప్రే చేసుకునేది ఇష్టం ఉండేది. ఈ అప్పుడు పెట్రోల్ పంపులు అని చెప్పని మీకు ఐడియా ఉందో లేదో, బురు పంపులు అంటారు అప్పుడు వాటిని. ఆ పెట్రోల్ పంపులతో కొడుతున్న క్రమంలో నేనే చేసే స్ప్రే అనేది పాలేరు గీయకుండా నేనే చేసేవాడిని. ఆ రోజు ఏం జరిగిందంటే 5 ఎకరాలు పత్తి కొట్టి ఇంకేదో 2 ఎకరాలు పొలం కొట్టి తర్వాత కూడా నెక్స్ట్ ఇంకో కాడికి వెళ్ళాలి మళ్ళీ. ఆ క్రమం లోపల ఈ 5 ఎకరాలు పత్తి చేను కొట్టి మళ్ళీ జస్ట్ ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే క్రమం లోపల ఏమైందో తెలియదు, ఇట్లా వచ్చి భోజనం ఇట్లా చేస్తున్న క్రమం లోపల పడిపోతానంట. పడిపోయి ఎందుకంటే మొత్తం ఈ స్ప్రే చేసిన టైం లోపల మొత్తం నా బాడీకి అంతా పట్టేసుకొని ఇమీడియట్లీ రియాక్షన్ పడిపోయిన తర్వాత ఎంబడే హాస్పిటల్కి తీసుకొస్తారు. అప్పుడు ఇంకా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నా సరే పేయింగ్ కెపాసిటీ లేదు కాబట్టి తీసుకొచ్చి ఎంజిఎంలో పడేసిండ్రు. వరంగల్ ఎంజిఎంలో పడిపోతే ఇక అయిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఎండ్. 3 days 4 days కోమాలకి వెళ్ళిపోయాను. అయిపోతుంది. నాకేం తెలియదు. ఇది 90లో 90 నేను 88 90 తర్వాత అది అయిపోయింది. ఐటీ అయిపోయాక ఇంటికి వచ్చినాక ఈ సినిమా 90 పీరియడ్ కాగానే 4 days 5 days తర్వాత మెల్లిమెల్లిగా నేను అంటే అయిపోయింది డెడ్ ఎండ్ అంటే డెడ్ ఎండ్ లేనే లేదు, ఛాన్సే లేదని చెప్పని వాళ్ళు చెప్తారు. క్లోజే. ఆ 4 రోజులకు 5 రోజులకు ఇవాళ నూకలున్నాయి కాబట్టి భూమి మీద బతికి బయటపడ్డ తర్వాత ఏమైతే ఇంటికి 1 week తర్వాత డిశ్చార్జ్ చేసి తీసుకొస్తారు. తీసుకొచ్చినాక నాకు గతం బీకింది. పాప నా అమ్మాయి ఎందుకంటే ఎంబడి పెట్టుకొని నేనేం చేసినో తెలియదు, ఏమైందో తెలియదు, అసలు ఎట్లా నా హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళిపోయినారు, నాకు ఏమైంది, నేను గతంలో ఏం చేసినామని అనేది. ఇక సినిమా అప్పుడప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తే అరే ఇది నిజమారా అనిపించేది. నాకు సినిమా జీవితం నేను అప్పుడప్పుడు చూస్తే ఓహో ఉంటుంది అని చెప్పని నా లైఫ్లో జరిగింది. అమ్మ ఎంబడి తెచ్చుకోండు, నాన్న నువ్వు ఇది చేసినావు ఇది ఇట్లా ఏం గుర్తులేదు, జీరో, మొత్తం జీరో అయిపోయింది, ఎంటీ ఒక రకంగా చెప్పాలంటే. అట్లా మళ్ళీ ఒక 6 months వరకు మెల్లిగా నువ్వు ఇది చేసినావు, ఇట్లా చేసినావు, అక్కడ పత్తికి మందు కొట్టినావు, ఈ మళ్ళీ ఇటు పోయినావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు భోజనం చేసే క్రమంలో అడ్డం పడిపోయినావు, అది ఇదంటే ఇంక ఇదంతా కూడా కాకుండా ఈ ఐటీఐ అని ఇదని అదని అట్లా ఒక 6 నెలలకి గతం. కానీ ఇది ఎవరికి మళ్ళీ చెప్పే పరిస్థితి లేదు మేము, ఎందుకంటే అమ్మ వాళ్ళు చెప్తలేరు. ఎందుకంటే ఇది మళ్ళీ ఏదైనా కొత్తది ఏమైనా అనుకుంటారు కదా అని చెప్పని చెప్పకుండా నేను ఎవరికి కూడా ఓన్లీ కుటుంబ సభ్యులు మాత్రమే తెలుసు తప్ప ఒక 6 నెలలు అమ్మ నన్ను ప్రతి విషయం నానైనా అమ్మని అడుక్కుంటూ దాన్ని మళ్ళీ గతం గుర్తొచ్చే విధంగా ఒక ప్లాన్ అవుతుంది. సెట్ అయినా ఓకే, ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలని మళ్ళీ అప్రెంటిషిప్ కోసం రెడీ కావాలి, కానీ రావట్లేదు. ఇంతలో సడన్గా చెల్లె పెళ్ళి ముందు వస్తుంది. ఆ విషయంలో నా మీద పడతారు. మరి ఎట్లా, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. అరే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని ఏం చేయాలి, ఎట్లా సాధ్యం ఇది కాదమ్మా అని చెప్పని నేనంటే లేదు చేసుకోవాలి. ఏంటి అసలు నాకు ఇక్కడ ఇప్పుడు నేను లైఫ్ ఎట్లా రేపు పొద్దున తెచ్చుకున్నామని ఎట్లా చదువుకోవాలి, ఏం చేయాలి అంటే మరి ఎట్లా బిడ్డ ఇప్పుడు చెల్లెలు పెళ్లి చేయాలంటే కష్టం. నన్ను అటో ఇటో తర్జన భర్జన చేసి నేను వీళ్ళకి వినకపోతే మా తాత ఉంటాడు, అంటే అమ్మమ్మ తాత, ఆయన తీసుకొని వచ్చేసి సంపత్ అట్లా కాదు ఇట్లా కాదు వినాలిరా మనోడు ఇది చేసుకోవాల్సిందని చెప్పని ఆయన నన్ను కన్విన్స్ చేస్తాను. సరే తాత మరి మీ ఇష్టం. ఇక నేనైతే ఇప్పుడు ఏం చేసుకుంటూ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు
చేసుకొని నేను ఎట్లా రేపు పొద్దున మళ్ళీ నేను బయటికి వెళ్ళాలా వద్దా, మరి ఇక్కడే నా వ్యవసాయానికి అంకితంగానా ఏంటి అని చెప్పానంటే, అరే తర్వాత ఏదో చేస్తూ తీయవా, దానికే ఉన్నది. ఫస్ట్ అయితే ఇప్పుడు నీ పెళ్ళి అయిపోతే వాళ్ళకు, ఆ పెళ్ళి అయిపోతే మనకు ఒక బరువు దిగుతుంది, నీ పెళ్ళి అయితే దిగుతుంది, మరి లేకపోతే లేదన్నాక మరి ఒక్కడివే లేదు, ఇప్పుడు అప్పు చేస్తే ఏమంటావా, మరి ఉన్న భూమి అంతా అమ్ముడు పోతుంది, మరి నేను ఒక్కడివే కదా అని చెప్పి నేను ఒక్కడే, ఇద్దరు చెల్లెలు అన్నట్టు. అట్లా రేపు పొద్దున మళ్ళీ నీకే కదా కష్టం అని చెప్పంటే ఇక కన్వీనియన్స్లో ఓకే ఒప్పుకుంటాం. ఒప్పుకున్నాక తర్వాత ఏదో దగ్గర మా చుట్టాల అమ్మాయి అంటే కొంచెం మేనరికం దగ్గర మేనరికం చూస్తారు, చేస్తారు. చేసిన తర్వాత అప్పటి వరకు ఇంకా నాకు ఏముంటుంది, నేను ఇంకా బ్యాచులర్ ఫీల్ అయినా. నాకు అప్పుడు హోండా కావాలంట. మరి ఓకే నా పెళ్లి చేస్తున్నావు అంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు మరి రేపు పొద్దున ఏందని చెప్పి హోండా కావాలంట, ఏదేదో అడుగుతా. పాపం వాళ్ళ దగ్గర అష్ట కష్టాలు వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ బయటపడరు. అంటే బయటపడంటే వాళ్ళకి మాత్రం తెలుసు, నాకు చెప్తాడు లాభం ఏంటి, నేను ఆర్చడం కాదు తీర్చడం కాదు. అట్లా ఆ మొత్తానికైతే నా కోరిక ఏది తీరదో ఆ సైకిల్ మొట్ట అయిపోయింది, ఇది ఇటైపోయింది. ఏదో దుడుదుడు పెళ్ళి చేశారు. నాకు వచ్చిన ప్రతి రూపాయి చెల్లెకి ఇచ్చినాం. అట్లా లాస్ట్కు అంటే మా దగ్గర కొంచెం ఉంటాయి అన్నట్టు, ఏదో సారెలు సీరలు అనేది ఉంటాయి కదా, ఈ డబ్బు ఇటు రావాలి అటు పోవాలి. అట్లా అయితేనే ఆ పెళ్లి పాపం ఆయన ఆ టైం లోపల ఎలా తీసిండు, అటో ఇటో ఇద్దరు పెళ్ళిళ్ళు అయితే ఈ డబ్బులతో మొత్తం క్లియర్ అయింది. అయిపోయిన తర్వాత ఓ పెళ్ళి, ఓ బరువు. సరే అప్పటికి ఏంటంటే ఇంకా అమ్మాయిని మాకు ఎంబడే, అప్పుడు ఆ కల్చర్ ఏంటంటే ఎంబడే తోలే కల్చర్ లేదు, 1 year ఆగేది. ఓ 1 year తర్వాతనే తీసుకొచ్చుకోండి అనేది ఉండేది అన్నట్టు. ఎంబడే అమ్మాయి ఎంబడి రాదు, ఓ సారే తర్వాత 1 year తర్వాత సారే ఉంటుంది, ఆ సారే పోసుకొని రావాలి. అట్లా అనేది ఒక ఇంకా అప్పటికే కల్చర్ ఉండే. మా తర్వాత వేయింది కానీ అయిన తర్వాత రైట్ అప్పుడు ఆమె ఇంకా 1 year పోస్ట్ పోన్ చేసేసిండ్రు. ఇక నేను అప్రెంటిషిప్ కోసం నాకు లైన్ క్లియర్ అవుతుంది. పర్సన్ హైదరాబాద్లో ఇక్కడ మీటర్ ఫ్యాక్టరీలో చిన్న మాకు తెలిసిన అతను అప్రెంటిషిప్ వస్తుంది ఇట్లా చేయొచ్చు అని చెప్పంటే అప్పుడు అసలు పట్టుకొని వచ్చేసి అప్రెంటిషిప్ జాయిన్ అవుతా, మీటర్ ఫ్యాక్టరీలో జాయిన్ అవుతా. జాయిన్ అయిన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ ఏదో ఆలోచన చేసేసి ఇక ఇక్కడ ఎందుకు తీసుకొచ్చుకుందాం అని చెప్పని అప్పుడు మళ్ళీ సరదా ఉండే, ఆమెను తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. ఆమెను తీసుకొని వచ్చినాక ఏమవుతుంది, నేను ఒక్కనుంటేనేమో 100-200తోనే బ్యాచులర్తో ఉంటే ఉడిచిపోతుంది. ఆమె వస్తే ఏమైంది 500 కావాలి. ఈ 500 అడగాలంటే మళ్ళీ ఎవరిని అడగాలంటే అమ్మ నాన్న అడగాలి. 2 సార్లు అడగచ్చుకుంటే 500 అక్కడికే సరిపోవు. 500 ఇవ్వడానికో వాళ్ళకి బరువు ఉంది, కానీ 500 ఇక్కడ దేనికి పనికిరావు. మళ్ళీ దేవుడాన్ని ఒక 2 నెలలు చూసి ఆమెను మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ తోలి నేను ఒక్కనే మళ్ళీ బ్యాచులర్తోని అట్లా ఆ 1 year ఇల్లదీస్తా. అయితే ఆ 1 year ఇల్లదీసిన తర్వాత అప్పుడే మా కర్మగాలి ఆ టైం లోపల, అదే టైం లోపల నాకు తెలిసి లాకౌట్లు అనేటివి విపరీతంగా అవుతున్నాయి. అప్పుడు ఏది హెచ్ఎంటీ కానీ ఆల్వీన్ కానీ కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అప్పుడే అవుతుండే. ఇక చిన్న చిన్న కంపెనీ కూడా ఎందుకో ఆ మధ్యలో డిస్టర్బెన్స్ పెరిగింది. పెరిగిన తర్వాత ఇక్కడ లేదు నాకు. అదే టైం లోపల సింగరేణిలో కూడా మాకు అప్పుడు ఐటీ అయిపోయింది అంటే ఎంబడే సింగరేణిలో తీసుకునేవాళ్ళు, నాకు ఫిట్టరు. తొందరగా జాబ్ వస్తుందని చెప్పనే ఆ ఉద్దేశంతో అది చేసినందుకు మాకు బ్యాడ్ అయిపోయింది. అబ్బాయి ఎట్లా మరి ఇప్పుడు అని చెప్పి ఇక్కడ సింగరేణిలో దొరికాయి. ఇక్కడే చావాలని చెప్పని బాలనగర్, సనత్ నగర్, మన్ను మశానం ఏడ పడతాడా 6 నెలలు ఇక్కడే తిరిగిన. తిరిగి 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 ఇక్కడ మనతో కాదు. ఇక ఒక 1000 రూపాయలు కనుక ఆ రోజు నాడు దొరికితే ఒక 500 రూమ్ కిరాయి దొరుకుతుంది, ఓ చిన్న రూమ్ తీసుకుంటే సరిపోతుంది, ఓ 500 మనకు తినడానికి సరిపోతుంది. ఒక 1000 రూపాయలు దొరికినా బాగుంటుందని చెప్పని తిరిగితే ఎక్కడ సాధ్యం కాలే. రైట్ ఇక్కడ మనకు సాధ్యం కాదని ఇంటికి వెళ్ళిపోయాను. నాన్న హైదరాబాద్లో బతికే పరిస్థితులు అని చెప్పంటే మరి ఏం చేద్దామయ్యా, కలిసి వ్యవసాయం చేసుకుందాం అంటాడు. మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టినాం. వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నాకు అసలు కథ ఏందనేది. వ్యవసాయం మొదలుపెట్టిన తర్వాత ఆ సంవత్సరం మంచిగా మా కొడుకు వచ్చింది కదా అని చెప్పని ఇక మా నాయన ఇంకో 4 ఎకరాలు ఎక్కువగా కౌలు తీసుకుంటాడు. ఎందుకంటే గట్టి కష్టపడి ఈ సంవత్సరం ఉన్నోళ్ళు ఇంటోళ్ళని కష్టపడతాం కదా, రూపాయి వస్తుంది కావచ్చు. ఇది 92. 92లో మళ్ళీ 91లో ఇక్కడ పెళ్ళి అవుతుంది. అదే 91లో అప్రెంటిషిప్ అయిపోతుంది 1 yearలో. 92లో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. 92లో 1 year మొత్తం వ్యవసాయం చేసిన తర్వాత సడన్గా ఉగాది అంటే ఇప్పుడు వ్యవసాయదారునికి ఏంటంటే ఉగాదికి లెక్కలు చూసుకోండు. ఈ సంవత్సరం అంతా పంటలన్నీ చూసుకొని అది చేసిన తర్వాత ఉగాదికి లెక్కలు చూడాలి. మా నాయనకు లెక్క రాసే అప్పటి మొదటి నుంచి కూడా ఆయన రాసుకుంటాడు. ఆ రాసిందంతా తీసుకొని డబ్బులు ఏంది కథ ఏందని ఉగాదికి లెక్కలు చేసుకుంటాం. చూసేవారికి ఏంటంటే సడన్గా ఆయన అప్పు ఆ రోజు నాడు అప్పు బయటపడుతుంది. మాకు ఆయనకు తెలిసింది ఏంటంటే అప్పటిదాకా నాకు తెలియదు, ఆయనకు ఒక్కడికే తెలుసా బరువు అంతా. ఆ ఉగాది రోజు మా ఇద్దరికి బయటపడుతుంది. కూర్చుని లెక్కలు చేసుకుంటే 2 లక్షల చిల్లర అయింది. అంతకుముందు పాప ఆయన 1,20,000, 1,30,000, 1,50,000 అంటే అప్పుడు మిత్తిలు 3%, 4% తెచ్చుకునేదట. ఒక సంవత్సరము మిత్తి అంటే కొంచెం ఒక 5,000 మిత్తి పోగా అసలు ఒక 5,000 తేరడమా లేకపోతే దానికి ఇంకో 5,000 కలడమా అనేది ఆయన ఒక 10 ఏళ్ళ నుంచి లాక్కుండా వస్తాడట. కానీ కర్మగాలి నేను వ్యవసాయానికి పోయిన తర్వాత సడన్గా 50,000, 60,000 అప్పు పెరిగింది. ఏంది అంటే ఇది పరిశాని. ఏంటంటే అప్పుడు ఏదో కొంచెం టోటల్ పండలేదో జరిగింది, అంతా మనకు స్మాష్. 2,20,000 రూపాయలు ఆ రోజు నాడు అప్పు.
అబ్బా ఇది ఏం పరిశాన్ అని చెప్పని అంటాం. ఏందని లెక్కలు ముందరేసుకున్నాం మా నాయన నేను. లెక్కలు ముందరేసుకుని ఎక్కడ పోయింది ఏమైందంటే అందులో 42,000 రూపాయల మిత్తి ఏదో ఉంటుంది. మేజర్గా ఏంటంటే ఆ సంవత్సరం 45,000 50,000 మనకు లాస్ వస్తే అందులో 48,000 రూపాయలు మిత్తే ఉంటుంది. ఒరే అమ్మ అసలు ఏంది నాన్న మరి మిత్తి ఏంది ఇదేంది కథ ఏంటంటే ఏం చేస్తాం రా ఎప్పటి నుంచో తెచ్చుకున్నాం మరి అవి తీరతలేవు ఇట్లా అని ఆయన మొత్తం స్టోరీ అంతా చెప్పినాక మరి ఎట్లా మరి మన పరిస్థితి నెక్స్ట్ ఏంది మన ప్రయాణం ఎటు పోవుడు ఎట్లా ఇప్పుడు మన భూమి అమ్మితే ఏమొస్తుంది అసలు మనం అమ్మితే కూడా ఈ రోజు కూడా మనం మన భూమికున్న మన అప్పుకు మ్యాచ్ అవుతలేదు ఎట్లా అని తర్జన భర్జన తర్వాత సరే ఆ లెక్కల రోజు నాడే బాగా బాధపడతాం. అసలు ఈ అప్పు నెక్స్ట్ అయితే ఇక మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు 1,50,000 అప్పుకే ఇంత మిత్తి అయిపోయింది, అసలు నష్టం అసలు వడ్డీ కలిపి ఇంత అయిపోయింది. నెక్స్ట్ పరిస్థితి ఏంది, మనం ఎంత చేసినాక బయటపడమని చెప్పని బాధపడుతున్న క్రమం లోపల ఎందుకో సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మన ఆయన కూర్చున్నట్టు బాబు ఒక మాట మన భూమి అమ్మితే ఎంత వస్తాయి అని అడిగాను. ఎందుకు భూమి అమ్ముకొని ఏం చేస్తాం రా అంటే ఒక మాట భూమి అమ్మితే ఎంత వస్తాయి అని అడిగినాను. ఈ మనదే భూమికి వస్తాయి 2-2.5 వస్తే చాలా ఎక్కువ, అది కూడా అంటే కరెక్ట్గా చెప్తే 2.5 వస్తాయి అని అన్న. ఇవి వస్తే బలవంతంగా కూడా అది కూడా మన భూమి వడుకుంటాడే ఇప్పుడు అంత ఇప్పుడు ఆ భూమి మంచిది కాదు దాన్ని వడుకుంటాడు ఇప్పుడు అంత ఈజీ కూడా పోదు అంటే ఒకవేళ అమ్మేటాడు చెప్పరాదు అన్న. అరే భూమి అమ్ముకుంటే మనం ఎట్లా బతుకుతామే, ఉన్న భూమి వెనక మనం బతికేది ఇక్కడ అంటాడు. మరి అట్లా కాదు నాన్న భూమి అయితే అమ్మడానికి ఒక ప్రయత్నం చేస్తే ఒక ఆలోచన చేద్దామంటే అట్లా కాదు నాన్న భూమి అమ్ముకొని మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఇట్లా కూర్చున్నాం. భూమి అమ్ముతావు నువ్వు 2.5 వస్తే అంటాను కదా, ఒక్క 2 లక్షలు మన అప్పు కిందకో మీదకో 2,10,000-2,000 ఉన్నాయి కదా అటో ఇటో చేసేసి నేను 1 టైం సెటిల్మెంట్లో 2 లక్షలు కొట్టినా మనకు 40,000-50,000 ఇంకా మన చేతిలో ఉంటాయి. ఆ 40,000-50,000 కనుక ఈ సంవత్సరం అమ్మితే చేతిలో ఉంటాయి. ఆ 50,000తో మనం మళ్ళీ వ్యవసాయం కొత్తగా స్టార్ట్ చేద్దాం, పెట్టుబడి చేతి నుంచి పెట్టుకుందాం. ఈ 2 లక్షల రూపాయలకు మిత్తే మనకు దగ్గరగా ఏర్పడకుండా 55,000 రూపాయలు అవుతున్నాయి, 56,000 అవుతున్నాయి. సారీ 24, 48, 36, 72,000 రూపాయల మిత్తి అవుతుంది. ఎట్లా మనం బయటపడతాం కాబట్టి నాన్న అట్లా అది మనకు అవి తప్పుతాయి. రెండోది 50,000తో మనకు మొత్తం పెట్టుబడి పెట్టుకుంటే వచ్చే పైసలు మనకు నిల్వ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అవసరం పడితే ఒక 2 సంవత్సరాల కనుక ఈ పద్ధతిలో మనం వ్యవసాయం చేస్తే మన భూమి మనం కొనుక్కుంటాం. మళ్ళీ లేదు అనుకుంటే ఇదే భూమిని వచ్చే సంవత్సరం అమ్మితే ఈ 50,000 కూడా మళ్ళీ కనబడింది నాన్న అని చెప్పని ఇట్లా అంటే పాపం ఆయన కూడా లెక్క రూపాయి రాసే రకం ఆయనే కొంచెం నా ఆలోచన తీసుకోగలిగాడు. తీసుకొని లైన్ క్లియర్ చేసి ఓకే రైట్ మరి కరెక్ట్ అయినా కానీ అమ్మైనది కదా బిడ్డ మనకంటే ఓకే కానీ ఆడవాళ్ళకు భూమి అంటే ప్రాణం అట్లా ఎట్లా అని ఈ డిస్కషన్ చూద్దాం బాబు నేను చెప్తాను నువ్వు చెప్తావు అని చెప్పని ఇది ఈ ప్రతిపాదన మా ఇద్దరికి కిందకి మీదకి ఓకే అయింది. కానీ అమ్మ దగ్గర పోయేరకు అది అంత ఈజీగా లేదు. ఇక కొంతకాలం ఆమెను కూడా కన్విన్స్ చేసిన తర్వాత రైట్ ఫైనల్గా భూమి అమ్ముడు కాడికి వచ్చింది. భూమి మొత్తం అమ్మేసి నిర్దాక్షిణ్యంగా ఉన్న అప్పులు కట్టేసి నాక కట్టడానికి ప్రిపేర్ అవుతాం అంతే. జస్ట్ ఇంకా అంటే ఆ భయాన్ని అయింది. ఇంతలో మా మామయ్య వస్తాడు, పిల్లనిచ్చిన మామ. ఇక ఆయన ఫీజులు ఎగిరిపోయినాయి. ఇక అప్పుడు మొత్తం మా పంచాంగం అంతా బయటపడ్డది. ఈ అమ్మ నేను కర్మగాలి వీడికి నేను పూర్ణిత్తురా అని చెప్పని ఆయన ఫీలింగ్స్ ఆయనకు. నేను ఏం చూసి ఇచ్చినట్టు వీడికి నేనేమో అంటే వాళ్ళు ఇచ్చిన కారణం వేరు, ఇక్కడ జరిగిన కారణం వేరు అయిపోయింది. ఓ రోజు వస్తాడు ఆయన చుట్టూరికం వచ్చేసి అప్పుడు జర ఊళ్ళో రాగానే ఇయ్యంకుడు రాగానే ఊళ్ళలో పోయే కల్చర్ ఏంటంటే తాళ్ళలో పోతే ఇంత కలుకొయిలుకో తీసుకుపోనాయి. ఇద్దరు కలిసి పోతారు. ఆడ ఏదో మాట ముచ్చట మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకున్నారు అంటే బావా ఒక పని చేద్దాం ఏంది మరి ఏంది పిల్లలు ఎట్లా ఇదంతా జరిగింది కదా రేపు పిల్లల పరిస్థితి ఏంది మంచిగా ఏంది మరి పిల్లలకి ఏమైనా వ్యాపారం పెట్టిద్దామా అని అంటాడు. ఆయన ప్రపోజ్ చేస్తాడు అక్కడ. మా నాయనుడి దాన్ని మనం కరెక్ట్ బావా మరి నా దగ్గర ఏమున్నాయని బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి కదా, నా దగ్గర ఉన్నాయి ఎక్కడ ఇప్పుడు అవన్నీ కనుక చేస్తే అప్పు పోతే నా దగ్గర 30,000-40,000 రూపాయలు 50,000 ఉంటే మహా ఎక్కువ నేనేమి ఇవ్వగలను అంటాడు. కాదు మరి ఎట్లా నీ దగ్గర ఉంటే చూడు అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఆయన నా దగ్గర ఎక్కడ అంటాడు. ఇద్దరు అడిగేదో మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక్క ప్రపోజల్ దాన్ని ఉపాయం చేయబోతారు. కానీ మా నాన్న ఏంటంటే నాన్నకేమో పాపం ఆయనకి ఏ మాత్రం కూడా ముందు వెనక అంటే ఎవరు ఏది చెప్తే అది వినడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అమ్మను కొంచెం కన్విన్స్ చేసడం కష్టం. ఆ ప్రపోజల్ అక్కడ వాళ్ళకి నచ్చింది కానీ పైసలు ఎట్లా చేద్దాం అనేది ఒక కంక్లూజన్ రాలే అక్కడ వాళ్ళు. ఇంటికి వచ్చి అదే ప్రపోజల్ చూద్దాం పైసలు మరి మా మామకు మరి ఏం ఆలోచన వచ్చిందో కానీ చూద్దాం మొత్తానికి కదా ఆయనకి ఎక్కడ వచ్చిందంటే ఈ పిల్లలు ఇక్కడ బతకలేరు, ఇక ఈ పిల్లల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి అనే ఆలోచనతోనే ఆయన ఒక ఆలోచనకు వచ్చిండు. ఇది మన ఆయన వేరే నెగిటివ్ థాట్ లేకుండా మరి తీసుకోబో కానీ పైసలు అయితే నా దగ్గర గివ్ ఉన్నాయని నేను అంటాడు. ఆ ప్రపోజల్ అక్కడ క్లోజ్ అయితే ఇంటికి వచ్చినాక మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ ఆమె మనసులో ఈయనకేమో ఫేర్గా ఉండగానే ఆమె మనసులో ఓహో ఈయన అంటే
ఈ అల్లును బిడ్డను తీసుకొని పోయి మేము ఒంటరిగా ఈయనే ఉండాలి, ఈయన మాత్రం తీసుకొని పోయి ఎన్నో వ్యాపారం పెట్టిద్దా అని చెప్పి నా అమ్మాయిలో కొంచెం నాకు ఎక్కడో అనిపించింది. వద్దన్న మాకు ఇక్కడ ఉన్నదో లేదో చేసుకుంటాం కానీ గాడికి వ్యాపారం ఎక్కడ ఏం పడని అని వ్యాపారం పెడతాను ఆమె రియాక్ట్ చేస్తుంది. ఇది నాకు మైండ్లో మా మామ పెట్టిన ప్రపోజల్ నాకు కొంచెం లెక్కలు కలిసింది. కానీ పైసల గురించి మనకు సంబంధం లేదు కదా ఇంకప్పటికి. ఇప్పుడు పైసలు ఇక్కడ లేవు కానీ మన మామ కూడా కొంచెం అప్పటికి ఏంటంటే ఆయన కొంచెం ఆర్థికంగా కొంచెం కనబడేటోడే కాబట్టి ఆయన చేస్తాడు కావచ్చు అన్న హోప్స్తోని ఇక నాకు కొంచెం అనిపిస్తుంది అబ్బాయి నేను తీసుకుపోతున్న మంచిగా నా మనసులోకి ఉన్నది. ఇంతలో జరుగుతుంది ఏదో మళ్ళీ మా అమ్మను కన్విన్స్ చేయడానికి కొంత సమయం పడుతుంది. పట్టిన తర్వాత అదృష్టవశాత్తు ఆ టైంలో ఆ హుజురాబాద్ అనేది మళ్ళీ మా అంటే అత్తగారు ఊరు అమ్మగారు ఊరు అంతా ఆ వైపులోనే తీసుకుపోతారు. అప్పుడు మా నాయన ఒక 35,000 ఇస్తే నేను ఒక 15,000 అప్పు తెచ్చుకొని మళ్ళీ నా మాట మీద 50,000తో ఒక టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తాం 93 ఆగస్టు 4th. ఆ రోజునాడు ఆ 50,000తో టెంట్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక అది అక్కడికి పోయేటప్పుడు మాత్రం ఒక అంటే మా నాయన చెప్తాడు ఒకటి పోయేటప్పుడు కూడా నాయన ఒక్కటే ఎక్కంజలు పోతున్నావు కదరా నాకు తెలిసి అయితే మనం బాగుపడతామని నమ్మకం అయితే లేదు. ఎందుకో మనకు బరకత్ లేని వ్యవహారం అయిపోయింది. ఏదన్నా కర్మగాలి సరే ఆయన ఒక 15,000 ఆయన ఉంచుకున్నాడు నాకు తెలిసి అంతే. 50,000 45,000 మిగిలితే 15,000 ఆయన ఉంచుకొని 35,000 నాకు పంపుతాడు. ఈ 15,000తో నేను కొత్తగా మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేస్తా. ఈ 35,000 నువ్వు తీసుకుపోతున్నావు అక్కడ నువ్వు ఖరాబ్ అయినా ఇక్కడ నేను ఖరాబ్ అయినా మళ్ళీ మనం కనుక అయిపోతుంది నాకు తెలిసేమో నమ్మకం అయితే లేదు. కానీ ఏదన్నా కారణం చేత మనకు మళ్ళీ ఇబ్బందులు ఇట్లే ఉంటాయి. కనీసం బతుకుదెరువు లేకపోతే మాత్రం ఎక్కడన్నా ఎక్కడో అక్కడ చావద్దు ఉమ్మడిగా ఒకడే కాడ చావాలనే కాడికి తీసుకొస్తాడనమాట. లేదు బాబు చూద్దాం సరే భగవంతుడు ఉన్నాడు మనం ఉన్నాం అని చెప్పని ఆయనకు ఒక మాట చెప్తాం వెళ్ళి వస్తాం. అక్కడ ఆ 93లో అక్కడ హుజురాబాద్లో అడుగు పెట్టినాక అక్కడ స్టార్ట్ అయింది పట్టుదల అనేది. జీవితంలో ఏం లేదు అంటే ఆ భూమి అమ్ముకున్న తర్వాత నేను హుజురాబాద్కి వచ్చిన తర్వాత చుట్టపూడి కరువు ఇక దోస్తులు అంటే లేనే లేరు అనుకో. అప్పుడు కానీ ఎవడో ఉన్నాడంటే చిన్న చిన్న అప్పుడు కనుక వరకు దోస్తులు వాడు ఏమో ఆర్థికంగా ఉన్నాడో వాడు ఎవడో ఉండు కానీ చుట్టాలంటాడు ఎవడన్నా ఆర్థిక అంటే మనం పోతే వీడు ఏం అడుగుతాడో అంటే వీడు మొత్తం అయిపోయింది అవుట్ అయిపోయింది అని చెప్పని ఎవడు కూడా మనకి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. మనం పోతే కూడా ఆ గౌరవ మర్యాదలు గంగలు కలిసిపోయినాయి. ఈ యొక్క పిచ్చిలో బతికినాం. అక్కడ పోయిన తర్వాత చాలా పైసలు లేకపోతే ఎవడి బతికైనా వేస్ట్ ఇక. అక్కడ అంత దరిద్రమైన బాధలలో మనం వచ్చినప్పుడు ఏం చేసినా లంగతనం దొంగతనం చేయకుండా కష్టపడితే ఏదైనా మనం డబ్బే సంపాదించాలి. ప్రధానం డబ్బు తప్ప ఇంకోటి లేనలేదని చెప్పని ఆ పిచ్చిలో అది ఆ టెంట్ హౌస్ స్టార్ట్ చేసినా కానీ ఓకే అనుకుంటానా కానీ మరి ఇది నోటి మాటకు ఓకే బాగానే ఉంది ఎక్కంచెలు వస్తాయి డబ్బు. అదే ఆ రోజున ఒక స్టార్ట్ అయింది ఏంటంటే షాపు తీయడమును ముయ్యడం అనేది ఒకటి నేర్చుకున్నా. ఒక అందరికంటే గంట ముందు షాప్ తీయాలి, అందరికంటే గంట లేటుగా ముయ్యాలి. తీసుడు గంట ముందుగా తీయాలి, ఒక లేటుగా ఒక గంట ముయ్యాలి. మీరు లేట్గా ముయ్యాలి. ఎందుకు ముయ్యాలంటే ఇప్పుడు ఎవడో ఒకటి లాస్ట్ మినిట్లోనే ముందు తీసుకొచ్చేటోడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తీస్తే కానీ ఆపతున్నోనికి ఓ తాడిపత్రానో లేకపోతే ఓ గిన్నెనో బోడానో ఏదో ఎమర్జెన్సీ ఉండొస్తే అప్పుడు 10 రూపాయలు దొరుకుతాయి. లేదు అందరు అయిపోయిన తర్వాత అన్ని షాపులు పూసినాక ఒక 1 అవర్ కనుక మనం లేట్గా మూస్తే ఆ లాస్ట్ కూడా అప్పుడు ఎంత అండి ఒక తాడిపత్రి పోతే 10 రూపాయలు, ఒక గిన్నె కిరాయికి పోతే 20 రూపాయలు, ఓ డ్రమ్ము పోతే 10 రూపాయలు. ఇట్లా ఆ 10 రూపాయలు 5 రూపాయలు అయినా సరే ఆ రోజు 10 రూపాయలు దొరికితే ఆ రోజున ఒక రకమైన కళ్ళలో ఆనందం కనబడేది. అట్లా రోజుకు 50-100 సంపాదిస్తే హ్యాపీనెస్. అట్లాంటి పరిస్థితుల్లో అది 1 ఇయర్ అయిపోతుంది. 1.5 ఇయర్ అయిన తర్వాత ఇంతలో నాకు ఎదురుగానే ఇంటర్మీడియట్ క్లాస్మేట్ ఆయన ఓ పర్సన్ షాప్ పెట్టుకుంటాడు. ఏది ఫర్టిలైజర్ షాప్ నాకు ఎదురుగా పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరు కలిసి అంటే వాళ్ళ అన్నదమ్ములు కలిసి పెట్టుకుంటారు. ఓ 6 months అయింది వాళ్ళు పెట్టి. ఆయన ఎందుకో ఓ రోజున నా దగ్గరికి వస్తాడు. వచ్చి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న డిస్టర్బ్ అయింది అన్నదమ్ముల మధ్యలో. షాప్ అనేది వాళ్ళు క్లోజ్ చేసే దశలో నా దగ్గరికి వస్తారు. అప్పుడు ఆయనకు పెట్టుబడి అవసరం. నా దగ్గరికి వచ్చేస్తే ఏమన్నా షాపులో పెట్టుబడి పెడతావా, పెడితే పార్ట్నర్గా ఉండవచ్చు అని అంటాడు. అంటే కరెక్టే కానీ నా దగ్గర డబ్బులు ఎక్కడ ఇవ్వలేవు అని చెప్పని మామూలుగా ఆయనతో క్యాజువల్గా అంట తెల్లారి ఇంట్లో మళ్ళీ ఆలోచించుకొని నాకు కోరిక ఉండే ఫర్టిలైజర్ షాప్ ఫీల్డ్కి పోవాలి. ఇది అంతంతమంది సంవత్సరం అయింది కానీ గ్రోత్ అనేది గట్టిగా తిప్పలు పడితే నా 50,000కు అవి చేస్తే ఇంకో 30-40,000 కలిసి ఓ 1,00,000 రూపాయల టెంట్ హౌస్ అయింది. కానీ అది అంత అయినా నయమే. సంవత్సరంన్నర లోపల 50,000 దానికి యాడ్ అయిందంటే కూడా గొప్పే. కానీ మరి ఇవే ఉన్నాయి కదా మనం మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ ఎక్కించాలని పెట్టుబడి పెడదామని చెప్పని నాతో కాదని చెప్పని రిజెక్ట్ చేసినా కానీ తెల్లారి మళ్ళీ ఆలోచించేసి ఇద్దరం భార్య భర్తలు మరి ఒక పని చేద్దామా ఇట్లా ఆఫర్ వచ్చింది చూద్దాం అది మంచి ఫీల్డ్ ఉన్నట్టు కొంచెం గ్రోత్ అయితే ఇంత మంది ఉన్నాయి కదా దీన్ని అమ్మేసి అటు షిఫ్ట్ అవుదామా అని చెప్పని ఒక ఆలోచన చేస్తాం. అది మా నాయన కూడా విచారం చేసినాక
మరి కొంచెం ఫర్టిలైజర్ షాప్ అయితే అంటే ఆయనకి ఏంటంటే ఈ రైతుకు సంబంధించింది కొంచెం ఫర్టిలైజర్ షాప్లో కొంచెం బాగా షాప్ పెట్టిన వాళ్ళు కొంచెం మంచిగా ఉన్నారని చెప్పిన ఉద్దేశంతో సరే మరి ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడి షావుకారులు ఉంటారు కదా, ఫర్టిలైజర్ షాప్ ఎవడైనా మంచిగా సంపాదిస్తారా బిడ్డ అది అని చెప్పిన క్రమంలో మంచిది వెళ్ళమని అంటాడు. అంటే ఇది పోతుందా బిడ్డ ఇది అమ్ముకోగలుగుతావా అంటే దానికి ఒక ఉపాయం చెప్పాం కానీ వెంబడి దానికి ఆఫర్ వస్తుంది, 95,000 రూపాయలకు దాన్ని అమ్మేస్తా, ఇదే 95,000 తీసుకొని పోయి ఆ ఫర్టిలైజర్ షాపులో పెట్టుబడి పెట్టి అందులో జాయిన్ అవుతా. ఇక జాయిన్ అయ్యే వరకు ఇక ఓకే ఆడిపోయినాక ఆయన ఏంటంటే ఆయన కష్టాలు ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు కదా ఇప్పటిదాకా నేను బిజినెస్ అంటే మోటివేషన్ స్పీకర్ని ఇది అన్నారు కదా, అప్పుడు నాకు ఏం తెలియదు కానీ నాకు ఒక్కడే తెలుసు, ఈ గంట ముందు గంట తర్వాత అనే సూత్రమే బాగా తెలుసు. కౌంటర్లే సావాలి, తిన్నంతసేపే తప్ప కంటిన్యూషన్ కౌంటర్లే ఉండాలి, ఎవరి కోసమైనా ఎదురు చూడాలి, వచ్చినోని 80% కూడా వాడిని కన్విన్స్ చేసి ఏదోడు కొనియాలి. ఈ కాన్సెప్ట్ మాత్రం గట్టిగా పెట్టుకొని ఆ షాప్లో కూర్చున్నా. పాపం ఆయన ఏం చేసిండు, ఇక అవుట్ రేట్లా షాప్ నాకే అప్పు చెప్పి ఆయన ఒక రకంగా చెప్పిన నాకు తోటి పార్ట్నరే కానీ పక్కనే కూర్చున్నాడు తప్ప నేనుంటే ఆ కౌంటర్ అనేది ఆయన కూర్చోడు. ఆ తర్వాత నేను బేనకి ఎంబడే కౌంటర్ చేతికి ఇచ్చిండు, రెగ్యులర్గానే పక్కనే కూర్చునేవాడు. అట్లా దాదాపు అది 3-4 సంవత్సరాల వరకు మంచి గ్రోత్ వచ్చింది. గ్రోత్ వచ్చిన తర్వాత మంచి పొజిషన్కి స్టార్ట్ అయ్యి అప్పుడు మెల్లమెల్ల ఒక 4 లక్షలు ఏమో సంపాదించుకోగలిగినాం. 4 లక్షలు సంపాదించుకున్నాక మళ్ళీ ఒక కొత్త ఆలోచన వచ్చింది. అప్పుడు ఎక్కడైతే ఓడగొట్టుకున్నామో అక్కడ మళ్ళీ సంపాదించాలనేది మన ఆయన మిత్తిలు కట్టి నాశనం అయింది కదా, మనం మిత్తితోనే మళ్ళీ స్టార్ట్ కావాలని అక్కడికి వచ్చింది అన్నట్టు. ఆ 4 లక్షలు మాయి అప్పుడు మా నాన్న కూడా 1 లక్ష ఏమో ఇచ్చినట్టున్నాడు. మెల్లమెల్ల ఆయన కూడా ఇక అదృష్టం అనేది టర్న్ అయింది మాకు. వాస్తవానికి కూడా ఈ 50, 20 మెల్లమెల్లగా పోగైపోయి ఆయన కూడా వ్యవసాయం సొంత భూమిలో వ్యవసాయం చేస్తే రూపాయి మిగలలేదు. ఆయన కౌలు తీసుకొని చేసిన బాబు దాంట్లో రూపాయి ఆయన మిగిలి ఆయన పంపడము. ఈ 2-3 ఏళ్ళల్లో ఆయన సంవత్సరం కొంచెం అది పంపుడు ప్లస్ ఇది అది కలిపి నాకు ఒక 5 లక్షల నిల్వకు వచ్చేసింది. 5 లక్షల నిల్వకు రాగానే 97, 95, 93లోనేమో 10,000 అయితే 95లో ఫర్టిలైజర్కి వెళ్ళిపోతా, 97లోనో 98లోనో ఫర్మ్ మళ్ళీ ఒక ఫైనాన్స్ ఫర్మ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక అక్కడి నుంచి ఎదురు చూడలే. ఇక వాస్తవానికి అప్పటికి మటుకు ఇంకా మధ్యలో మీకు మర్చిపోయినా అసలు ఈ 10,000 పీరియడ్లో మాత్రం ఒక దశ లోపల ఆ 1.5 year దీనికోసం కూడా భార్యాభర్తలను చూసుకొని ఇంత చిన్న గ్లాసు ఒక బియ్యంతో వండుకుంటే ఆమెను చూసుకుంటే నేను తినేది, నన్ను చూసుకుంటే ఆమె తినేది. అది ఒక 1.5 year తిండి కష్టాలు అనేది. ఆ ఒక 1 year మాత్రం నిజంగా కూడా ఆమె ఇప్పుడు ఇంకా ఇంత మీకు కొంచెం మళ్ళీ ఇక్కడ కొంచెం ఏంటంటే బ్యాక్లోకి వెళ్ళాలంటే ఈమె కొంచెం ఉన్నంటి బిడ్డ. ఎందుకు ఇచ్చిండా అంటే నేను ఐటీఐ చేస్తున్నా, నాకు ఇమీడియట్లీ ఓ సింగరేణి నౌకరు వస్తుంది, నా బిడ్డ జర నీడ పట్ల ఉంటుందని చెప్పని ఆయన నాకు కర్మగాలి అని ఇచ్చి తర్వాత ఆయన బాధ అనంతం ఏమైంది అయిపోయింది అవుట్ అనుకున్నాడు. ఆ క్రమం లోపల ఆమె నాతో నిజంగా కూడా మా మిస్సెస్ బాగా కష్టాలు పడి నరకం చూసినట్టే ఒక రకంగా. ఆమె వాళ్ళ ఇంట్లో 2-3 కూరలతో తింటే మా ఇంట్లో ఒక దశలో చెప్పాలంటే అంటే ఒక మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా, నాకు బాగా గుర్తు. మా మెనూలో నెల వస్తేనే మా ఇంట్లోకి మళ్ళీ సరుకులు రావాలి. ఆ 100, 50 ఎంతో పెట్టేది మరి నాకు తెలిసి 100 రూపాయలు పెడితే వచ్చేది కావచ్చు. అందులో బాగా గుర్తుంది కిలో నూనె. ఫస్ట్కే నాకు ఫస్ట్కే తెచ్చుకోవాలి నేను. ఆ ఫస్ట్ రోజు నాడు కిలో నూనె తెస్తే అది ఎవడైనా చుట్టపోడు వచ్చేసి మధ్యలో ఒక చుట్టాల వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ఏమైనా ఎక్కువ ఆయిల్ వాడి ఏదైనా చేస్తే అది 28th, 29th ఒడిసింది అనుకోండి, మళ్ళీ తెచ్చేది లేదు నూనె. ఆ 3 రోజులు ఇంత కారపొడి వెళ్ళిపోయా దంచి కొన్ని నీళ్ళ చుక్కలు కలుపుకొని ఆ 3 రోజులు 2 రోజులకు గడిపి రైట్ మళ్ళీ ఫస్ట్ రోజు నాడు మళ్ళీ మనకు ఇంట్లోకి సామాన్ వస్తుంది. అట్లా ఒక 1.5 year మాత్రం బాగా స్ట్రగుల్తో ఆమె నాతోని విపరీతమైన స్ట్రగుల్ పడేది. సరే నేనంటే అప్పటికి సరే మామూలు వచ్చిన ఈమె కొంచెము ఓ తీరు ఉన్నతమైన అంటే అప్పటికే ఆయన 82లోనే మా మామకు ఓ బుల్లెటు, ఓ ట్రాక్టరు, 20 ఎకరాల జమీందారు, ఆయన మంచి అదే. ఈమె పుట్టక లేట్ సంతానం వరపుత్రికి ఈమెను జర ఓ మనిషి స్కూల్ తీసుకుపోడు, ఓ మనిషి అంటే ఈమెకు మంచి హైఫై లైఫే అనుభవించింది. కానీ నా దగ్గరకు వచ్చి మాత్రం ఆ 1.5 year కష్టాలు పడింది. సరే కాకపోతే ఏ రోజు కూడా నాకు ఎదురు చెప్పడము ఇది ఏంటి లైఫ్ ఎట్లా అని చెప్పాను కాదు, కాబట్టి మంచి సపోర్ట్ చేసి ఆ 1.5 year అయిపోయాక ఇటు ఎంటర్ అయినాక కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయిపోయి 97లో 98 అనుకుంటాను తెలిసి 98లో ఫైనాన్స్ స్టార్ట్ చేస్తాం. అక్కడి నుండి మంచి ఒక పొజిషన్కి వచ్చేస్తుంది. అప్పుడు ఫైనాన్స్ హుజరాబాద్లో మంచి నడక నడుస్తున్నాయి. టక్ గ్రోత్ వచ్చేసింది. ఇటు ఫైనాన్స్ డబ్బులకు తోడవుతున్నాయి, ఫర్టిలైజర్ డబ్బులు తోడవుతున్నాయి. మనకి అతను 2000లో ఒక ఇండస్ట్రీ కట్టగలిగినాం. 2000లో 98లో ఫైనాన్స్ స్టార్ట్ చేసి మళ్ళీ కొంచెం మా నాన్న డబ్బులు కొంత పంపుతాడు, ఇటు నుంచి ఇలా ఫర్టిలైజర్లు కొంత వచ్చినాయి, ఇంట్రెస్ట్ అన్నీ కలిసేసి నలుగురం కలిసి ఒక ఇండస్ట్రీ కడతాం, నాగార్జున సీడ్స్ అని చెప్పని 2000లో ఫస్ట్ ఇండస్ట్రీ.
ఒక ఎకరన్నర భూమి తీసుకొని ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా, ఫర్టిలైజర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి రైతుతో మమేకమైనాం కదా, మనం ఒక సీడ్ కంపెనీ పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో ఇదే పార్ట్నర్తో కలిపి మళ్ళీ ఒక 2000లో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాం. ఇండస్ట్రీ స్టార్ట్ చేసినాక ఇక ఆలోచన ఈ చిన్న మేము ఒక షాప్ నుంచి పోయి ఒక ఇండస్ట్రీలో పడ్డాం. కానీ కొత్త మళ్ళీ ఒక పెద్ద సంస్థ ఇది ఎట్లా నడపాలని చెప్పని మళ్ళీ అక్కడ కొంచెం కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన క్రమం లోపల ఓకే రైట్ ఇంకా కొంచెం పట్టుదల పెరిగింది. ఇక పెరిగి ఏమైందంటే అక్కడ కూడా రాత్రి లేదు పగలు లేదు, లాస్ట్కి అమలు చేసే పని మనమే చేయాలి, గుమస్తా చేసే పని మనమే చేయాలి. రాత్రి ఏ టైం దాకా వాళ్ళు వచ్చినా మనం అక్కడనే ఉండాలి, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పోవాలి. ఇట్లా ఇక స్ట్రగుల్ అనేది దానికి అర్థం లేని స్ట్రగుల్ అయితే నాకు తెలిసిందంటే ఆ టైంలో ఈ 10 సంవత్సరాలు ఒక దాదాపు 2005 దాకా ఒక స్థాయికి వచ్చేంత వరకు మాత్రము అసలు ఒక రకంగా భార్య పిల్లలని ఇల్లే మర్చిపోయినంత పని అయ్యేది. ఏది ఉన్నా ఒక పిచ్చిలో బతికిన పైసలు సంపాదించాలి, కష్టపడాలి, పైసలు సంపాదించాలి. ఇదే పిచ్చిలో బతికి ఒక 2-3 సార్లు అయితే పాపం ఆమెను వేసుకొని అంటే అప్పుడు మాకు వరంగల్కు సినిమాకు రావాలి. 2-3 సార్లు మధ్యలోకి వచ్చేసి మళ్ళీ ఫోన్లో అయితే సపరేట్గా రిటర్న్ వచ్చేసేది. కానీ అప్పుడు నిజంగా అప్పుడు అనిపిస్తుంది ఆమె అప్పుడప్పుడు తర్వాత కొంచెం స్థాయికి వచ్చినాక అడిగినాం అంటే ఏమైనా బాధపడి అప్పుడు నాకు ఆమె బాధపడ్డా నాకు బాధ లేదు. మళ్ళీ అక్కడ నాకు ఇంపార్టెంట్ అక్కడ 10 రూపాయలు వస్తాయి, నాకెందుకు ఈమెతో బాధపడ్డా అయితే, కానీ ఈమెను తీసుకొని పోయి ఇంటికా డ్రాప్ చేయాలి, మళ్ళీ నాకు కావాల్సిన పని చేసుకోవాలి. అట్లా ఒక పిచ్చిలో బతికినాం కొంతకాలం. కానీ సపోర్ట్ చేసింది. మొన్న ఈ మధ్యలో కొంత ఒక రేవుకి వచ్చినాక అడుగుతా ఏంటమ్మా అప్పుడు మరీ కర్కోటంగా నేను ఏడబడతాడు పోయేటోనికి ఏదన్నా మనకంటేనో వేరు వాళ్ళకి ఏంటంటే ఇలా సినిమా పోతున్నామంటే ఇలా సినిమా పిచ్చి ఉంటుంది ఎవరికైనా. అంటే బ్యాచులర్ అప్పుడు మనకు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం చేసామంటే అప్పుడు మేము ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక థియేటర్ దొరకకపోతే వరంగల్ దొరుకుతుంది అనుకుంటా ఏదో పిస్తగా వాడు బ్లాకే కానీ మన్నే కానీ ఏది చేసి చూసి అదే పిచ్చిలో ఆ రోజు బతికినాం కదా. ఆ ఫీలు భార్యం చేసుకున్నాక నాకు మాత్రం మరి ఆమె కూడా ఉంటుందని చెప్పని అనుకోలే. నాకు ఈమె కనవల్లే డబ్బే కనబడుతుంది, అక్కడ పోతే మనకు 10,000 వస్తాయి, ఇది కాదని చెప్పని అట్లా బాగా స్ట్రగుల్ పడ్డ రోజులు ఉన్నాయి. ఆ స్ట్రగుల్లో ఆమెకు మళ్ళీ మొన్న అడిగితే బాగా బాధపడేది కానీ నీకు చెప్పుకోలేని పరిస్థితి అని చెప్తుంది. సరే ఇట్లా ఈ 2000 వరకు 2000లో కంపెనీ పెట్టినాక 2004 వరకు బాగా స్ట్రగుల్ ఉండే. అప్పుడు కూడా మళ్ళీ ఏమైందంటే అంటే అప్పుడు వర్షాకాలాలు కొన్ని వర్షాభావ పరిస్థితులు ఉండేది. ఒక 4 ఇయర్స్ ఇబ్బంది పడ్డాం. 2005 నుంచి మంచి మార్కెట్ అంటే అప్పటికి ఏమవుతుందంటే ఇండస్ట్రీ పెట్టగలిగినా కానీ మార్కెట్ చేయాలంటే బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి పోయినా కానీ బ్రాండ్ అంటాడు వాడు. బ్రాండ్ అంటే అప్పుడు మాకు దగ్గర ములుకొనూరు అని చెప్పని కానీ లేకపోతే డిఫరెంట్ సీనియర్ కంపెనీస్ కానీ ఏ షాప్కి పోయినా కానీ బ్రాండ్ అంటాడు. అట్లా ఏ బ్రాండ్కు అంటే మన బ్రాండ్ అంటే కొత్తగా వచ్చి ఎట్లా బ్రాండ్ వస్తుంది, వాడిని బతిలాడడానికి ఒక్కొక్క కౌంటర్కు నేనే వెళ్ళేవాడిని. ఎవరు నాకు అప్పటి వరకు ఎంప్లాయీస్ లేరు, ఏది లేరు, నేనే మార్కెట్లో తిరిగి నాకు బాగా గుర్తు తిరువూరు అని చెప్పిన ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక ఆయన కోసం ఆయన షాపు విపరీతంగా నడుస్తుంది. ఆయన అపాయింట్మెంట్ కోసం ఒక 10 సార్లు తిరిగిన ఆయన దగ్గరికి పోతా నమస్తే పెడతా. ఆయన పెద్ద షాపు, నేను కొత్త కంపెనీలో పెద్ద కౌంట్ చేసారు కాదు కదా. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతసేపు తిప్పల పడ్డా జస్ట్ ఇట్లా నమస్తేకు ప్రతి నమస్కారం గంట వరకు వచ్చేది తప్ప నన్ను పట్టించుకుంటాడు కాదు. కూర్చొని 2-3 గంటలు కూర్చున్నాక అప్పుడు వాళ్ళకి కొంచెం ఫ్రీ అంటే వాళ్ళు కూడా బిజినెస్ అనేది పిచ్చిగా నడుతున్నాడు. ఇప్పటిదాకా మీరు అన్నాడు లైన్ పెట్టి అమ్ముతాడు ఆయన, వరుస పెట్టి మన రైతులను లైన్ పెట్టి అమ్మించిన ఏకైక చరిత్ర ఆయనకు ఉంటుంది. అక్కడ అన్ని రకాల ఐటమ్ దొరుకుతుంది, అట్లా అమ్ముతాడు. ఆయన అపాయింట్మెంట్ కావాలి. ఒక 5-6 సార్లు పోతా, 10 సార్లు అవ్వచ్చు దాదాపు. ఒక 5-6 సార్లు పోతేనైతే ఆయనకు ముఖమే చూడడు. ఒకసారి చూసి మాట్లాడి ఏంది అని చెప్పంటే అరే మాకు వెళ్ళదండి, మాకు వేరే ప్రియా పోతుంది, రేపు ఇంకేదో పోతుంది, ఇదే పోతాను. ఒక 2 కంపెనీలు వేరే కంపెనీ పేరు చెప్పే తప్ప నా కంపెనీకి సార్ ఇప్పుడు కొత్త కంపెనీ వెళ్ళదు సార్ అడుగుతారు, రైతు వచ్చి అడిగితే మేము ఏమి ఇవ్వాలంటారు. చూడండి సార్ మా క్వాలిటీ ఇట్లా ఉంటుంది, కొంచెం ఒక్క లారీ పెట్టండి సార్. ఆయనతో ఒక లారీ పెట్టేయడానికి నాకు 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ ఆయన రిజెక్ట్ చేస్తూనే ఉంటా అంటాడు, నేను పోతూనే ఉంటా అంట. 4 ఇయర్స్కి ఒక లారీ పెట్టిండు. పెట్టి ఏం చేస్తాడు ఆయన అంటే సగం అమ్ముతాడు, సగం వాపసు కొడతాడు, అమ్ముడు పోలేదని. ఇక నాకు బాధపడాలా, ఆయన మీద ఇబ్బంది పడాలా, కోపించుకోవాలా. ఆ కోపాన్ని దిగమించుకొని రైట్ ఈయన దగ్గరనే మనం వ్యాపారం చేయాలి, కోపానికి పోయేది లేదు. రైట్ రిటర్న్ ఖర్చులు కూడా మనయే. ఆ లారీ మీద ఆ కాలంలో 10-15 వేల రూపాయలు నష్టం వచ్చింది. అయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏదో కొంచెం ఆలోచన క్రిమినల్గా ఆలోచించినాయిగా, ఈయన ఇంత తమాషా చేస్తుండు కదా ఎట్లా అని చెప్పని ఈయనని ఇట్లా ఉంచుకుంటూ ఆ ఎదురుగానే ఇంకొక షాప్ వాడికి మెల్లగా కన్విన్స్ చేసి ఒక లారీ ఇచ్చిన. వాడు ఆ లారీ అమ్మిండు, ఈయన సగం లారీ వాపసు పంపిండు. ఇది అయిపోయాక నెక్స్ట్ ఇయర్కు ఈయనకు ఒక గులా స్టార్ట్ అయింది. ఇక అరే వీడు మళ్ళీ ఎదురుగా వెళ్ళిండు, ఇది ఎట్లా పరేషాన్ అని చెప్పి అనుకోనేమో నేను ఎంబడే ఆయనకు పంపినాయిగా. ఆయనకు లారీ మళ్ళీ సెకండ్ సీజన్లో కూడా మళ్ళీ 2వ సీజన్లో కూడా ఆయనకు పంపించేసిన. పంపించిన తర్వాత అప్పుడు ఈయనకు లైట్ వెలిగేసి పిలుచుకుంటాడు. సంపత్రావు సాబ్ మరి మీరు పలానాళ్ళకి ఇచ్చారు కదా, మాకు ఒక్కరికే ఇస్తారా, సీడ్ ఇస్తే ఆయనకి ఇస్తారా అన్నాడు.
కానీ అంటే మీరు ఎక్కడ సార్ మీరు బ్రాండ్ ఎక్కుతలేదు అంటారు కాబట్టి మరి మేము చేయలేం కదా, ఇక అటే కొంత చేయాల్సి వస్తుందంటే ఆయన ఎన్ని లారీలు అమ్ముతాను అన్నాడు. నేను తీయటకేమన్నాను, ఓ 10 లారీలు అమ్ముతున్నాడు సార్ అన్నాడు. వాడు వాస్తవం ఒక్క లారీ 2 లారీలతో క్లోజ్ అయ్యేది. ఓ 10 అమ్ముతున్నాడు సార్ అన్నాడు. 10 కమిట్ ఇచ్చిన అన్నాడు. ఇచ్చిండు అన్న. నేను 20 ఇస్తా ఓకేనా అన్నాడు. నాకు ఒకటిసారి ఫీజు లేకపోయినా, నువ్వు ఒక లారీ అమ్మితే నాకు సగం పంపినావు, ఇప్పుడు 20 లారీలు ఎట్లా పోతుంది, ఇదేంది అని చెప్పని నాకు లోపల అంటే అసలు ఒక రకంగా అప్పుడప్పుడు అనుకుంటా సాటుకు ఎగురుతాను చూసినరా, నా లోపల మనసు అంత 20 లారీలు అంటే అది నాటి జోకు. నేను ఒక్క లారీ అమ్మడానికి అవస్థపడ్డాను, 20 లారీలు ఆయన కమిటీ ఇచ్చిండు, ఇంత కమిటీ ఎట్లయితాడు అని చెప్పని అనుకుని వట్టి ముచ్చడా నన్ను. సార్ మరి మీరు 20 అమ్ముతా అంటారు కానీ ఈ సంవత్సరం నేను చూసిన తర్వాతనే అంటే ఇస్తా సార్, ఎందుకంటే ఆయన కట్ చేయాలంటే కష్టమవుతుంది. ఇప్పుడు మీరు 20 చేస్తా అంటారు, ఇప్పుడు ఆయన 10 చేస్తా అంటాడు, మీరు మరి ఒక 5 చేసినట్టు అంటే ఆయన చేయరు, మీరు ఇబ్బంది అవుతుంది అంటే, అరే నీకు ఎందుకే, నీకు 20 లారీలు చేయకపోతే నువ్వు ఇంకోసారి నాకు ఇయ్యకు, లేకపోతే నీకు ఏమైనా కావాలంటే అడ్వాన్స్ అని అంటారు. అడ్వాన్స్ అనేది మీరు ఏమి ఇచ్చినా 1,00,000 ఇస్తారు 2,00,000 ఇస్తారు అంతే తప్ప ఈ అడ్వాన్స్ 2-3 లారీలు తీరుతుంది, తర్వాత లేకపోతే ఎట్లా అంటే ఆయన పక్క అట్లా కాదు. సరే కిందకో మీదకో ఆయన అమ్మింది కొంత, నాకు కొంత మీ క్వాలిటీ కూడా పోయినా సార్, ఆ సగమే అమ్మినా కానీ నాకు కొంచెం పాజిటివ్ రిపోర్టే ఉన్నది, నాకు ఇవ్వండి మీరు అంటాడు. ఎందుకంటే నాకు ఇక్కడ క్వాలిటీ కంటే ఇక ఇంకోటి కాంపిటేటర్ అవుతాడు, వాడు తీసుకుంటే సక్సెస్ అయితే రేపు నేను ఇబ్బంది పడతానేమో అని చెప్పని పేరు మంచుకుంది నాగార్జున సీడ్స్, ఎందుకంటే రైతుకు నోటాడు అని ఉద్దేశంతో నేను టకీమని కథం డైవర్ట్ చేసాను. అక్కడ స్టార్ట్ అయిందండి ఆ ఒక్క షాప్లో టర్నింగ్ పాయింట్. మంచి ఆయన వ్యాపారం అంచెలంచెలుగా 20 కాదు, ఆయన అదే సంవత్సరం 25 లారీలు 30 లారీలు చేసిండు. ఆయన 20 ఇచ్చిండు కానీ 30 లారీలు చేసిండు. నేను సప్లై చేసేది గొప్ప, వేరే దిక్కు నుంచి ఆపేసి ఆయన చేస్తూ 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 ఆయన కాపాడుకుంటే ఇవాళ ఆయన నా ప్లాంట్కి అదే నాగార్జున సీడ్స్కు సగం అధిపతి. 50% అమ్ముతాడు ఆయన. దాదాపు 200-300 లారీలు అమ్మగలిగే ఒక ఆయనకు మాకు మ్యాచ్ అయిపోయి అసలు నన్ను 1-2 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి, అంటే అప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి అక్కడ నమ్మకం. అంటే ఆ కష్టం నిజంగా కూడా వేరేటోడు అయితే ఈ అవమానానికి ఈ షాప్లో 2 సార్లు 3 సార్లు 5 సార్లు పోతే కూడా వీడు ముఖం కూడా చూడకుండా ఇంత ఇబ్బంది పెడతానని చెప్పని వేరే కొంచెం అంటే ఇప్పుడున్న ఇగో అప్పుడు ఉంటే కనుక వీడిని షాప్ వద్దు వీడొద్దు అని చెప్పాను. కానీ ఆయన పర్ఫెక్ట్గా ఇక్కడ పోరాటం చేయాలనుకున్నాం, ఆయన కోసం ఆ పోరాటంలో సక్సెస్ అయితే నాకు అక్కడ స్టార్ట్ అయింది మంచి సక్సెస్ రేటు. ఫటాఫట్ సీడ్ కంపెనీ అనేది గ్రోత్ వచ్చేసి 2000 అంటే అది అప్పటికి మనం 2005-4 నుంచే స్టార్ట్ అయింది గ్రోత్. 5-6 వరకు కొంచెం మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చినాక 6లో ఇంకొక వ్యాపారం ఇక స్టార్ట్ కావాలి, ఇంతటితో ఆగేది లేదు. ఇక 4 మళ్ళీ పార్ట్నర్స్తో, అంతకుముందు ఉన్న పార్ట్నర్స్ అటు ఇటు ఉంటే ఆ పార్ట్నర్స్తోనే ఇంకో కంపెనీ మళ్ళీ డైరీ అని చెప్పని 2006లో ఎస్టాబ్లిష్ చేస్తాం. నాదే నాగార్జున పేరు మీద నాగార్జున డైరీ అని ఒక కొత్తది పాల కంపెనీ ఓపెన్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాక కూడా ఎందుకు ఎంచుకున్నారు డైరీ అంటే ఆప్షన్స్ ఏం లేవు అప్పటి వరకు, ఆప్షన్స్ ఎక్కడియండి ఇక ఆప్షన్స్ ఏం లేవు. ఆ తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకటి సింగిల్ ఇండస్ట్రీయే. బట్ అప్పుడు ఏంటంటే దానికి అది ఎన్నుకోవడం గల కారణం ఏంటంటే అయితే ఒక పవర్ బైల్ అండ్ ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఈ ఒక్కటే కాకుండా ఇంకో ఇండస్ట్రీకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు పవర్ బైల్ అనేది ఒకటి ఆలోచనకు వచ్చినాము. ఆ తర్వాత అక్కడ ముల్కనూరు డైరీ అనేది మంచిగా నడుస్తుంది. అదే టైం లోపల వాళ్ళు మంచి సక్సెస్లు ఉన్నారు. ఆ సక్సెస్ పీరియడ్లో ఇది డైరీ బాగున్నది కదా చూద్దామని చెప్పని ఈ పార్బైల్డ్కి వెళ్ళేటువంటి ఆలోచన ఈ వైపులో తీసుకుపోయి డైరీ అని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఆ డైరీ అనేది 2006లో స్టార్ట్ చేస్తే మంచి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ ఉంటే మంచి గ్రోత్ వస్తుంది. అక్కడ మంచి పొజిషన్ ఓకే, అది అంటే బాగా సంపాదించకపోయినా కానీ పెద్ద ఇండస్ట్రీ, అందులో ఎట్లా చేయాలి ఏం కదా, అది అక్కడి వెనక ఒక కొత్త సమస్య వచ్చింది. ఇక్కడ వరకు మాన్యువల్ రాసుకుంటే నేనే సంతకం పెట్టేది, నేనే డబ్బులు ఇచ్చేది, అంతా ఇది ఒక కథ ఉండేది. ఆడి వెనక డైరీ అనేది కంప్యూటరు అవగాహన అవసరం. ఆ కంప్యూటర్ అవగాహన నాకు 0 నాలెడ్జ్ లేదు. ఎట్లా అని చెప్పని మళ్ళీ అప్పుడు ఆ టైంలోనే మా బావమరిదిని, ఇప్పుడు అప్పుడు ఆయన బీటెక్ ఏదో చేస్తుండే అబ్బాయి, బీటెక్ అయిపోయింది, బీటెక్ అయిపోయి ఇక జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. ఆయన అప్పుడు బలవంతంగా పట్టుకొస్తే అందరు తిట్టిండ్రు, అరే నీకేం పని లేదా అని ఏమో నువ్వు ఆ పిల్లానికి గీడి పట్టుకొచ్చు ఏందని చెప్పంటే నా అవసరం వేరు, నా కథ వేరు, నా గోల్ వేరు అని నా మనసు ఉన్నది చెప్పకుండా ఏం కాదు బాధ్యత తీసుకుంటా అని చెప్పని పట్టుకొస్తే ఆ పిల్లాన్ని పట్టుకొచ్చేసి అట్లా కొంత సపోర్ట్ తీసుకొని ఇటు సీడ్ను అటు అది సమపాల్లో నడుపుకుంటూ దాన్ని కూడా మంచి ఒక సక్సెస్ లైన్లో క్లియర్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే పార్ట్నర్స్ డిస్టర్బెన్స్ 2012లో 11లో వస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త ప్రయాణం ఏంటంటే వరంగల్కి వస్తాం. వరంగల్కి వచ్చిన తర్వాత ఏమైంది, అంటే మామూలుగా ఒక స్కూల్ అనుకుంటాము, అది ఆ ఫీల్డ్కి అసలు ఒక్కొక్కసారి మీరు అనిపిస్తుంది అదే అంటారు, అంటే మీరు ఎందుకు ఎన్నుకున్నారంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు నాకు అర్థం కాకుండానే ఇవి ఎదురుపడము. ఇట్లా కూర్చుంటాం ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు
ఓకే 4 పైసలు అంటే పైసలు ఏంటంటే అప్పటికి అదృష్టవశాత్తు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది నాకు. అదే. కష్టం పిచ్చి పిచ్చిగా పడుతున్నాము, అడ్డగోలు కష్టం పడుతున్నాం, నరకం చూస్తున్నాం, తిండి లేదు, తిప్పలు లేదు, వేరే ఒక షోకులు లేవు, ఏది లేదు. ఏదైనా అంటే మనకు మనిషికి కనీసం ఆయివన్న డ్రెస్ కొనుక్కుందాము, ఆయివన్న షూ కొనుక్కుందాము, ఏదో ఈ ఫీల్స్ లేవు. నీట్గా తిరుగుదాము, అది కాదు. ఏది చేసినా కష్టమే, పైసలు సంపాదించాలి. ఆడికి పోతాయి, ఇలా ఇంకో గంట ఎక్కువ పని చేస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. అదే పద్ధతిలో చేసిన క్రమం లోపల ఇవన్నీ సక్సెస్ రేట్గా నాకు పెరుగుతుంది, అర్థమవుతుంది. రైట్. కానీ ఒక దగ్గర ఆగద్ది, ఇక మనం పోవాలి. ఎక్కడైతే ఈ డైరీ అయిపోయిందో, డైరీ అయిపోయాక మళ్ళీ కొత్తగా ఓ ఫ్రెండు ఓడు ఉంటాడు, వాటికనే కూర్చున్న తర్వాత వాడు స్కూల్కి అని తీసుకుపోతాడు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్కూలు తీసుకుపోయిన తర్వాత వాడు చిన్న ఓ ప్రపోజల్ పెడతాడు. అరే సంపత్రావు, ఇట్లా సంగతే మేము 5-6 పార్ట్నర్ను పాడాను, ఒక్క నా కొడుకు పెట్రోల్ పెడతాడు, మొత్తం ఈ స్కూల్ మూతపడే పరిస్థితి ఉంది, ఇక 4 రోజులకైతే మెల్లమెల్ల క్షీణిస్తుంది, ఏమైనా ఆలోచన చేయరా అన్నాడు. చెప్పిన అందాది ఏంద్రబాయ్ అని చెప్పండి, అనగా నాకు అందుతుంది, ఓకే మన బడ్జెట్కి అందుతుంది. కానీ మరి ఇది అవసరమా అని చెప్పని అనుకున్నాను. మన ఫీల్డ్కి సంబంధం లేదు, నేను ఇంటర్మీడియట్ చేసిన నేనేం చేస్తుంది ఇంట్లో అని చెప్పని ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినాక మనోడిని ఇప్పుడు ఇదే కళింగరావు అన్నట్టు బావమరిదిని అడుగుతా. వీడొక ధైర్యం అంటే వీడొక నాకు అసెట్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ పిల్లాడిగా బీటెక్ స్టూడెంట్ కాబట్టి దేనికైనా వీని వాడతానే. ఇప్పుడు నాకు సంబంధం లేని ఎడ్యుకేషన్ ఫీల్డ్లో లేకపోతే ఇంకెక్కడ నాకు కొంచెం సబ్జెక్టు ఇప్పుడేమో మళ్ళీ నాగేష్ అయినట్టు, అప్పుడు ఆ పిల్లోడు నాకు చేదోడు వాదుడుగా ఏమయ్యా అని విచారణ చేస్తే బావ స్కూల్ ఫీల్డ్ బాగానే ఉంటుంది, చేసేద్దాం. రైట్. అట్లా పేను కొనేసినాం. కొనేసినాం, వాళ్ళ పార్ట్నర్ నిలబెట్టినాం. చేసిన తర్వాత అక్కడ దాన్ని ఒక మంచి లైన్లో పట్టుకొచ్చుకున్నాక అదే టైం లోపల ఈ డిస్టర్బెన్స్ అయిపోయాక ఈ పార్ట్నర్స్ డిస్టర్బెన్స్ అక్కంచెలు అలా అనుకోకుండా అసలు హుజురాబాద్లోనే స్థిరంగా ఉండాలనే పరిస్థితిలో పార్ట్నర్స్ డిస్టర్బెన్స్లో బయటకు వచ్చేసి వరంగల్కి వచ్చినాక ఆ వరంగల్కి రాకంటే ముందే మరి అది అంతే కదా నాన్న, మనం ఇంకా డైరీ డిస్టర్బ్ కాకముందని దీన్ని కొన్నాం. ఎన్ఎస్ఆర్ అక్కడే స్టార్ట్ అయింది. ఎన్ఎస్ఆర్ అనేది అసలు కొత్త నామకరణం ఏంటంటే అది కూడా నాగార్జున స్కూలే కావాలి. కానీ అక్కడ ఏం జరిగిందో కొత్త ట్విస్ట్ ఏంటంటే నా పక్కనే ఇంకో నాగార్జున స్కూల్ అనేది ఒకటి పెడతాడు. ఆడ ఇది నాకు ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఆ పేరు అడ్డం వస్తుంది. అయ్యో మరి ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా మళ్ళీ ఈ పేరు అడిపోతుంది కదా అని చెప్పి అనుకొని పేరు మారుస్తాం. ఆ మార్చడానికి ఎవరైతే ఈయన నాకు అమ్మిండో స్కూల్ అమ్మినైనా మంచి ఫ్రెండ్ అయినా, అంటే మొదటి నుంచి కూడా నాకు అంటే స్కూల్ మన ఏది ఐటీఐ నుంచి స్టార్ట్ అయ్యి అప్రెంటిషిప్, ఆ తర్వాత కూడా 10-15 ఏళ్ళ దాకా మన కంటిన్యూ దోస్తాను ఉండే. ఆయన అరే పేరు ఎవరిదో వేరే పేరు ఎందుకే, ఓ పని చేయరాదు, నీ పేరు మీదే ఉంటుంది, ఎన్ఎస్ఆర్ పెట్టుకురాదు, అక్కడ ఎస్ఆర్ హవా నడుతుంది, దానికి ఇంకో లెటర్ ఎక్కువ అవుతుంది, నువ్వు ఎన్ఎస్ఆర్ అవుతావా అన్నాడు. నీ అమ్మకి ఇప్పుడు నా పేరు ఎందుకు అబ్బా అట్లా కాదు కదంటే, అరే కాదు నీకు అర్థం కాదు, ఉండని బ్రాండ్ అయితే చూడని చెప్పాను. అది ఏ కారణం చేత ఆ పిల్లవాడు చెప్పిండో కానీ కొంచెం తర్జన అయినాం, పెడదామా వద్దా అని చెప్పని ఇంకేమైనా వేరే పెడదాం అనుకున్నాం. లాస్ట్కు ఏదో ఒక స్వార్థం ఏర్పడదు, అమ్మ అయితే వాడు చెప్తాను కదా మంచిగా ఉంటుంది కావచ్చు అని చెప్పని పెట్టేసినాం. ఆ పెట్టిన రోజు నాడైతే గింత ఎన్ఎస్ఆర్ అనేది ఈ రేంజ్కి వస్తానైతే ఎక్కడ కూడా నేను కళలో కూడా కనలేదు. ఎన్ఎస్ఆర్ పెట్టినాం, దానికి మళ్ళీ ఏదో దానికి లైసెన్స్లో అవి ఉంటే తీసేసుకున్నాం, జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కష్టాలు, కొంచెం ఫైనాన్స్గా మళ్ళీ అంటే మళ్ళీ మొదలై అంటే ఏ ఒక్క ఇండస్ట్రీ పెట్టినా కానీ ఏమవుతుందంటే కష్టాలు మొదలవుతున్నాయి. అంటే మన బడ్జెట్కు అంచనాకు మించి అంటే మన దగ్గర 1 కోటి ఉంటే 1.5 ఉంటే 2 కోట్ల పని చేసుకుంటూ ఇలా పోతా అంటే ప్రతిసారి ఒక్కొక్క ఇండస్ట్రీ పెడతా అంటే ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటా పోతా అంటే ఫైనాన్స్ స్ట్రగుల్ అయితే రెగ్యులర్గా చూస్తూ అధిగమించుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత ఒక లెక్కేస్తే ఏమైందంటే మనకు ఒక 200 మంది అక్కడ 300 ప్లస్ 100 అంత ఒక 300-400 మంది మన దగ్గర ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి. 400 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది జీవితానికి. ఓవరాల్గా అన్ని కలుపుకొని అప్పటి వరకు ఓన్లీ స్కూల్ పెట్టే వరకు ఓవరాల్గా అన్ని కలిపారు 400 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఒరే అప్పుడు ఒకసారి కొత్త ఆలోచన మళ్ళీ గతం గుర్తుకు తెచ్చుకున్నాం మనం. అరే నీ అమ్మ ఇది ఓకే, నాకు 400 మంది పనిచేస్తున్నారా, నా కంట్రోల్లో 400 మంది అంటే చాలా పెద్ద సినిమా ఇది అని అనుకొని అక్కడ కొత్తగా ఏంటంటే మన జీవితానికి ఓకే నాకు ఒక 1000 రూపాయలు నౌకరు దొరికితే నేను ఆ రోజు నాడు అక్కడ బతుకుతుంది కదా అంటే ఇంటికి వచ్చి బతుకుడా సచ్చురా అని చెప్పని ఒక ఆలోచన చేసిన క్రమం లోపల సరే ఇవాళ సక్సెస్ అయినాం కాబట్టి ఇవాళ ఇది అదే కనుక ఆ రోజు ఆ టర్నింగ్ పాయింట్ రాకపోతే ఇవాళ నేను ఉందునా పీకునా ఎట్లుండదో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పని చేయాలి, ఈ జీవితానికి ఒక 1000 మంది కన్నా మనం 10 కల్పించాలి. ఒక టార్గెట్ పెట్టుకున్నాం అక్కడి నుంచి పెట్టుకొని ఆడ అయిపోయిన తర్వాత ఏమైంది మళ్ళీ ఒక కొత్త వ్యవస్థ మళ్ళీ డైరీకి వచ్చేసి అక్కడ డైరీ కొన్ని డిస్టర్బ్ అయిపోయింది. ఆ డైరీ అక్కడ ఇచ్చిపెట్టేసి వచ్చి వరంగల్లో మళ్ళీ కొత్తగా మళ్ళీ డైరీ ఎట్ ఏ టైం 1,00,000 లీటర్లది అసలు అది ఎవరికి ఊహకు అందది 1,00,000 లీటర్లది ఎట్ ఏ టైం కట్టేసినాం. పర్ డే 1,00,000 లీటర్ల కెపాసిటీ డైరీ ఒకటేసారి కట్టేసినాం. కట్టినందుకు అది ఫటాఫట్ జబర్దస్త్ గ్రోత్ వచ్చేసింది. గ్రోత్ వచ్చినాక అక్కడ 450 మంది సింగిల్ ప్లేస్లో పనిచేసిన మొదలుపెట్టారు. అది అక్కడ జరిగింది. అది ఎప్పుడు ఇది 2011 అంటే అది 2015లో డైరీ పెట్టిన తర్వాత మంచి అది కూడా ఒక
ఇక మనకు ఒక్కటేనండి, ఏదైనా పట్టినామంటే ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలి. అది అంటే కంప్లీట్ అయ్యేంత వరకు ఒక సంస్థ అయిపోయింది అంటే ప్రతి దానికి ఒక మీరు చూస్తే 3-4 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. ఈ 3 ఏళ్లలో ఆ కొత్త ఇండస్ట్రీ ఏది పెడుతుంది దాని మీద పడే. ఇక మనకు వేరే వ్యాపకం లేదు. రాత్రి పగలు దాని మీదనే ప్రతి రూపాయి బ్యాలెన్స్ షీట్ నేను దగ్గరుండి రాయించుకొని రూపాయి మిగిలేదాకా దాన్ని ఇడిచిపెట్టా. నష్టాలు వచ్చేదాకా దాన్ని పట్టుకొని రూపాయి లాభం వచ్చిందంటే రైట్. ఇక అది ఒక ఆర్డర్ ఫామ్ అయిన తర్వాత ఇడిచిపెట్టి రైట్ ఇందులో వస్తుంది, ఓ నెలకో 10-20 ఇంటికి వస్తాయి అనుకునే నమ్మకం కనుక దానికి ఒక ఆర్డర్ ఫామ్ అయినాక దాన్ని ఇడిచిపెట్టేసి రైట్ ఇంకో దాని పడడం అనేది మొదటి నుంచి కూడా నాకు ఇది ఒకటి అదృష్టవశాత్తు. అంటే ఎక్కడ కూడా ఇది అంటే 4 ఇంటి మీద ప్రయాణం చేస్తే కూడా అనిపించేది వీడు అయిపోయింది రాబాయ్, ఇది పెట్టుకున్నాడు కదా మళ్ళీ గది వీడు ఆగుతాడు, అది పెట్టండి వీడు ఖరాబ్ అవుతాడంటే నాకు తెలుసు ఇది అయిపోయింది, ఇది ఇక్కడ పిల్లలు నడుపుతారు, నేను ఇంకోటి చేస్తే నేను మాత్రమే 24 గంటలు పని చేయాలి అక్కడే ఉండాలి. అదంతా అయిపోయి మళ్ళీ ఒక లైన్కి వచ్చినాక ఇంకోటి పెట్టాలని ఇట్లా 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అది ఒకటి ఏది పెట్టినా వర్కౌట్ చేసి క్లియర్గా సక్సెస్ రేషియో పట్టుకొచ్చినాక ఇంకో దానికి పోయేది. అట్లా ఇక్కడి నుంచి ఇది అయిపోయినాక 3-4 ఏళ్ళకు అది తీసుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ హోటల్ ఫీల్డ్కు అక్కడే కొంచెం మెయిన్ రోడ్కు ఉంటుంది జాగా, డైరెక్ట్ లోపలికి కట్టినాము, మెయిన్ రోడ్కు ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి ఒక పంపు పెట్టుకోనా లేకపోతే మళ్ళీ ఏం చేయాలి, దీని ముందర ఎందుకు ఇచ్చి పెట్టాలి, ఈడ కూడా 10-20 మంది పని చేస్తారు కదా, ఏడ పని చేసినా మనం ఏంటంటే మనం పెడితే 10 మంది 20 మంది 50 మంది పని చేయాలి. ఈ కాన్సెప్ట్లోకి వస్తున్నాయి. ఎందుకంటే మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అది సాటుకుంటుంది, మనకు కనవడానికి బాబద్ది ఎవడన్నా పని చేసేది లేదు, కొనడ వారెత్తి ఉంటుంది కాబట్టి డబ్బులు వస్తే తప్ప పేరు రాదు, 10 మందికి ఉపాధి ఇవ్వం. ఇట్లయితే ఉపాధి ఇస్తామని చెప్పని ఒక పంపు అనుకున్నాం, పంపు వేద్దాం అనుకుని పంపు కోసం ఏదో ప్లాన్ చేస్తే అది వర్కౌట్ కాలే. మరి ఒక పని చేద్దామా, హోటల్ నడుస్తుందా అని నడుస్తుంది అనుకుంటే మరి ఒక ఆలోచన చేయాలని చెప్పని ఎప్పుడు మేము హైదరాబాద్ టు ఇప్పుడు వరంగల్కు వివేరా హోటల్ ఉంటుంది. ఆ వివేరా హోటల్ను ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, చూద్దాం అసలు ఇది ఎందుకు నడుస్తుంది, మరి మన ఇది కూడా ఏ ఊరికి సంబంధం లేదు సిటీకి సంబంధం లేదు నడుస్తుంది, నాది కూడా నడుస్తుందేమో కాబట్టి ఏంది అని చెప్పని ఒక ఆలోచన చేసి ఓ రోజు నాడు హైదరాబాద్కి వస్తే టిఫిన్ టైంలో వస్తే 1 గంట సేపు రోడ్డు నిలబడాలి. ఓకే, ఇటెన్ని వెహికల్స్ పోతున్నాయి అటెన్ని వెహికల్స్ పోతున్నాయి మనమే సర్వే చేసుకోవాలి. మళ్ళీ ఒక రోజు నాడు లంచ్లో మనం టైం కలిసి వచ్చినప్పుడు ప్రత్యేకంగా అక్కర్లేదు, లంచ్లో ఒక రోజు వచ్చినప్పుడు లంచ్లో ఇదే పని చేసేది, ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా ఇదే పని చేసేది. ఇట్లా 3-4 సార్లు సర్వే చేసుకొని ఇదే పని మళ్ళీ నాకు నా రోడ్డుకు ఎక్కేసుకునేది, ఇటెన్ని పోతున్నాయి అటెన్ని పోతున్నాయి. ఇట్లా అప్పుడు ఆ టైం లోపల నాకు తెలిసి ఈ స్పాట్ గుడప్పాడు అని చెప్పని మన మేడారం పోయే రోడ్లో ఉంటుంది, అది 163 ఇప్పుడు, అప్పుడు 202 ఇప్పుడు 163 NH. దాదాపు ఛాన్స్ ఉంటుంది అని చెప్పని అక్కడ లెక్కలు వేసుకుంటే ఒక జస్ట్ 10-20% కొంచెం ఇటు కట్టుకు తక్కువ అవుతుంది. కానీ రేపు ఏదో ఒక రోజు నాడు ఇటు మంచి టూరిజం ఉంటుంది, వర్కౌట్ అవుతుందని చెప్పని ఒక మొండితనంతో పెద్ద హోటల్ కడతా. అసలు ఆ హోటల్ కడితే పిచ్చోళ్ళు అనుకున్నాం అని, అంటే వీడికేం పిచ్చి గీడైంది, గీడ ఇంత పెద్ద సీన్ ఏంది, ఏదో కడితే చిన్న మామూలు 4 గుడిసెలేసాన పెట్టుకోవాలి కానీ ఇంత పెద్ద కథ ఏంది, గీడ మినిమం అంటే 2 స్టార్ 3 స్టార్ హోటల్ రేంజ్లో ప్లాన్ చేసి దాంతోపాటు ఒక ఫంక్షన్ హాల్ అది ఇది మనకు 19 కదా, 19లో స్టార్ట్ 20లో క్లోజ్. హోటల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇలా ఏది లేదండి, ఇది మీరు అంటే అదే చెప్తున్నాను కదా, మాకు ఎక్స్పీరియన్స్ ఎందులో లేదు, దూరడమే పెట్టాలి దూరాలి. ఎందుకంటే రోడ్డు మీద అది చూసినాము ఓకే, ఎవడో కూడా ఇప్పుడు అంటే అక్కడ ఏమైందంటే అక్కడ నాకు ఇంకొక కూడా పట్టుండేది ఏంటంటే మనకి ఎక్కడ కూడా చదువు లేకున్నా కానీ మనం ఏం చేసినాం, మనోడు అడిగినవాడు ఎట్లా నడుపుతావా అన్నాడు, ఏమున్నదబ్బా నడపడానికి, చిన్న సింపుల్, అవును నాకు తెలియలేదు పాఠం చెప్పా, తెలియగలడు ఎక్కడ దొరుకుతాడో మనం పట్టుకొచ్చేది. ఇప్పుడు మంచి జీతం ఇస్తే మంచిగా వస్తుంది, చూసేది అప్పుడే సింపుల్గా ఏంటంటే ఆ టైంలోనే ఫస్ట్ స్కూల్ పెట్టగానే నేను ఒకటే చెప్పిన, ఎక్కడైతే టాప్ స్కూల్స్ ఉంటాయో అక్కడ ఎంక్వైరీ పోయినా, ఆడ ఎవడు ఒక ఫిజిక్స్ చెప్పేవాడు ఎవడు, కెమిస్ట్రీ చెప్పేవాడు ఎవడు, ఇంగ్లీష్ చెప్పేవాడు ఎవడు, రైట్ వీళ్ళు చెప్తారు, ఈయన టాపరు ఎంత ఇస్తున్నారా బాబు నీకు, ఓ 30 ఇస్తున్నారు, నేను 35 ఇస్తా, వస్తావా, పైసలు ఏముంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ ఇచ్చి తెచ్చుకున్నాక రేపు పొద్దున బ్రాండ్ మనం కూడా కావాలంటే వానికి ఒక 10 రూపాయలు రావాలి, మంచి టీచర్ వచ్చి పాఠాలు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది. రెండోది ఇట్లా అదక్కడ. ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తే ఇప్పుడు సీడ్కి మన డైరీకి వచ్చినాక ఏం చేసినాము, అందరూ 50,000 ఇస్తే నేను ఓ 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు ఇచ్చేసి ఓ జీఎంను పట్టుకొచ్చుకున్నా, వాడితోనే మొత్తం చేయించుకున్నాం. కంప్లీట్గా వాడి మీద డిపెండ్ అయిపోయి కొంతకాలం అంటే మన గ్రిప్ వచ్చేంత వరకు వాళ్ళ మీద డిపెండ్. అది అట్లా ఇక్కడ హోటల్కి వచ్చే వరకు కూడా ఫస్ట్ ఒక మేనేజర్ దొరకబట్టిన, ఓ మేనేజర్ దొరకబట్టేసి వాడి విషయంలో ఎట్లా ఏంది అని చెప్పిన లెక్కలు వేసేసి హోటల్ ఫీల్డ్ కరెక్టేనా మంచిగా వచ్చాడా నడుపుతారా అని చెప్పంటే నడపొచ్చు సార్ దానికి ఏమన్నా సార్ గిట్ల నడితే గిట్ల అయితే సార్ అంటే ఓకే రైట్ చేయగలుగుతామంటే వాడిని ఒక్కరిని పట్టేసి మిగతా అన్ని వాడిని వాడే వానికి మంచి జీతం ఇచ్చి తెచ్చుకుని ఎక్కడ కూడా ఏంటంటే ఏదైనా చేస్తే ఓ తెలియకలను ఒకరిని పట్టాలి, వానితో మనం పెట్టుబడి పెట్టాలి, వాడు మనతో కంటిన్యూషన్ కావాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడ పెట్టినా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి స్టార్టింగ్లో నష్టమైన మనం చేసే పని ఏంటంటే
నష్టమైనా సరే మంచోని పట్టుకొచ్చి క్వాలిటీ ప్రతి దగ్గర క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాను. అదొక రోగం నాకు మొదటి నుంచి కూడా ఏంటంటే ₹10 పోని. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అని నడిపితే మొదటి 2 సంవత్సరాలు నష్టమైన ఆధార్యపడా. డైరీలో ఎట్ టైం 2.5 కోట్లు 1.5 ఇయర్లో తీసేసుకునేది. నేను కట్టింది 3 కోట్లు 3.5 కోట్లకు కడితే 2 కోట్లు బిజినెస్ లాస్ వస్తుంది. కానీ ధైర్యంగా మళ్ళీ దానికి ఎందుకు పెట్టాలని చెప్పడం మార్కెటింగ్ రావాలని చెప్పని పెట్టినాము. అదే పద్ధతి లోపల మళ్ళీ కొంతకాలానికి రిటర్న్స్ వచ్చినాయి. ఓటనుకోటి ఇక్కడ కూడా ఇది కూడా మీరు అన్నట్టు అనుభవం లేదు, కానీ అనుభవం కలిగిన మనుషులను తెచ్చిపెట్టేసి దాన్ని వర్కౌట్ చేయడం. ఇప్పుడు అది కూడా 2020లో అది 2019లో స్టార్ట్ చేసి 2020లో అది కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత అది కూడా మంచిగా అంటే ఆ రోడ్లో అప్పుడు అనుకుని కాదు, నేను ఒకసారి బయటకి ఇట్లా అంటే ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నా. ఏది అదే క్యాంపస్లో అంటే ఒకసారి చూడండి, ఎవడన్నా ఇండస్ట్రీ ఉన్న కాడ ఇల్లు కట్టాలి, అడవిలో కట్టుకోండి, ఎవడు కూడా కట్టుకోడు. మొండి ధైర్యం ఏం చేసినా అంటే మన వ్యాపారం ఉన్నాకనే మనం ఉండాలి. తెల్లారి లేస్తే చూడడం అంటే మన కనుసన్నలో జరిగితే బాగుంటుందని చెప్పని ఇల్లు కూడా అక్కడే కట్టుకొని అక్కడే ఉండి రాత్రి లేపాలి. దొంగ రాత్రి పోయేది, ఎప్పుడు తెలివితే అప్పుడే డైలో పోయేది. అంటే అప్పుడు పండుకునే టైం 24 hours నడుతుంది అది. కాబట్టి 24 hours తప్పు జరుగుతాయి అని చెప్పని ఎప్పుడు తెలివి వస్తే అప్పుడే పోయి ఒక రౌండ్ వేసి వస్తే అలర్ట్ అయిపోయేటోళ్ళు. ఇట్లా సార్ ఎప్పుడు వస్తుందో తెలియదు అనే ఉద్దేశం అనేది వాడికి కలుగుతుందని చెప్పి అని అట్లా అక్కడే ఉండి ఓ ఇల్లు అక్కడే కట్టుకొని అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ఒక స్వింగ్లో ఉన్నప్పుడు మధ్యలో చిన్న అవాంతరం వస్తుంది. అవాంతరం అంటే మళ్ళీ డైరీ రూపంలో డైరీ కొంచెం చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అనగా కొంత సెట్ బ్యాక్ అవుతుంది. ఒక స్థాయికి అసలు డైరీని ఒక లైన్కి అంటే నాకు తెలిసి తెలంగాణలో ఉత్తర తెలంగాణలో హైయెస్ట్గా ఒక దశలో సేల్ వచ్చింది. 1,00,000 కేజీలు పర్ డే కర్డ్ తినిపించిన మన తెలంగాణ ప్రజలకు. అసలు అది మిరాకిల్. నేను గిచ్చుకునేది ఇట్లా నిజమేనా ఏంది ఇన్ని కేజీలు పెరిగి ఎవరు తింటారు ఎక్కడ పోతుందని చెప్పాను అనుకునే క్రమంలో ఒక డిస్టర్బెన్స్ వస్తే దానికి కొంచెం మధ్యలో ఆ ఇబ్బంది పెట్టినాక మళ్ళీ ఎట్లా మార్కెట్లో ఏ రకంగా మళ్ళీ గ్రోత్ కావాలి. మరి మనం ఎక్కడో మళ్ళీ సెట్ బ్యాక్ ఎవడో గిచ్చిండని చెప్పాను, నొప్పి వచ్చిందని చెప్పో, లేకపోతే ఎవడన్నా మనం లేదో ఇబ్బంది పెట్టినానో ఆ ఇబ్బందితోని మనం సెట్ బ్యాక్ అయితే ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్లో మనకు ఉన్నటువంటి కస్టమర్స్ కానీ మార్కెట్లో మనం నమ్ముకున్న వాళ్ళు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ డిస్టర్బ్ అవుతారు అని చెప్పని ఎక్కడ కూడా ధైర్యం అనేది చూడకుండా రైట్ మళ్ళీ ఏదో ఒక మంచి రోజు అని చెప్పని గట్టిగా మళ్ళీ మార్కెట్లో తిప్పి చేసి మళ్ళీ దాన్ని నిలబెట్టుకుంటూ ఎంబడే ఎన్ఎస్ఆర్ వాళ్ళు ఇక్కడ ఆగలే, ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు అని చెప్పని ఎంబడే దానికి అనుసంధానం అయిపోతే అదే మళ్ళీ అల్లకెళ్ళి పుట్టింది ఎన్రిచ్ వాటర్ ప్లాంట్. అప్పుడు ఆ వాటర్ని మనం వేరే దగ్గర కోప్యాక్ చేసుకొని మార్కెట్ చేస్తుండేవి, కానీ రావట్లేదు, మామూలుగానే వస్తున్నది. ఇట్లా కాదని చెప్పని ఇద్దరం ఒక రోజు కూర్చుందాం, నాన్న మరి ఏంటి మళ్ళీ ఒక్కసారి మనం ఒక వెలుగులోకి రావాల్సిందే, ఇట్లా కలవది ఇది జరుగుతుంటే మధ్యలో ఒక అవాంతరం వస్తుంది. అవాంతరం వచ్చినా ఎక్కడ ఆగకుండానే మళ్ళీ అదే టైం లోపల అంటే అప్పటికే కావచ్చు అనుకుంటా, అంటే నాకు తెలిసి హాస్పిటల్కు స్టార్ట్ అయినాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్లోకి వస్తాం. ఇది అయిపోయిన తర్వాత మంచి వ్యాపారం మంచి జోరుగా అందుకున్నది. ఏది కూడా అటు హోటలు అందుకున్నది, ఇటు డైరీ కూడా మనం వెనక తిరిగి చూసుకునేది లేదురా బాబు, మన కష్టానికి ప్రతిఫలం దక్కిందిరా అనుకొని మంచి గల్ల ఎగరేసుకునే క్రమం లోపల ఏం చేద్దాం, ఈయన ఆల్రెడీ డాక్టర్, ఈయన కోసం ఎప్పుడో ఒక ల్యాండ్ తీసి పెట్టుకున్న, వేరే 2 ప్లేస్లో తీసి పెట్టినా, ఏదైనా ఈయన డాక్టర్ కావాలి, ఏదో ఒక రోజు నాడు మనం హాస్పిటల్ కట్టాలి, అది మాత్రం కలగన్న. అల్లుడు మేనల్లుడు, నాకు ఒకతే పాప, మేనల్లుడు ఈయన నా దగ్గర చదువుకుని అంటే నా దగ్గరే ఉండి అంతగా టోటల్గా అల్లుడు కమ్ కొడుకులాగా ఆయన మన దగ్గరే మొదటిచున్నాడు. ఉన్న తర్వాత ఇక ఒక దశలో ఈయన ఎంబీబీఎస్ అయిపోతుంది, అమ్మాయిది ఎంబీఏ అయిపోతుంది. ఇద్దరికి పెళ్లి చేసినాం, ఇద్దరు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళు నాకు రిలీఫ్ కూడా ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇక నాకు రిలీఫ్ దొరికింది, వాళ్ళిద్దరు టేక్ ఓవర్ చేశారు. ఆమెను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంతా అమ్మాయి చూస్తుంది అడ్మినిస్ట్రేషన్లో. ఇక సారు అన్నిటినీ మళ్ళీ ఇప్పుడు నేను తీసుకునే ఛార్జ్ ఏదైతుందో ప్రతి దాని మీద తిరిగేది ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిన. ఇక నేను ప్రస్తుతానికి నేను ఇక జస్ట్ వెయిట్ అండ్ సీ అన్నట్టుగానే ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళు ఉన్నదాన్ని కాపాడతారా ఇబ్బంది పెడతారా అని చెప్పనే దాని మీద ఒక ఆలోచన. అయితే ఇంతలో ఈయన కోసం మళ్ళీ ఆ అబ్బాయి కోసం, ఎందుకంటే డాక్టర్ చదివించిన మరి ఏదో ఒక నౌకరీ ఇప్పుడు ఇంత పని చేసి మళ్ళీ నేను ఆయన నౌకరీ చేపిస్తే ఎట్లుంటుంది, ఇంత ఇండస్ట్రీలు పెట్టి ఇంత చేసినా కానీ మళ్ళీ నాకు ఆయన కోసం ఒక హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో అప్పటికి ఒక ల్యాండ్ తీసుకొని పెట్టుకున్న తర్వాత మంచి ఇక వ్యాపారాలు మంచిగానే ఉన్నాయి కదా, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒక 10 కోట్ల అప్పు తెచ్చినా తీరుతుందని చెప్పిన ఉద్దేశంతో హాస్పిటల్ మొదలుపెట్టి హాస్పిటల్ కూడా కడుతున్న క్రమం లోపల ఈ డైరీ కొంచెం డిస్టర్బ్ ఒక చిన్న ఎవరికో అది మరి ఎవడి కర్మ ఎవడి పుణ్యం ఎవడి పాపం తెలియదు కానీ ఓ ప్రెజర్ వేస్తారు. ఆ ప్రెజర్లో కొంచెం డిస్టర్బ్ అవుతా, ఆ డిస్టర్బ్లో కొంచెం ఒక 6 నెలల సంవత్సరం మళ్ళీ ధైర్యం ఒక్క దశలో
వెనుకకు తగ్గుతా అంటే తప్పుడు సమాచారం ఏంది, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ఇది రాంగ్ మెసేజ్ పోతుంది. మన మీద ఇంత కూడగూడలా కట్టుకున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కి ఏంది ఓవర్ నైట్ ఏ రోజు రాలే. ఇన్ని ఇప్పుడు 30 ఏళ్ళ సుదీర్ఘ చర్చలో ఏ రోజు కూడా నేను కనీసం సొంతంగా నేను నాకంటే నా సొంతానికో నా కోసమో ఒక దశలేమో తిండి లేకుండా ఉన్నాం. ఇప్పుడు నా కోసం కాదు, నా దగ్గర పనిచేసే ఇప్పుడు 1500 మంది పనిచేస్తున్నారు. 1500 పైచీలకు పనిచేసే వాళ్ళకి ఇవాళ వాళ్ళని కాపాడుకోవాలి తప్ప ఈయన గిట్లా ఎందుకో డిస్టర్బ్ చేసే ఏందని చెప్పని కొంచెం ఆ బాధ భరించకుంటేనే రోజు రోజుకు నెక్స్ట్ మనం ఏంది ఒక దశలో అనుకున్నా, నీ అమ్మాయి డైరీ ఇంతగానం లేదని నన్ను బదనాం చేసిరు కదా, ఈ బదనాం ఎందుకు చేసిండు, మరి ఎవడి పుణ్యం ఎవడి పాపం అని చెప్పని కొంచెం బాధపడుతూ ఒక దశలో ఇబ్బంది పడి తీసేద్దామనేంత ఆలోచనకు వచ్చినప్పుడు కూడా ఇద్దరు బిడ్డ అల్లుడు ఇద్దరు వస్తారు, నో డాడీ అస్సలు సమస్య లేదు అని ఈయన కూడా మామయ్య ఇప్పుడు మనం తీసేస్తే వాళ్ళు ఏదైతే ఒక ఆరోపణ చేశారో ఆ ఆరోపణ నిజమవుతుంది, వాళ్ళు గెలుస్తారు, తప్పు అవుతుంది మామయ్య. మనం అట్లా కాదు, ఎక్కడైతే మనకైతే విశ్వసిస్తున్నారు. ఈ రోజు కూడా మీరు మళ్ళీ అందరిని మాట్లాడారు, ఇవాళ మన ప్రోడక్ట్ను మళ్ళీ విశ్వసిస్తారు. అంత బ్యాడ్గా వాళ్ళు రూమర్స్ లేపినా సరే మన ప్రోడక్ట్ను విశ్వసిస్తున్నారు అంటే మన మీద నమ్మకం ఉన్నట్టే కదా. కాబట్టి అది నమ్మకాన్ని మళ్ళీ వమ్ము చేయకుండా మనం అదే పద్ధతి లోపల 1-2 years నడిపి మంచిగా దాన్ని మళ్ళీ ఒక గ్రోత్ తీసుకొచ్చిన తర్వాత అవసరం పడితే అప్పుడు అమ్ముదాం. నీకు తీసే బుద్ధి నీకు వద్దు అనుకుంటే ఆ రోజు తీసేయి. కానీ ఇప్పుడు మన అసలు సంవత్సరాలు ఇళ్ళకి మన వైద్యులు చేయలేదని చెప్పని అల్లుడు బాగా పట్టుబట్టిండు. రైట్ నాన్న, సరే మీరు అనుకున్నప్పుడు అంతగా దానికి ఏందని చెప్పి అనుకొని దాన్ని నడుపుతూ కానీ మనం మళ్ళీ కొత్తగా ఇంకేదో అంటే నా కస్టమర్లకి నా వినియోగదారులకి ఇంకొక కొత్త ప్రోడక్ట్ ఏదో ఒకటి అందియాలి అనే దాని మీద ఏం చేసినాము. మరి నా డిస్ట్రిబ్యూటర్స్ నా డీలర్స్ మళ్ళీ వాడు అధైర్యం ఉన్నది కదా, ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్ కావాలని చెప్పని దానిలోకి వెళ్ళి పుట్టిందే ఈ ఎన్రిచ్ వాటర్ బాటిల్. అప్పుడు ఒక ఆలోచన చేసి రైట్ ఇంకొక ప్రోడక్ట్ మన దగ్గర కావాలి, మళ్ళీ మనం ఒక కంపెనీ కట్టాలని చెప్పి అదే డైరీ లోపల కొంత స్పేస్ ఉంటుంది, 1 ఎకరం. ఆ ఎకరంలో మంచి మళ్ళీ కొత్త ఇన్ఫ్రా చేసేసి దాదాపు వాటర్ ఫీల్డ్లో నాకు తెలిసి అంత మంచి ఇన్ఫ్రా ఎవరు చేయకపోవచ్చు. ఆ వీడియోస్ మీకు ఒకసారి ఇప్పుడు మీరు చూస్తారు, చాలా బాగుంటుంది, మంచి కార్పొరేట్ స్థాయిలో విపరీతంగా. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి మార్కెట్ లేకుండా 10 కోట్ల రూపాయలతోని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తా. ఇంత ధైర్యం ఏంటంటే చూద్దాం, ఇన్ని చేసినాం, సక్సెస్ అయినాం, ఇదెందుకు మళ్ళీ గదే కష్టపడదాం, మళ్ళీ మొదటికి వద్దాం, ఒక్కసారి మళ్ళీ 1-2 years కష్టపడదాం అని చెప్పని దానికోసం మళ్ళీ ఒక ఆలోచన చేసిన క్రమం లోపల మరి అందరిలాగా మనం చేయొద్దు. వాటర్ ప్లాంట్ అంటే ఒక 4 దిగ్గజాలు ఉన్నారు, ఆ 4 తప్ప ఇంకో 5వ బ్రాండ్ ఎక్కడ కనబడతలేదు. మార్కెట్లో ఉన్నా సరే కానీ మార్కెట్లో అయితలేదు. ఆ 4కే కొంచెం బ్రాండ్ అంబాసిడర్ అదో ఇదో పెట్టుకొని జరుగుతుంది. ఎవడు కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే అంటే ఇది పోయేదే చిన్న వాల్యూ, రెండోది మార్జిన్ కూడా చాలా చిన్న మార్జిన్ కాదు అని చెప్పని ఎవడు ధైర్యం చేస్తాడు. మనోడు ఏమంటాడంటే మనం కూడా ఒక కార్పొరేట్కి ధీటుగా మనం పోదాం, వట్టిగా పోయేది లేదు, ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుందాం. ఆ బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోదలుచుకొని చేసి మార్కెట్ను మీ లైన్లో కాదు, ఇప్పుడు కొంచెం నాకు ఇడిచిపెట్టండి ఈ మార్కెట్. ఇది మీరు ఇప్పటివరకు మీరు ఏదైతుందో మీరు క్వాలిటీతో కానీ మీరు నమ్మకంతో కానీ మీరు చేస్తుండే వేరు. కానీ ఈసారి నేను కొంచెం డిజిటల్ మార్కెటింగ్తో నేను ఒక లైన్ చేసుకుంటే మామే నాకు మీరు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతాడు. నేను అప్పటివరకు ఈ డిజిటల్ ఏంది, మార్కెట్ ఏంది, మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుండేంది కథ ఏంటంటే నాకు ఇది మనం ప్రోడక్ట్ క్వాలిటీ ఉండి మనం కష్టపడతా అంటే ఇవాళ ఇక్కడ రేపు ఇంకొకడ వెళ్తూ ఉండాలి తప్ప ఇదేందని అంటే లేదు ఇప్పుడు మార్కెట్ అంతా అరిచేతిలో ఉన్నది మామయ్య, మీరు చేసిన మార్కెట్ కాదు, ఈ రోజు అరిచేతిలో మార్కెట్ ఉంది. అంటే మా బిజినెస్ ఓనర్ కూడా ఏం చెప్తుంటా అంటే మార్కెట్లో మంచి ప్రోడక్ట్స్ అమ్ముడుపోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్లే అమ్ముడుపోతాయి. రైట్, అది ఇప్పుడు మీరు అంటే మీ జనరేషన్, అప్పుడు మా జనరేషన్లో ఏది చేసినా క్వాలిటీ అంటే ఈ రోజు ఇక్కడ ఏమైందంటే మీరు అన్నట్టు వాస్తవం. అంటే మీకు ఇప్పుడు ఏంటంటే కూర్చున్న కానీ ఆర్డర్ పెడతాను, కూర్చున్న కాడికి ఐటమ్ వస్తుంది. ఆ రోజు వెసులుబాటు లేదు కాబట్టి మేము ప్రోడక్ట్ను వాడి దగ్గర దాకా తీసుకెళ్ళి ఇది నాది మంచిదిరా అని చెప్పి నమ్మియడానికి చాలా టైం పట్టేది. ఎందుకంటే వాడు తీసుకొని వాడి ఒకసారి 2 సార్లు వాడితే తప్ప మన దగ్గర నచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడేమో రైట్ అన్ననే చూస్తున్నారు, తెప్పించుకుంటారు, సరే నచ్చితే ఇంకోసారి తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఆ రోజు మేము అక్కడికి దాకా వెళ్ళాలి, ఆయన ఆర్డర్ పెడితే మనం పోయేది కాదు, మనమే పోయి నాయన నాది ఇదని చెప్పి షాంపిల్ చూపించి అమ్మి మళ్ళీ తర్వాత ఫాలోఅప్ చేసి అంటే అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళే అని బతిలాడే గడ్డం పట్టుకొని మీజం పట్టుకొని మీ పుణ్యం ఉంటుంది జర అమ్మి పెట్టి ఒకసారి ఇట్లా. ఈ రోజు మార్కెట్ ఒక డిఫరెంట్గా నాకు వాటర్ బిజినెస్లోకి వచ్చినాక ఓహో ఈ అంటే యాడ్ అనేది విపరీతమైన అప్పటి వరకు ఏదో ఇంత టీవీ యాడ్ అయితే అనుకున్నాం కానీ అసలు ఏదో మీ ఇన్స్టాగ్రామ్ అట ఏదో ఫేస్బుక్ అట మీరు ఏమేమి చేస్తారో మొత్తం సోషల్ మీడియా అని చెప్పని ఆయన ఒక టీమే పెట్టుకున్నప్పుడు 10 మందిని ఓ టీం పెట్టేసుకొని ఆ పిల్లలతోని మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, స్టార్టింగ్లో ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు మీ డబ్బులు మీకు ఇస్తా, టెన్షన్ పడకండి, కానీ నాకైతే పర్మిషన్ కావాలంటాడు. ఇంత మరి ఓకే ఆ పర్మిషన్ ఓకే, దానికో ఏదో కొంత అమౌంట్ అడిగిండు. ఇంత నాకు బ్రాండ్ అంబాసిడర్ కావాలంటాడు. మరి బ్రాండ్ అంబాసిడర్ అంటే నీ ఇది ఎక్కడ ఎంత అయ్యా బాబు, దానికో 1 కోటి. అరే
నాకు 10 కోట్ల రూపాయలు ఇటు పెట్టి మళ్ళీ నీకు కోటి పెడితే ఈ కోటి ఎప్పుడు సంపాదిస్తాను నేనంట. లేదు మామయ్య, మనం ఇప్పుడు ఉన్న కండిషన్ అట్లా లేదు, మార్కెట్ అనేది ఒక డిఫరెంట్కి వచ్చింది, మీ టైంకు నీ టైం కొంచెం వచ్చింది, నాకు ఈసారి ఈ ఒక్క ప్రోడక్ట్ నాకు అవకాశం ఏం చెప్పని ఆయన అడగడము, ఇక నేను పూర్తి స్థాయిలో చూద్దాం ఒక పోతే పోయిందో ఇప్పుడు దాన్ని ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ నా లైన్లకు వస్తా, లేకపోతే వాళ్ళ లైన్లకు నేను పోవడం అని చెప్పి అనుకున్నా. దాని ప్రకారంగా ఆయన ఫుల్ పర్మిషన్ ఇవ్వడం వల్ల దొరకబట్టుకున్నాడు, ఆ బ్రహ్మానందం దొరకబట్టుకున్నాడు, ఆ డిజైన్ ఆయనే చేసుకున్నాడు. ఎవ్రీథింగ్ వాటరు బాటిల్ ఏదైతుందో వాటర్ ఫ్యాక్టరీ అనేది 100% ఆ క్రియేటిబిలిటీ ఆయనకే దొరుకుతుంది. అయితే డౌట్ చిన్నది ఏంటంటే, ఇప్పుడు వాటర్ బాటిల్ ఓకే, బ్రాండ్ అంబాసిడర్ కూడా ఓకే. సో చాలామంది ఉన్నాక కూడా మీరు బ్రహ్మానందం గారిని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఎందుకంటే ఆయన ఒక జోన్ అనేది వేరే కదా, కామెడీ ఇట్లాంటిది అంతా. సో అట్లాంటి పర్సన్ అది కూడా ఇప్పుడు ఒకప్పుడు ఊపారు మార్కెట్లో, ఇప్పుడు యాక్టివ్ కూడా లేరు. సో ఆ పర్సన్కే బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళాలని ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఎంతవరకు క్లిక్ అవుతుంది ఏమవుతుంది కూడా తెలియదు. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్, అన్ని ఎక్స్పెరిమెంట్. నాకు ఆ డౌట్, మీకు వచ్చిన డౌట్ 100% నాకైతే వచ్చింది. నాకు వచ్చి సాధ్యం కాదని అనుకున్నాను నేను, ఎందుకంటే ఆయన కమెడియన్, మంచి కమెడియన్, టాప్లో ఉన్నారు. కానీ మళ్ళీ నన్ను కూడా అట్లే ప్రోడక్ట్ కూడా అట్లే చూస్తారా అనేది ఒక డౌట్ కూడా ఉండే నాకు వాస్తవానికి. ఉన్న క్రమం లోపల వద్దు నాన్న అని చెప్పి నేనంట. ఈ నుండి ఏం చేస్తాడు, లేదు మామయ్య ఒక్కటే, ఇప్పుడు నేను ఒక డీజే టిల్ అని చెప్పంటే ఏదో కోట్ల ముచ్చట చెప్పారు, ఇంకెవరో చెప్తే కోట్లు అంటారు. బడ్జెట్ పరంగా మనకు అనుకూలంగా ఉన్నాడు సారు ఒకటి. రెండోది వాళ్ళందరికంటే కూడా పాపులర్ ఈయన. ఎందుకు పాపులర్ అంటే ఏ ఒక్కరైనా ఒకటే జనరేషన్తో క్లోజ్ అవుతారు. ఈయన మటుకు మీ జనరేషన్ తెలుసు, మధ్యలో మీ తర్వాత జనరేషన్ తెలుసు, ఇప్పుడు మాకు తెలుసు, మా తర్వాత కూడా ఇప్పుడు 3-4 జనరేషన్లలో ఆయన కనవడానికి ఫేస్ లేదు. ఏ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ దాని ట్రోల్స్ అంటారు బట్టి అంటారు కదా, ఆ ట్రోల్స్లోనూ ఎక్కడ చూసినా కానీ ఆయన ముఖం లేకుండా ఏ ఒక్క సోషల్ మీడియా లేదు. కాబట్టి 100% మాకు వర్కౌట్ అవుతుందని చెప్పని ఆయన బాగా మంచిది, ఆయన నీ ఇష్టం అని చెప్పినాం. ఆయనతో పోయినందుకు ఆయన మొదలం కొంచెం అటు చేసినోడైనా, తర్వాత మళ్ళీ కొంచెం పాపం ఎందుకో ఓకే పెద్ద కంపెనీ అని చెప్పిన మధురా శ్రీధర్ గారు కొంచెం కన్విన్స్ చేసిండ్రు, చేయగానే ఆయన ఒప్పుకోడు, మాకేదో అవ్వడం. కానీ వాస్తవానికి పెద్ద మనిషిది మాకు మంచి బ్లెస్సింగ్ ఉన్నట్టే. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో 4-5 మంత్స్లోనే 2 రాష్ట్రాలు ఫుల్ ఫ్లెడ్జ్ చేస్తున్నాం. అటు పక్కన మళ్ళీ కర్ణాటక టచ్ చేసినాం, కొంత తమిళనాడు టచ్ చేసినాము, ఇటు ఛత్తీస్గఢ్ టచ్ చేసినాము, మహారాష్ట్ర కూడా టచ్ చేసినాం. కానీ ఆ రాష్ట్రాలలో కూడా దాదాపు నాకు తెలిసి ఎంబడే మాకు నెక్స్ట్ ఇయర్లో ఆ రాష్ట్రాలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ చేయడానికి అయితే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సరే ఇట్లే కనుక అయితే నాకు అంటే మీరు ఇప్పుడు లేటెస్ట్గా మీరు చేసే ఏదైతుందో మీది అంటే ఆ డాక్టర్ గారిది ఒక రకంగా ఆయన ప్రణాళిక వర్కౌట్ అయినట్టు అనేది నమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను ఈ యాడ్ చూసుకుంటారు జనాలు, యాడ్ చూసి నడుతుంది, లేకపోతే ఇదేదో అవుతుందని చెప్పి ఏ రోజు నమ్మలే. ఇప్పుడు నేను దాన్ని పూర్తిగా విశ్వసించాల్సి వస్తుంది. అందుకే ఇవాళ మీరు కూడా ఇప్పుడు మీరు నాకు మీ టీం ఎవరో ఫోన్ చేసిండ్రు, నాకెందుకు ఈ తలనొప్పులు అని చెప్పని, నాన్న వీళ్ళు చూడండి అని చెప్పని తనకు ఫోన్ ఇస్తా. నేను మీ వాళ్ళు ఏదో మాట్లాడినప్పుడు నాన్న వీళ్ళు ఎవరో అది అడుగుతున్నారు, ఇదంటూ చూడనా అని చెప్పండి, ఈ సబ్జెక్ట్ అంతా ఇది నాకు సంబంధం లేదని చెప్పని మాట్లాడినాక అప్పుడు ఆయన మాట్లాడి పూర్తి అయిపోయిన తర్వాత మామయ్య ఇప్పుడు నేను ఏదైతే అనుకుంటానో గదే దానికి ఇది కూడా ఒక మంచి అదే ఓ స్టెప్పు మీరు యాక్సెప్ట్ చేయాలంటాడు. దీనికి మళ్ళీ హైదరాబాద్ పోలో పూట ఇది అంటే ఎందుకు అవసరం మ్యాటర్, నా డబ్బా నేను ఏమని కొట్టుకోవాలయ్యా బాబు, ఈ కష్టం ఏం చెప్పుకోవాలంటే లేదు మీరు చేసిందే చెప్పండి, మీరు చేసింది ఏదైతే గ్రౌండ్ నుంచి ఎట్లా వచ్చినాం మనము, ఎట్లా కష్టపడ్డాము, ఇవాళ గ్రోత్ ఏంది, ఎట్లా వచ్చింది, దానికి ఆ 4 ముక్కలు చెప్తే రేపు ఇంకేదో కొత్తగా రాబోయే వాళ్ళకన్నా కొంచెం కొత్త తరానికి కొంచెం పనికి వస్తుంది. అది ఇదంటే సరే మంచిది నా చూద్దాం. నాకేమో మీరు అన్నట్టు ఇప్పటిదాకా మీరు బాగా ఫ్లో అన్నారు కదా, నాకు కొంచెం మాట్లాడు, ఇక మీరు ఎందుకో మరి మీ ఎంకరేజ్మెంటా ఏందో తెలియదు కానీ నాకు ఫ్లో రాదు, బాగా తట్టుకుంటా. అంటే కొంచెం స్పీకర్ని కాదు నేను, నా కష్టం నేను చెప్పుకోవాలన్నా కానీ జర తడబడడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది శవశాత్తు మీ యొక్క ఫ్లో అనేది చాలా ఎక్స్పీరియన్స్, నాకన్నా ఒక మంచి స్పీకర్లా కనబడుతుంది. మీరు మా దాంట్లోకి ట్రై చేయకండి. సూపర్, చెప్పండి. ఓకే, ప్రస్తుతానికైతే ఈ రకంగా అదృష్టం కొద్దీ ప్రతిదీ మనం చేసింది. నేను అన్నిటికంటే ఎక్కడైనా చెప్తా, లాస్ట్ వర్డ్లో ఏం చెప్తా అంటే కష్టం అనేది ప్రతి వ్యక్తి చేస్తాడు, కానీ ఎంతో కొంత దానికి తోడు అదృష్టం కూడా అవసరము. అది నాకు ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చినని చెప్పని ఇప్పటికి కూడా నేను విర్రవిగా ఎక్కడ ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు అంటారు సంపత్రావు నువ్వు గొప్పోడివా, ఏందయ్యా నువ్వు పట్టిందలా బంగారం అంటే, అరే బంగారం కాదయ్యా, బంగారం అయితే నా భగవంతుడు ఇప్పుడు రాసి పెట్టినది, అట్లా బంగారం తప్ప నేను పట్టుకున్న బంగారం కాదు. రెండోది నాలో ఏం లేదు గొప్పతనం, కష్టపడకుండా పోయినా అదృష్టం కలిసి వచ్చింది ఈ సక్సెస్. కానీ నాకంటే ఎక్కువ చదువుకున్నాడు ఉన్నాడు, నాకంటే ఎక్కువ కష్టపడి ఉన్నాడు, మరి ఈ ప్రతిఫలం వాడు దొరకలే వాడికి. నాకు దొరికిందంటే అదృష్టమే తప్ప ఇది నాది కాదు, నేను చేసుకుంటూ పోయిన మాత్రం అంతేదాని
నేను నిమిత్తం మాత్రమే తప్ప ఇది నాది అనుకుంటే ఈ పొరపాటు పడ్డట్టే. నాది కాదు, ఇదంతా కూడా నేను చేసిన ప్రతి పనికి నన్ను విశ్వసించిన నా వినియోగదారులే కావచ్చు, నా కోసం కష్టపడ్డ నా దగ్గర పనిచేసేటోళ్ళే కావచ్చు, ఎవ్వరు కూడా ఒక గౌరవం ఏంటంటే నేను అంటే ఇష్టపడతారు. అంటే కొంచెం కోపానికి వచ్చినా సరే ఏం చేస్తా అంటే ప్రతి వర్కర్ని మీరు ఇప్పుడు చూడండి, నా దగ్గర ఏ వర్కర్ కానీ మినిమం 10 సంవత్సరాల లోపల ఎవడు ఉండడు. 10 సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తున్నాడు. దాదాపు నా దగ్గర రిక్రూట్ అయితే వాడు దాదాపు రిటైర్డ్ కావాల్సిందే. ఆ పద్ధతిలో ఎక్కడో 1-2% తప్ప దాదాపుగా ఈ 1500 మందిలో రిక్రూట్ అయిన దాంట్లో ఒక 10 నుంచి 20 మంది కంటే ఎక్కువ ఇప్పటివరకు బయటకు వెళ్ళిపోలే. పోరు కూడా అంటే వాళ్ళకి ఇస్తా ప్రతి వసతి. దానికి రాగానే హాస్పిటల్కి వచ్చినాక ఒక రకంగా అనిపించింది. ఆ అల్లుడిని అడిగిన, నాన్న ఒకటి మన దగ్గర అదృష్టం ఏంటంటే వైద్యం ఉంది, విద్య ఉంది. విద్య వైద్యం అసలు నాకు తక్కువ చదువుకున్నందుకు ఈ రెండు నా దగ్గర ఉన్నాయి కదా నాన్న. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఉండడం వల్ల ఒక ఆలోచన చేద్దాం నాన్న అని చెప్పని ఓసారి నా బర్త్డే సందర్భంగా డిక్లేర్ కూడా చేస్తా. మన దగ్గర 500 మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళ కుటుంబాలకు అన్నిటికి కూడా అందరికీ కూడా వైద్యంలో రెండిటికి కూడా 50% రాయితీ ఇచ్చేసాయి. బాగుంటుంది, వాళ్ళు ఇంకా తలుచుకుంటారు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన దగ్గర పనిచేసిన హార్ట్ఫుల్గా పనిచేయాలి. కాబట్టి ఇది ఒక అవకాశం చూద్దామని చెప్పని ఆలోచించగానే నేనేనంటే నాకన్నా మావాడు బోలాశంకరుడు, రైట్ మామ ఇది మంచిగా ఉంటుంది, రేపు పొద్దున మనకు అసేటే, ఇబ్బంది ఏం లేదు, చేద్దామని చెప్పంటే అది నా బర్త్డే రోజున డిక్లేర్ చేసినాం. అది కూడా ఇప్పుడు మా వాళ్ళకు మంచి సపోర్ట్ అయిపోయి ఓ దేవుడు అని మొక్కుతారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చిన్న నౌకర్లు ఒక్కొక్కసారి ఇప్పుడు వాడు విద్య కాడ అడ్డగోలు డబ్బులే, వైద్యం కాడ ఇంకా అంతకంటే డేంజర్ జోన్. కాబట్టి ఆ రెండిట్లో వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ ఎవరికి ఒక పని చేసినకి వెయ్యాలి. నేను కుటుంబానికి ఇచ్చిన కార్డు, కుటుంబంలో భార్య పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి కూడా, ఈ ఓన్లీ ఈయన ఫ్యామిలీ కాదు, నౌకరీ చేసిన ఫ్యామిలీ కాదు, ఆయన తల్లిదండ్రి కూడా, ఆయన తల్లిదండ్రి, రెండోది పిల్లలు. ఇట్లా ఒక ఫ్యామిలీకి ఒక కార్డు ఇచ్చేసి వీళ్ళందరికీ కూడా పిల్లలకు స్కూలు 50%, వైద్యానికి కుటుంబానికి మొత్తం 50% అని చెప్పని కూడా ఒక డిక్లేర్ చేసి సరే ప్రస్తుతానికైతే మా ప్రస్థానం కొంచెం హ్యాపీ జర్నీలో జరుగుతుంది. సూపర్. ఆ రోజు కష్టానికి 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కొంచెం సుఖపడుతున్నాం. గ్రేట్. హాస్పిటల్కి కట్టినప్పుడు ఇంజనీర్ పెట్టుకుంటే అప్పుడే నాకు తెలుసు ఇంజనీర్ తత్వంగా ఎట్లుంటుందంటే ఆయనకు జస్ట్ మీరు అన్నట్టు ఆయన షేప్ ఏది చెప్తే కదా ఆయన చెప్పిందామంటే కట్టాల్సిందే. నేను ఇంజనీర్ పెట్టుకునేటప్పుడు ఒకటి నీ ఫీజు నీకు ఇస్తా, కానీ నాకు కొంచెం లిబరల్, నాకు కొంత ఇప్పుడు డ్రైవింగ్ తెలిసిన వాడు డ్రైవర్ సీట్లో వాడు కూర్చొని డ్రైవింగ్ తెలిస్తే అరే క్లచ్ గిట్ల దొక్కినావు, గట్లెట్లా చేసినావు, కొంచెం గట్ల దొక్కద్దు గిట్లా చేయని చెప్పని మనకు చెప్పబుద్ధి అవుతుంది. వాడు వినకపోతే కోపం వస్తుంది, వాడు కిందికి దిగిపోయినా మనం నడుపుకునే పరిస్థితి ఉంటుంది. మరి నా పరిస్థితి కూడా గట్లే ఉంటుంది. కొంచెం మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీరు చెప్పింది వింటా నేను, కానీ నా డౌట్ కూడా అడిగినప్పుడు దానికి సమాధానం మీ దగ్గర సరిపడితే ఓకే, లేదు అనుకుంటే నాకు అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇలా కట్టించిపోతారు, నాకు నచ్చలేదు, నాకు నచ్చినప్పుడు నాకు నచ్చని కట్టడం మీరు కట్టించిపోతే మీరు ఇలా కట్టించి వెళ్ళిపోతారు. కానీ రోజు నేను ఇక్కడే ఉండేది, అబ్బా నేను ఆ రోజు నేను చెప్పిన నేను లేదు ఇంజనీరు, నేను చెప్పిన నేను లేదని చెప్పని నేను బుర్ర బాదుకుండా తప్ప ఏముండదు సార్, మాకు కూడా కొంచెం మీరు సాటిస్ఫై చేయాలంటే అప్పుడు ఆయన నిజంగా కూడా పర్లేదు సార్ అట్లా ఇద్దరం అనుకొని కడదామన్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ కట్టేటప్పుడు అంటే హాస్పిటల్ పెద్ద కన్స్ట్రక్షన్, మిగతా అని చిన్నగా హాస్పిటల్ పెద్ద కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంజనీర్ కంపల్సరీ పెట్టుకున్నాక ఆయన 4 రోజులకే సినిమా మారిపోయింది ఆయనకు. ఈయన నాకంటే తురుగు ఉన్నాడు అంటే అది అట్లా కాస్తా ఇట్లా అనుకుంటే ఆయన నాకు యాక్సెప్ట్ చేసుకుంటూ ఈయనకు బాగా అసలు ఆయన నాకు తెలిసి నాకు సైట్ ఇంజనీర్ పెట్టలేగా, సైట్ ఇంజనీర్ నేనే చూసుకున్నాయి. సైట్ ఇంజనీర్ ఆయన లేని ఎప్పుడో జస్ట్ ఒకసారి వచ్చేసి చెప్పిపోతే మళ్ళీ ఆయన వచ్చే వరకు నా బిల్డింగ్ దాదాపు ఫ్లోరే అయిపోయేది. అట్లా అంటే నాకేందంటే ప్రతిదీ కూడా అంటే థియరీ కంటే నేను ప్రాక్టికల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాడిని. ఇప్పుడు మ్యాప్ వస్తుంది, మ్యాప్లో డిఫెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ నేను సైట్ మీద కూర్చొని నేనే అచ్చు తెంపుకొని ఈ గోడ ఇటు ఆ గోడ అటు, ఇది ఎక్కువ ఇది తక్కువ, బాత్రూమ్ పెద్ద అంటే ఇట్లాంటి ఆలోచనలు మెదడులో కొంచెం పిసగా ఉండేసి దాన్ని కొట్టి నాకు అదృష్ట కొద్దీ కొంచెం మైండ్ అంటే పని ఉన్నంత కాలం అండి ఏ వ్యాపకం ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, ఓ తిండి జాస ఉండదు, ఎండ నీడ అనను, వీళ్ళు నయం పడి తిరగాలంటే చచ్చిపోతారు. ఒక్కరోజు కూడా వీళ్ళు నాతోని నేను 10 గంటలు 12 గంటలు ఎండలో నిలబడి పని చేయగలుగుతా, చేయిస్తా ఖచ్చితంగా. అంటే వాడు సుతార్లు ఎక్కిరు అని అంటే పనికి మళ్ళీ దిగేదాకా చుట్టూ తిరుగుతూనే ఉంటాంట, కాళ్ళకు టైర్లు వేసుకున్నట్టే టక్ ఇటు అటు 5 ఫ్లోర్లు నా వయసుకి రోజుకు ఒక 10 సార్లు ఎక్కేది. దిగుతా ఎక్కుతా ఎక్కడ ఎవడు 4 టీములు పనిచేస్తే 4 టీముల దగ్గర కూడా మనం ఉండాల్సింది మన ప్రజెన్స్. సిమెంట్ కలుపుడు ఎట్లా, ఏది ఎట్లా, తక్కువ కలుపుతున్నాం ఎక్కువ కలుపుతున్నాం, క్రాక్లో ఇది ఒక పిచ్చులో పనిచేసి అది ఏందో మరి ఎందుకు వచ్చిందో కానీ ఇప్పటికి కూడా నాకు కన్స్ట్రక్షన్ అంటే చాలా ఇష్టం. మొదలు ఒక ఇటుక నా ఇంటికి అంటే మా ఇల్లు చాలా పూరి గుడిసే,
జీవితంలో ఒక అంటే ఇటుక కూడా పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటున్నా నా జీవితంలో అనుకున్నా. కానీ ఎప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ అంటారు, అరే ఎప్పుడు ఇక ఒక పని చేయరాదా అని వీళ్ళకి ఒక సిమెంట్ ఫ్యాక్టరీను, ఒకటి బ్రిక్ ఫ్యాక్టరీ, ఒకటి ఐరన్ ఫ్యాక్టరీ, ఒకటి మన ఏది స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే నీకు రోజుగా కంటిన్యూషన్ అవుతుంది ఎవరికో అంటే జోక్లో. అంటే నీకు ఎప్పుడు చూసినా కడుతూనే ఉంటావా, ఇది ఏంది ఇది కథ, నీ జీవితానికి సుఖం ఎప్పుడే అంటే అరే భగవంతుడు అట్లనే రాసి పెట్టిండు. ఒక అప్పుడు తిండికి లేకుండా చేసిండు, ఇప్పుడు కలిగిన తర్వాత కూడా టైం లేకుండా చేస్తున్నాడు. దానికి ఏం చేయలేము. నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు అప్పుడు బాగా బాధపడ్డా, ఇప్పుడు ఇలా ఈ పనిలో ఎంజాయ్ చేస్తున్నా. దొరికినప్పుడు తిన్నా, లేకపోతే ఏది చేసినా కానీ నేను ఇందులో పనిలో మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పని చెప్తే, ఏమోరా భయ్ జీవితకాలం అంతా కట్టుకునే పోతావా అని చెప్పంటే రైట్. అది ఆ అవకాశం నాకు ఆ భగవంతుడు ఈ జన్మకి ఇచ్చిండు. అది కూడా సగంలా. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది జర్నీ. ఇప్పుడు 55, 30 ఏళ్ళు అయితే కంటిన్యూషన్. ఇప్పుడు నాకు అదే సార్ చూస్తే అనిపిస్తుంది, 2006 అంటే అక్కడ 6 సంవత్సరాలు పట్టింది. 2006 to 11 5 years పట్టింది మళ్ళీ ఒక దానికి. అక్కడ నుండి నెక్స్ట్ ప్రాజెక్టు 15 స్టార్ట్ 4 years పట్టింది. మళ్ళీ 19, 22 అంతేనా, 20, 22, 21 స్టార్ట్, 22లో 23లో ఓపెనింగ్. అంటే ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకటి అయిపోయిందంటే ఒకటి అయిపోయింది. ఒకటి అసలు ఏ రోజు కూడా కన్స్ట్రక్షన్స్ అనేటివి ఆగలేదు. సరే గాడ్ ఈజ్ గ్రేట్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇక తర్వాత ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఈ సంవత్సరం ఏమైంది, ఈ సంవత్సరం ఖాళీగా ఉండాలనుకున్నాను నేను న్యాయంగా. ఈ సంవత్సరం కొంచెం ఏదంటే ఏదో మాకు తెలిసిన ఎమ్మెల్యే గెలిచిండు, ఆయన ఎంబడే ఉంటాం కావచ్చు, దాదాపు పాలిటిక్లో ఏదో తిరిగి ఎప్పుడైనా అవకాశం అయితే ఎక్కడైనా ఓ సందొరికితే దూరాలని చెప్పిన ఆలోచన ఉన్నప్పుడు ఓ రోజు నాడు మా ఎమ్మెల్యే సాబ్ వచ్చేసిండు, అన్న 15 కోట్లు మీ ఊరు టెంపుల్కు శాంక్షన్ చేయించిన, ఆ టెంపుల్ అంతా దగ్గర నుండి నువ్వే కట్టియాలంటాడు. అరే నేను ఇన్ని వ్యాపారాలు పెట్టుకొని ఇంత పంచాయతీ పెట్టుకొని మళ్ళీ గాడేడు ఉంటా అంటే, లేదు నువ్వు ఎట్లా అని చేసి ఈసారి నువ్వు అక్కడ ప్యాక్ కావాల్సింది ఒక 6 నెలల సంవత్సరం ఉండి అది కంప్లీట్ చేయించాలంటాడు. ఇక నాకు అది వరకే నేను ఒక 5-6 years అవుతుంది అన్న. అప్పుడే ఒక 25 lakhs పెట్టేసి ఆ టెంపుల్కి ఒక ప్రాకార మంటపాన్ని కట్టించిన. కానీ అప్పుడు బాగా తృప్తిపడ్డా. నేను నా ఊర్లో దేవుడికి నేను ఇంత చేయగలిగిన అని చెప్పి ఒక మంచి సెల్ఫ్ సాటిస్ఫై ఉండే. కానీ ఇవాళ ఆయన 10 నా పైసలు అప్పుడు గొప్ప అనిపించినాయి. ఇప్పుడు 15 కోట్లు పట్టుకొచ్చి నా పైసలు దేనికి పనికి వస్తలేవు. కాబట్టి ఇప్పుడు ఇంకా టెంపుల్ విపరీతంగా డెవలప్ చేయొచ్చు, ఒక అవకాశం వచ్చింది రైట్. అప్పుడు 4 పైసలు చేతులుండి పెట్టినాం, కానీ ఇప్పుడు శ్రమ పెట్టేసి ఆడ నిదానంగా ఉండి చేద్దామని చెప్పని ఇప్పుడు కరెక్ట్గా 6-7 months అవుతుంది. గర్భగుడి కాంచెల్లి ఆడ మంచి ఒక కాటేజెస్, మంచి విఐపి బిల్డింగ్స్, 15 కోట్లతో మంచి డెవలప్మెంట్. ఆ వర్క్ అంతా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ టెంపుల్ అంటారు, మన కోయటంత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేది ఉంటుంది రేగొండ మండలంలో. మంచి దాదాపు 400-500 years ఏగో టెంపుల్, పురాతన, మంచి పేరున్న టెంపుల్. సూపర్. అదే ఆ టెంపుల్లో. అయితే ఇప్పుడు కొన్ని మీ జర్నీ మొత్తం చూసిన తర్వాత చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఇప్పుడు చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారు కదా, సో వాళ్ళకి జర్నీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొన్ని అనేది నాకు పర్సనల్గా ఉన్నాయన్నమాట. సో అందులో నుంచి నేను ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఎలా హ్యాండిల్ చేశారు, దాని నుంచి మీరు ఎలా బయటపడ్డారని కూడా కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే మీ ఫ్లో డిస్టర్బ్ చేయొద్దని నేను మధ్యలో అడగలేదు. సో ఇప్పుడు మీరు స్టార్టింగ్లో పార్ట్నర్స్తోని వర్క్ అనేది చేశారు. సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఏదో జరిగింది, అండ్ తర్వాత మళ్ళీ మీరు ఇంకొక జర్నీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా చాలామంది బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్లనే పార్ట్నర్స్తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. కాకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కూడా సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇలాంటిది జరిగిన తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యే లోపల చాలా టైం అయిపోతుంది కదా. సో మీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పండి, ఒక పార్ట్నర్ ఎంచుకునేటప్పుడు అసలు ఎలాంటి మైండ్ సెట్ అనుకోండి, ఎలాంటివి చూసి మనం ఎంచుకోవాలి, సో దట్ ఆ పార్ట్నర్తోనే మనం కొంచెం లాంగ్ టర్మ్లో వరకు వెళ్ళడానికి. నేను అనుకుంటా సార్, అట్లా ఎన్నుకోవడం అనేది కూడా ఓకే. మనం ఎప్పుడైనా ప్రతి మనిషి కూడా ఇప్పుడు మనం ఏ విషయంలోనైనా కానీ మనం లైఫ్ పార్ట్నర్నైనా బిజినెస్ పార్ట్నర్నైనా మంచోళ్ళే కావాలనేదే చూస్తాం అంతే. దానికి నేనేమంటా అంటే చూడడం అనేది ఇంపార్టెంట్, కానీ అది మన టైం కూడా బాగుండాలని నేనంట. మనం బాగానే ఉండడం చెప్పని మన ఫ్రెండ్ అనుకుంటాము, లేకపోతే ఇంకేదో అనుకుంటాము, చుట్టప్పుడు అనుకుంటాము, ఎవడో వీడు బాగా అప్పటిదాకా బాగానే ఉంటాడు, కలుస్తాడు. కానీ డబ్బులు చూసిన తర్వాత ఎవడి మైండ్ సెట్ కూడా కరెక్ట్ ఉండట్లేదు. మంచి అంటే అది వ్యాపారం ఖరాబ్ అవుతుందంటేనేమో దాన్ని వాడు పీక్కపోవడానికి నాకు ఎప్పుడు ఇస్తావు, నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పని జడ్ చేసి ఎస్కేప్ కోసం ఆలోచన. మంచిగా నడుస్తుంది, బాగుంది, గ్రోత్ వస్తుంది అని చెప్పంటే వాని ఎంబడి పడి వాడిని ఎట్లా దించాలి, వీని ఎట్లా ఆ సీట్ల నుంచి బయటపడేయాలి.
అంటే అడ్మినిస్ట్రేషన్ చేసేటోనికి ఎప్పుడైనా ఈ స్ట్రగుల్ అయితే ఉంటుంది. నేను ఎక్కడ అంటే ఎంత మంచోని ఎన్నుకున్నా కానీ ఈ రోజులో నాకైతే పార్ట్నరు అనేటువంటి విషయానికంటే నేను బాగా డిస్టర్బ్ అయిన పార్ట్నర్షిప్లో బాగా డిస్టర్బ్ అయిపోయినా కాబట్టి పార్ట్నర్ అనేది ఏ రోజైనా అనుకూలమైన వాతావరణం అయితే కాదు. సక్సెస్ రేటు ఉన్న తర్వాత ఒక పద్ధతి ఉంటుంది, సక్సెస్ లేకపోతే ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మనం ఎంత మంచోని ఎన్నుకున్నా కానీ పైసల కాడికి వచ్చే వరకు 100% మనకు డిస్టర్బెన్సే. నాకు తెలిసి అయితే ఆ పెట్టుకునే దానికంటే చిన్నగానైనా సరే సొంతంగానే చేసుకుంటేనే బాగుంటుందేమో అని చెప్పని అయితే నేను నాకున్న అటువంటి నాకు ఇబ్బంది నా ఎక్స్పీరియన్స్లో నాకు ఇబ్బంది అయినా దాన్ని బట్టి చూసి అంటే మీరు అంటారు ఏంటంటే మరి అంటే డబ్బు లేకపోతే ఎట్లా, పార్ట్నర్ లేకపోతే ఎట్లా అని చెప్పంటే చాలా తక్కువ. ఎక్కడో దాదాపు మీరు లెక్కలు పెట్టండి, ఏ పార్ట్నర్ అయినా మంచిగా ఉన్న రోజు నాడు చాలా బ్రహ్మాండంగా సక్సెస్గా ఓకే ఉంటారు. కానీ విడిపోయే రోజు ఏ ఒక్కరు కూడా మళ్ళీ మాట్లాడకుండా అదే నా పార్ట్నర్తో 10 సంవత్సరాలు అయింది మాట్లాడక, రిలేషన్ దగ్గర రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఏం చేయలేము. వచ్చిన డిస్ప్యూట్ వచ్చింది, డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన హీరోయిజం చూస్తాడు, నాకు నేనే హీరోయిజం చూస్తా, అది రాలేదు. కాబట్టి 10 సంవత్సరాలు మాట్లాడుకోలేదు, ఆ ఒక చిన్న డిస్ప్యూట్ ఉంది, చుట్టాలమందరం విడిపోయినాం. కాబట్టి అసలు ఏ రకంగా చూసినా ఈ పార్ట్నర్షిప్ దందానే ఒక రకంగా మనుషులను కలుషితం చేస్తుందని చెప్పనైతే నాకు కొంచెం నా ఉన్న ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది. కాబట్టి వద్దనే చెప్తాను నాకు తెలిసి అయితే. ఈ డిస్టర్బెన్స్ ఎందుకు, ఇప్పుడు ఉన్న కాడికి నీకు రైట్ 5 కోట్లతో మనం వ్యాపారం చేయాలనుకుంటున్నాం, 5గురం కలితే 5 కోట్లు రైట్, మన కెపాసిటీ అక్కడ లేదు, 1 కోటితోనే చేద్దాం, కోటి వ్యాపారమే చేసుకుందాం. ఇప్పుడు ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో మనం లేనప్పుడు అందులో పోయి చేయగాల్చుకొని ఓకే సక్సెస్ అయితే ఓకే, కానీ ఫెయిల్యూర్ రేట్లు కూడా ఉంటాయి కదండి. అప్పుడు మళ్ళీ కనీసం మనం లైఫ్లో ఇక మనం లేబడడానికి కూడా ఛాన్స్ దొరకదు. కాబట్టి అయితే సొంతంగా చేసుకోవడమే మంచిది అని చెప్పని నేనైతే భావిస్తున్నాను. సరే, నెక్స్ట్ ఇప్పుడు టీమ్. సో టీం కూడా మీరు ఇందాక అన్నారు చాలా సంవత్సరాల నుంచి మీ దగ్గరనే వర్క్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టీం అనేది ఒక ఆర్గనైజేషన్లో ఎక్కువ కాలం ఉండడం అంటే అంత ఈజీగా లేదనమాట. ఇప్పుడు స్పెషల్ ఈ జనరేషన్. ఒకప్పుడు ఎలా ఉండేనంటే కొడితే భరిస్తుండే, తర్వాత ఎలా ఉండేనంటే తిడితే భరిస్తుండే, ఇప్పుడు పని ఎందుకు చేయలేదంటే మాని పడేస్తారు. సో అట్లా ఘోరంగా అయిపోయారు. సో అట్లా ఘోరంగా ఉన్న సిచ్యువేషన్లో కూడా మీరు మీతోని ఒక టీం అనేది ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసుకుంటూ వస్తున్నారంటే మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు? అండ్ ఇంకా అన్నిటికన్నా ముందు ఒక టీము ఎంచుకున్నప్పుడు మీరు ఎలా ఎంచుకుంటారు? అరే ఇప్పుడు మీకంటూ గోల్స్ ఉన్నాయి, సో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి టీం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో అట్లాంటప్పుడు ఏం చూసి ఎంచుకుంటారు వాళ్ళ లోపల మీరు? అండ్ దాని తర్వాత ఎంచుకున్న తర్వాత వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉండేటట్టు కూడా ఎలా చేస్తారు, ఏం చేస్తారు? ఎంచుకునేటప్పటికీ అంటే దాదాపుగా నేను పర్టికులర్గా ఎంచుకునేది ఏం లేదు, కానీ మనము వాంటెడ్ అన్నప్పుడు వచ్చిన వాళ్ళని మాత్రమే మౌల్డ్ చేసుకొని వాళ్ళను మనం ఎట్లా అంటే హ్యాండిల్ చేయాలనేది మాత్రం నేను ఆ మెలకువలు నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంచుకునేటప్పుడు వీరు వారంటే ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారు. వచ్చిన తర్వాత వాడి ఇప్పుడు ఆడ ఏం చేసినా కానీ ప్రీవియస్ వాడు ఏ కార్డు చూసినా కానీ బాగానే ఉన్నాడు అంటారు. కానీ మన దగ్గరికి వచ్చినాక వాడు మార్పు జరగవచ్చు. కానీ ఎవరినైనా సరే తీసుకున్న తర్వాత కొంచెం కొంత చూసిన తర్వాత తీసుకున్నాక ఏమవుతుందంటే నేను వాళ్ళు ఎంబడి ప్రతిదీ కూడా ఒక పరిశీలన చేసిన తర్వాత వాళ్ళతో మెయిన్గా కొంచెం నేను 2 రకాలుగా ఉంటా. ఫ్రెండ్లీ మూవ్ అయితే బాస్ ఏం చేస్తా, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు తిట్టేటప్పుడు తిట్టి 5 నిమిషాల్లో మళ్ళీ తీసుకొని అరే ఎందుకే అని ఏమన్నా నోరు ఎందుకు ఖరాబ్ చేస్తారా ఏమని చెప్పి అసలు ప్రాబ్లం చెప్పి అప్పుడు అడుగుతుగా అసలు కాదు నేను తిట్టడం గల కారణం ఏదో నీకు తెలుసు, ఆ తప్పు ఎందుకు జరిగింది చెప్పు, ఇప్పుడు మంచిగా మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, అసలు ఎందుకు వచ్చింది ఆ కారణం, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది చెప్పు అని చెప్పంటే అప్పుడు వాళ్ళు కొంచెం కాసేపటి దాకా అరే నేను ఏమన్నా ఇప్పుడు నేను మంచి కూల్గా ఉన్నా, ఇప్పటిదాకా తిట్టినా కదా ఇప్పుడు కూల్గా ఉన్నా, అసలు విషయం ఏందనే విషయం రాబడతా. ఆయన చెప్తాడు ఏదో ఆయన సమస్య గిదిగి సార్ అవునా ఇది నిజమైన సమస్యనా, ఇదేమన్నా ఫేక్ సమస్యనా సార్, నిజమే అయితే ఓకే, కానీ మరి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఇలా ఇబ్బంది పడకని చెప్పని వాళ్ళు మళ్ళీ ఒకసారి భుజమే చేసి జర ఇంకొకసారి ఇట్లా చేయకు, ఎందుకంటే మీరు పని చేస్తేనే నేను బ్రతుకుతాను, నేను బ్రతుకునే మీరు బ్రతుకుతారు అంటే ఇదంతా ఒక అనుసంధానం. ఎవరికెవరైనా ఇప్పుడు నా కోసం నువ్వు వచ్చినావు, ఇవాళ నీకు ఇంకో కంపెనీ ఇవాళ నన్ను విడిచిపెడితే ఇంకో కంపెనీ దొరుకుతుంది కావచ్చు, కానీ నువ్వేనా నీ ప్లేస్లో ఇంకో రావాలంటే మళ్ళీ నీ అన్నో తమ్ముడు వచ్చి పని చేయాలి కదా. కాబట్టి కంపెనీని ఎక్కడ పనిచేసినా ఒక నిబద్ధతతో పనిచేస్తే నీకైనా నాకైనా నీ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి అన్ని రకాలుగా ఉంటుంది. రెండోది ఇక్కడ నువ్వు ఎంత గట్టిగా పనిచేస్తే అక్కడ రైట్ నీ వల్ల ఇక్కడ న్యాయం జరిగింది ఈ కంపెనీకి, రేపు పొద్దున నేను ఏరే చేస్తా అంటాడు, ఇలా 10,000 ఉంటే రేపు 20,000 అవుతుంది, 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. కాబట్టి వాళ్ళని కొంచెం మోటివేషన్లో ఇప్పుడు మీరు అన్నారు మోటివేషన్, ఈ మోటివేషన్ అనేది వాళ్ళని ఒక ఫ్రెండ్లీగా ఒక రిలేషన్గా, రెండోది ఏ పనైనా వాళ్ళని ఏంటంటే బాగా దగ్గర నుంచి నేను తీసుకొని నేను బాసును నేను ఇట్లా అట్లా అని చెప్పిన కంటే మ్యాక్సిమం కూడా ఏంటంటే మనుషులను దగ్గర తీసుకొని పని చెప్పి సీరియస్గా మళ్ళీ బాస్ ఏం చేసినప్పుడు వెరీ సీరియస్గా ఉంటా, కానీ మళ్ళీ వాళ్ళని ఎంబడే ఇప్పుడు ఒక నాకు ఇక్కడ అని కాదు కానీ ఒక దశలో నాకు ఫస్ట్ నాకు ఎక్కడ నేర్పింది పాఠం అంటే
ఇది ఇక్కడికి వచ్చి ఒక దశకు వచ్చే వరకు పెద్ద వ్యాపారాలు చేసే వరకు ఇక్కడంతా జర డిగ్నిటరీస్ ఉంటారు. కానీ ఫస్ట్ నేను చేసిన సీడ్ వ్యాపారం మాస్, ఊర మాస్. అది నాకు రెండో ఒక చిన్న విచిత్రమైన బాధలు ఏంటంటే ఇక్కడ సీడ్ కంపెనీ, ఇక్కడికైతే స్కూలు. ఇక్కడనో వీడిని అంటే నా భాష మారాలి, గేట్ దాటుతాను అంటే ఇక్కడేమో మాస్ లాగా ఉండాలి. ఎక్కడికి ఈ సీడ్ వ్యాపారానికి వచ్చారు, ఎందుకంటే అక్కడ లేబర్ ఇష్యూ. ఏమరా తమాషనా అది ఇది అని చెప్పని వాడిని ఇట్లా అట్లా మాట్లాడి తిట్టినడి చేసి కొట్టేంత పని చేసి వాడిని అంటే కోపంగా చెప్తేనే ఆ రకంగా వాళ్ళకు అదొక ఈ సినిమా వేరు. మళ్ళీ స్కూల్కి రాగానే అక్కడ ఏమండి ఇక్కడికి వచ్చాం, ఏమండి అమాలి గారు గిట్లా చేస్తే ఎట్లా అని ఇక్కడ అనలేము. అడిగిపోయి పంతులను ఏం తమాషా చేస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు, ఇట్లేందిరా అట్లేందిరా అని అక్కడ అనలేము. నోరు అంటే నాలుక ఆ గేట్ లోపలి పోయకంటే ముందే నాలుకని అదుపులో పెట్టేది. కొంచెం నాకు బూత్ ఎక్కువనే మాట్లాడతాను నేను. ఇక్కడ బూత్ వర్కౌట్ అయింది, కానీ అక్కడికి వచ్చారు ఒక కొత్తదనం, అక్కడ ఎడ్యుకేషన్, ఆడ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర మాట్లాడే పరిస్థితి ఉండేది. అట్లా నాకు ఒక డిఫరెంట్గా ఒక ఇబ్బంది అయ్యేది కొంతకాలం. తర్వాత ఎంబడే ఆ లైన్ మారినాక వీళ్ళందరూ కొంచెం జరే చదువుకున్న వాళ్ళు, వీళ్ళని ఇట్లే మాట్లాడాలి, వీడికొస్తే భాష ఇట్లే మాట్లాడాలి. అయితే నాకు ఫస్ట్ ఈ పిల్లలతో ఏదైతే ఉందో అమాలతో తిట్టేది, సరదాగా తిడితే ఎట్లుంటుంది అంటే నా తిట్టుడు కూడా అంటే మా సార్ ఇంకో రెండు తిడితే మంచుకుండు. ఆ తిట్టే దాంట్లో ఒక సరదాగా తిట్టి అందులో కొంచెం జర అప్పుడప్పుడు మనం సోషల్ అంటే మన పంతులుడు ఏది పాఠం చెప్పేటప్పుడు మధ్యలో ఏదో ఒక చెలోక్తి విసిరితే అందరూ ఒకసారి గుళ్ళని నవ్వినట్టు ఈ పద్ధతి నా దగ్గర జరిగేది. వాడిని ఏదో ఒక రకమైన వాని ఇంట్లో అరే ఏంద్ర జస్ట్ సింపుల్ ముచ్చట, వాడిని ఎవరినో కానీ ఒక ఉంటారో జోకర్ లాగా వ్యవహరించాడు. వీడిని తిడతా ఇంకొనికి ఏంటంటే అరే వీడు ఈ నా కొడుకు బాగా బలిసిండ్రా వీడు అంటే వీడు తిండిగును తాగుడు వాడి మనకు బూత్ మాట్లాడి చేసి రాత్రి వీని పెళ్ళం ఏదో కొంచెం వీనికి ఇదిరా అని చెప్పని అది అనగానే గల్లని అవుతారు. అదొక కామెడీ కింద. అంటే వాళ్ళకి ఏమైనా మా సార్ వస్తే అంటే తిడితేనే ఇది మంచిది అని చెప్పని అట్లా ఒక కామెడీ లెక్క ఇటు ఆ డిక్టేటర్షిప్ లాగా ఆ రకంగా మాట్లాడి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని కొట్టిన దాఖలు ఉంటాయి. ఒక్కొక్కనే సీరియస్ కూడా అయ్యేది. అయిన తర్వాత కొట్టిన తర్వాత నా మైండ్లో విని ఇలా అంటే ఆ టార్గెట్ ఏదైతే జనాలు చూసేటట్టుగా వీని ఒక్కరిని గట్టిగా తిట్టడమో ఈ కొట్టడమో అనేది అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి, తప్పు చేస్తే ఊరుకోవడం అనేది. కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేసి తెలుసా, ఎవరిని సంబంధం లేకుండా ఆఫీస్లో పిలుచుకునేది మళ్ళీ అని. అందుకు 5 నిమిషాలు నిలబడి ఏంద్ర బిడ్డ గట్టిగా నన్ను ఇలా బదనాం చేస్తేవి, నన్ను అనవసరంగా నీకు ఏమొచ్చింది, నేనేం చేసినా, ఇప్పుడు నువ్వు ఈ తప్పు నీకు తెలిసే చేసినావు, కావాలని చేసినావు, దూరనే చేయలేదు కాదురా అట్లనే చేసినావు, నువ్వు నన్ను బట్టి అందరి మధ్యలో మాత్రం పరిశాన్ చేసినావు, నీకు దెబ్బ పడ్డదో లేకపోతే నీకు తిట్లు పడ్డాయో కానీ ఇలా నువ్వు బాధపడుతున్నావు, నీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నా, జర ఇంకోసారి నీ పుణ్యం ఉంటుంది అని చెప్పి నువ్వు గడ్డమ్మ ఇట్లా పట్టుకొని దగ్గర తీసుకొని జర నీ పుణ్యం ఉంటుంది ఇంకొకసారి ఈ పని చేయకు, మళ్ళీ ఇట్లా రిపీట్ కానీ అనగానే వాడు అప్పుడు ఉంటుంది వాని కథ. ఈ తిట్టిన అని గంగలు కలిసిపోయినాయి, పొద్దున తిట్టింది కానీ వీలైతే కొట్టింది కానీ గంగలు కలిసిపోయి బయటకు పోయి సార్ నన్ను ఇట్లా అన్నాడు, సార్ నన్ను దగ్గర తీసుకున్నాడు మెచ్చుకున్నాడు అని చెప్పానంటే వాడు బయటకి ఏం తెలుతో వీడికి లోపల ఇవన్నీ సంబంధం కూడా తెలుసుకున్నాం కదా, వాడు ఇంకో 4 ముచ్చట్లు ఎక్కువనే చెప్పేసి వాడు తెల్లారి నుంచి వాడు మళ్ళీ మంచి జబరాస్ హీరోయిజం లెక్క నా మీద మళ్ళీ ఒక మంచి అదే. ఇప్పుడు మా బావమరిది ఉండేది, ఆయన కొంచెం గట్టిగా తిట్టుడు కూడా ఆయన నో పాపం తిట్టరాదు ఆయనకు, వాడు జస్ట్ కోపానికి వస్తే కూడా కళింగరావు సార్ మస్తు తిట్టినంటాడు, నేనేమో అమ్మనాబ్బు తిడతా పెద్దసారి తిడితే తప్పేలేదట వాళ్ళకి. అంటే ఇట్లా అది ఏదో అది నా అదృష్టమా అనిపిస్తుంది ఒక దశలో, కొన్ని యాటిట్యూడ్ అది తెలియదు కానీ నన్ను ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఎక్కడ కూడా ఏ ఎంప్లాయ్ ఇక్కడ ఈ మాస్ ఎంప్లాయ్ అయినా ఇక్కడికి వస్తే క్లాస్ ఎంప్లాయ్ అయినా ఏ రోజు కూడా మా బాస్ కొంచెం బాగా అది కొంత పిసినారితనం అన్నా మాట్లాడతారు ఒక బాస్ల గురించి, ఏమో మీరు రాక్షసుడు ఏమో పని పరిశాన్ చేస్తారని కూడా అంటాడు. అంటే కామెంట్ మనం కూడా ఇప్పుడు ఒక దశ లోపల 4 రోజులు ఎక్కడ పని చేస్తే తెలుస్తుంది, పని చేసినప్పుడు ఎవరైనా కష్టపెడితే ఆ కష్టాన్ని మనం అని కామెంట్ చేస్తాం. కానీ నేను అనుకుంటున్నా అంటే మనం వెనకనే చేస్తుందో తెలియదు కానీ సాధ్యమైనంత వరకు పాజిటివే ఉండేటట్టుగానే అందరినీ కూడా కొంచెం కలుపుకొని పోయి ఒకటి తిట్టినా కానీ మళ్ళీ ఎంబడే వాని యూటర్న్ తీసుకొని వాళ్ళను పోనీ అయ్యిగా వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ హ్యాపీ మూడ్లోనే పోవాలనేది ఒక కాన్సెప్ట్తో పెట్టుకుని ఇప్పటివరకు కూడా ఆ పద్ధతులు చేస్తున్నాం. రెండోది ఇంకొకటి సార్ ఏదైతే ప్రతిది ఇంకొకటి ఉంటుంది, మనం ఇచ్చే కాడ పుచ్చుకున్న కాడ వాడికి కావాల్సింది కష్టానికి వచ్చిన ప్రతిఫలం, వాడికి ప్రతిఫలం అనేది పర్ఫెక్ట్గా. ఇప్పుడు నా దగ్గర అమలు పని చేస్తుండే ఓవర్ నైట్ చేసేటోళ్ళు, ఓవర్ నైట్ చేసేటప్పటికి వేరే దాంట్లో నా దాంట్లో చేయించిన. ఎందుకు చేయించిన అంటే వాడికి పోయేటప్పుడు నాకు వాడి వల్ల ఒక 5,000 రూపాయలు లాభం వస్తే అందులోకెళ్ళి ఒక 1,000 రూపాయలు వాడికి ఇచ్చి ఆ నైట్ ఓవర్ నైట్ చేసి కాబట్టి ఒక 1,000 రూపాయలు వానికి ఇస్తే వాడు డే అంతా పని చేస్తే వానికి 200 వస్తే నేను ఆ గంట పని చేసుకొని 100 ఇచ్చేది. అప్పుడు ఏంటంటే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పనిని మర్చిపోయేది, ఆ కష్టాన్ని మర్చిపోయేది. మా సార్ కష్టాన్ని చూసి కొంచెం రూపాయి ఇస్తాడు. ఇట్లా మళ్ళీ ప్రతిదీ కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా అది నా ఇంటి ఆపతలాగా. అడ్వాన్సులు ఏ కంపెనీలో ఉండవు, నా కంపెనీలో ఉన్నది విపరీతమైన అడ్వాన్సులు ఉంటాయి. ఎప్పుడు ఒక 10-20 లక్షలు నీకు అడ్వాన్స్ రూపంలో ఉంటాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ 10, 20, 50 మనకి ఆపడం.
రెండోది ఏ దొంగ రాత్రి నాకు ఆపద వచ్చినా మా బాస్ అని చెప్పని ఒక ఆ భరోసా అనేది వాళ్ళకు మనం ఇవ్వగలిగినాం. ఆ తర్వాత ఏమో ఇప్పుడు మాత్రం అది మెల్లమెల్లగా ఇప్పటిదాకా పెట్టుకుంటూ వచ్చినాము. కానీ ఇప్పుడు ఏదైతుందో నా మీద బాగా భరోసా ఎక్కడ పెరిగిందంటే ఈ రెండు, ఈ వైద్యం విద్య రెండు ఏదైతే ఉందో వాళ్ళకు బాగా మేము ఇక్కడ పని చేస్తే మాకు లైఫ్ ఉంది, ఏ రాత్రైనా కష్టం రావచ్చు, మా దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ 50% కాదు, మేము రూపాయి కట్టకుండా వైద్యం అయితే ఫస్ట్ చేస్తారు. రాత్రి మనం మళ్ళీ బతికిస్తారు. రూపాయి కట్టకుండా నా జేబులో రూపాయి లేకుండా అడ్మిషన్ తీసుకుంటారు, మమ్మల్ని బతికిస్తారు. తెల్లారి సంగతి ఎట్లయితే అట్లే నేను కట్టే 50% కూడా నా జేబులో లేకుండా అనేది మనకి ఇంకా కొత్త భరోసా ఇప్పుడు ఈ 1500 పైచిలకు మందికి బ్రహ్మాండంగా ఒక భరోసా అయితే కల్పించగలిగినాం. సూపర్. అండ్ అలానే ఇప్పుడు ఎన్ఎస్ఆర్ బ్రాండ్ని మీరు ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా, నెక్స్ట్ ఎక్కడ వరకు తీసుకెళ్ళాలనుకుంటారు? మీ విజన్ ఏంటి? దాదాపుగా నెక్స్ట్ అనేది నెక్స్ట్ జెన్నే. ఇక నాది అయిపోయిందండి. ఇప్పటిదాకా చూశారు కదా. సరే ఇప్పటివరకు అంతా మాన్యువల్ సిస్టమ్, ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్, మీదంతా టెక్నాలజీ అంతా. మీరు ఏది ఉన్నా కానీ మీరు అద్దాలు పట్టుకొని చూసుకునే పరిస్థితిలో వచ్చింది మీకు. ఇప్పుడు మీకు సరితూగం మేము ఇప్పుడు దాన్ని ఇప్పటివరకు అదృష్టం కొద్దీ సరే మంచిగా దాని అయితే ఒక లైన్ అయితే చేసి పెట్టినాం. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇక వాళ్ళు ఏ విధంగా నడుపుకుంటే ఇక వాళ్ళు కాపాడుకుంటే దీన్ని రెట్టింపు చేసుకుంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. లేదు అనుకుంటే ఇక దానికి కొంచెం బాధపడతాం, అయ్యో మేము చేసింది ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పని. అంతే తప్ప ఇక మాకు విజన్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు చేసే అంటే వయసు కూడా ఆటోమేటిక్ 55. ఇంకేమైనా 5 years చేదోడు వాదాడుగా తప్ప ఇప్పుడు మనం అవుట్ రైట్లో చేయడానికి లేదు. కానీ ఇంకా కూడా ముందుకు అవకాశం దొరికితే అన్ని రకాలుగా వ్యాపారాలు అనుకుంటే ఏదో వెళ్ళడమే. నాకు గోల్ ఇంకో 500 మందికి మనం ఉపాధి కల్పించాలి. అవకాశం వస్తే ఇంకో 500 మందికైనా మనం చేయాలంటే ఇంకో 2-3 ఫర్మ్లు నెలకొల్పాలి. మరి ఏ రూపంలో వస్తాయి ఇప్పటివరకు? ఎందుకంటే ఏది కూడా ఒక అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే 5 ఏళ్ళ ముందు ఏది ప్లాన్ చేయలే. ఇప్పుడు మీకు చేసిన ఇప్పుడు ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి కదండి, నేను 5 years ముందు ఏది కూడా 5 ఏళ్ళకి గది చేస్తాను అనుకోలే. 2 కోట్లు 3 కోట్లు చేతిలో ఉన్నాయంటే రాత్రి స్కెచ్ చేసుకుంటా. రైట్, వీటిని ఎక్కడ వినియోగం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పని వస్తే నేను నాతో పాటు వీలైతే ఇప్పుడు అబ్బాయితో చేస్తున్నా. కానీ అప్పటి వరకు నేను ఏమైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే అంతవరకు తప్ప నా భార్యతో కూడా పాపం ఆమెతో కూడా వ్యాపారాలు షేరింగ్ లేదు. ఆమెకి ఎక్కడ కూడా ఏది కూడా ఆమె నాకు అదృష్టం ఏంటంటే ఆమె ఎక్కడ కూడా నాకు అవాంతర ఇల్లు వ్యవస్థ నా కుటుంబ సభ్యులను ఆమె చూసుకునేది, నేను వ్యాపారమే చూసేది. నాకు కుటుంబ సభ్యులు నా చెల్లెలతో కానీ నా అమ్మ నాన్నతో కానీ నాకు ఎట్లా అంటే జస్ట్ నేను ఒక విఐపీనే వాళ్ళకు ఒక రకంగా. అంటే వాళ్ళు నన్ను చూసేది ఎట్లుందంటే మా బాబు బాగా బిజీ కాబట్టి ఆయన పాపం ఏం అడగరాని లేదు, ఏం చేసిన అంతా మా కోడలు చూసుకుంటామని చెప్పి అమ్మ నాన్న వాళ్ళు అనుకునేది. మా చెల్లె వాళ్ళు కూడా అట్లే ఉండేది. కాబట్టి కుటుంబాన్ని అవుట్ రేట్లో పోషించింది ఆమె. కుటుంబానికి ఎక్కడ లోటు రాకుండా ఆమె చూసుకునేది. నా వ్యాపారం మాత్రమే పూర్తి స్థాయిలో అంకితం అయిపోయి ఈ పద్ధతిలో జర్నీ జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వస్తే ఆ నెక్స్ట్ జనరేషన్ కాపాడుకుంటారా మరి ఇడిచిపెట్టుకుంటారా ఒక నమ్మకం అయితే ఉంది. పిల్లలు ఇప్పుడు 2 years వాళ్ళ చేతిలో పెట్టేసి బిందాసుకున్న ఇబ్బంది ఏం లేదు. అలానే మీ లైఫ్లో మీరు చాలా రుణపడి ఉన్నారు అనే పదం యూజ్ చేస్తాం కదా, అట్లా మీరు ఉన్నారంటే ఎవరికి ఉన్నారు? అంటే చాలా థ్యాంక్ చెప్పాలనుకుంటే ఒక రుణపడి ఉన్నారంటే మెయిన్ థింగ్ అయితే స్టార్టింగ్ నేను చెప్పాలనుకున్నది అయితే వర్కర్స్కి. నేను స్టార్టింగ్ చెప్పేది ఏంటంటే నా స్టార్టింగ్ వ్యాపారం సీడ్ కంపెనీ అని చెప్పాను కదా, అక్కడ నా గ్రోత్ కావడానికి ఏకైక కారణం ఆ అమాలీసు. ఏ కంపెనీలో చేయని కష్టం నా కంపెనీలో చేసిన వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి టైంలో నేను సక్సెస్ కావడానికి ఫస్ట్ బేస్ అయిన వ్యాపారం అదే. కాబట్టి అప్పుడు ఈ రాత్రి అంటే అప్పుడు సీడ్ అనేది ఎమర్జెన్సీ. అక్కడ వాడు ఆర్డర్ పెట్టగానే మనం లారీ పంపితేనే ఇవాళ ఆర్డర్ పెడితే రేపు పొద్దున మనకి అక్కడ వెళ్ళిపోతే సేల్కు రెడీ ఉంటుంది. అయితే కొంతమందికి అమ్మాలోళ్ళు కానీ లేకపోతే ఈ కొంత వర్కర్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇవాళ పోవాల్సిన లారీ 2-3 రోజులకు పోయేది. అప్పుడు ఏమవుతుంది అక్కడ వాడికి అంటే షాప్ వాడికి చాలు ఈ కంపెనీ టైం మెయింటైన్ చేయదు, మనం మెయింటైన్ చేయదని చెప్పని ఒక ఇబ్బంది పడి నేను షార్ట్ పీరియడ్లో ఒక మంచి గ్రోత్ వచ్చి మార్కెట్లో అంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ ఒక నమ్మకాన్ని కొనుక్కునేది ఏంటంటే పర్ఫెక్ట్గా టైం టు సప్లై ఉంటుంది. క్వాలిటీ సప్లై అండ్ టైం సప్లై ఈ రెండు ఉంటాయనే ఉద్దేశం ఏంటంటే దానికి బేస్ ఆ వర్కర్స్. హమాలీస్ అనేది దొంగ రాత్రి ఎవరికి 9 గంటలు అయిందంటే వెళ్ళిపోయేటోళ్ళు, నా దగ్గర 12 గంటలకు పనిచేసేటోళ్ళు. కాబట్టి వాళ్ళని అదే పద్ధతి లోపల చూసుకోవడం కానీ నైట్ వానికి కావాల్సింది ఆ టైం లోపల అంతా కష్టపడితే వానికి పోయేటప్పుడు 500 1000 ఇస్తే పోయేటప్పుడు వాడేమి ఇంటికి భార్యగా ఉండవాడు. ఈ కష్టపడ్డదానికి పోయి వాడు ఇంతంతా ఏదో అయితే మంచి ఫుడ్ అని కొనుక్కోవడం లేకపోతే వానికి కావాల్సింది ఇంకేదైనా మత్తాన్ని కొనుక్కోవడం. అంటే వానికి ఏంటంటే కష్టపడ్డందుకు వానికి తెలియదు. మళ్ళీ పోయి పడుకోవాలంటే 90 వేసుకోవాలి 60 వేసుకోవాలని ఒక కల్చర్ తెలంగాణలో. అట్లా మా సార్ మాకు మందుకు పైసలు చెప్పని వాళ్ళు ఆ రోజులోనే చెప్పుకుంటారు. అట్లా వాళ్ళను కాపాడుకోవడం వల్ల వాళ్ళని కాపాడుకోండు కాదు ఒక రకంగా చెప్పంటే వాళ్ళు నన్నే కాపాడండి అంటాను నేను.
వాళ్ళే నన్ను కాపాడినట్టు. ఎందుకంటే అంత కష్టం చేస్తేనే నాకు ఆ రాత్రి లారీ పోవాలంటే వాడు పని చేస్తేనే కదా. నేను డబ్బులు పెడితే కాదు కదా, నేను డబ్బులు పెడితే అంత ఈజీగా పని కాదు కదా, నేను వేసుకోలేను కదా. కాబట్టి అక్కడ బేస్ వాళ్ళు అయినరు. ఆ తర్వాత కూడా నాకు వచ్చుతుంటే కూడా ఎక్కడ చూసినా కానీ మంచి ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పర్సన్ మంచి ఇంపార్టెంట్ జిఎం క్యాడర్ కానీ లేకపోతే మేనేజర్ క్యాడర్ కానీ మంచి పిల్లలు దొరుకుడు, ఎవరిని వాడే ఓలా అండ్ ఆటకి పనిచేయడము, పనిచేస్తే అదే పద్ధతి లోపల మనకు అవుట్పుట్ రావడం. ఇప్పుడు ఏది చేసినా మనం పెట్టుబడి పెడతాం సార్, కింద వాళ్ళు పని చేయండి అయితే కలవదు కదా. కాబట్టి అట్లా ప్రతి పర్సన్ మీది వేసుకొని నాది ఆ కంపెనీ కంటే నా అదృష్టం అని నేను అదే అంట. నాకు వచ్చిన ప్రతి ఎంప్లాయీ కూడా నాది అని చేసుకోవడం వల్ల నేను ఈ రోజు నాడు ఈ స్థాయిలో రావడానికి 100% ఎంప్లాయీదే మనం చెప్పాల్సిందే. ఎంప్లాయీ సరిగా పని చేయకపోతే రాత్రి తీసేయలేము, కొని పెట్టుకోలేము. ఏ ఎంప్లాయీ వచ్చినా నాకు దక్కిండు అదే పద్ధతి లోపల పని చేసిండ్రు, వాళ్ళని పని చేయించుకోగలిగిన అంటే అది ఒక రకంగా చెప్పాలంటే వచ్చిన ఎంప్లాయీ నాకు చేస్తుండంటే అది అదృష్టంగా భావించాల్సి వస్తుంది. రెండోది సరే నేనేమంటే అంటే నా అడ్మినిస్ట్రేషన్ కూడా అంటే మళ్ళీ పొరపాటే. ఇప్పుడు ఒక్కొక్కడు అన్ని పెట్టినా కానీ ఏదో పంచాయతీ వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను ఎక్కడ పనిచేసిన ప్రతిదీ కూడా నేను మాట్లాడే అదృష్టం 10 సార్లు ఎందుకు మాట్లాడుతుంటే మంచి వాళ్ళు మంట కలిసిపోయిందండి. మంచి వాళ్ళు దాదాపు వ్యాపారం చేసి ఫట్ మన క్లోజ్ అయింది కోట్ల రూపాయలు పెట్టి. కానీ నేను సక్సెస్ అయినంటే ప్రతి పర్సన్ కూడా నాకు హార్ట్ఫుల్గా పనిచేయడము, ఎక్కడ కూడా నన్ను నమ్మకంగా ఏముంటుంది. నేను చూసిన ఈ మధ్యకాలం మొన్న ఎవరు అంటున్నారు, ఒక డైరీ ఫీల్డ్లో ఒక మేనేజర్ వచ్చేసి 10 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ పెట్టేసి 10 కోట్ల రూపాయలు మళ్ళీ కంపెనీ రికవరీ చేయకుండా వెళ్ళిపోయారు. నా దగ్గర ఇంకో డైరీ కూడా పెట్టారు, అట్లా ఎంప్లాయీస్తోనే పీకింది, చేయలేకపోయారు. అంటే నమ్మకంగా పనిచేసే వాళ్ళు దొరకడం అనేది అది కూడా పెద్ద ఒక వరం, అది ఒక అదృష్టం. ఇవన్నీ కూడా సమకూర్తేనే మనకి ఏదైతుందో మంచి మనం వనరులు ఇచ్చినాం కావచ్చు, కానీ దానికి కావాల్సిన ఈ మనుషులు కూడా పని చేయకపోతే కాదు. కాబట్టి ఆ మనుషులు కూడా నాకు అనుకూలంగా పనిచేసిండ్రు. వాళ్ళకు నేను నిజంగా కూడా వాళ్ళకు. రెండోది ఇంకొకటి కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా నేను ప్రోడక్ట్ అంతా నేను తయారు చేస్తే మళ్ళీ వినియోగదారులు కూడా నన్ను విశ్వసించి అంటే సంపత్రావు అనేటోడు ఏదైనా ప్రోడక్ట్ చేస్తే అంటే ఒక సీడ్ కంచెలు మొదలై ఇవాళ వాటర్ దాకా కూడా ఏది కూడా ఇదేంటి సార్ అన్నీ కూడా అంటే బ్రాండ్గా అయితేనే తప్ప వర్కౌట్ కావు. ఓ రైస్ మిల్ ఉంది, బ్రాండ్ అక్కర్లేదు. ఒక క్రషర్ ఉంది, బ్రాండ్ అక్కర్లేదు. లేకపోతే ఇంకేదైనా కొన్ని ఉంటాయి, వాటికి బ్రాండ్తో పని లేదు, క్వాలిటీతో అంతకంటే పని లేదు. ఇవి క్వాలిటీతో మనం క్వాలిటీ చేస్తేనే అది వినియోగదారుడు విశ్వసిస్తాడు, అప్పుడు బ్రాండ్ వస్తుంది. వాడు అడిగి తీసుకోవాలి. నాగార్జున సీడ్స్ అని చెప్పంటే తమిళనాడులో కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లో కానీ లైన్ కడతారు. నా లారీ పోయారు అక్కడ లైన్ కడతారు. అది ఎంత అదృష్టం. అప్పుడు నాకు హ్యాపీ అయింది. అప్పుడప్పుడు నేను మార్కెట్ పోతా అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ పోయినాక వాడు వచ్చి నాకు నాగార్జున సీడ్ బ్యాగ్ కావాలనగానే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఇట్లా వీళ్ళు కూడా ఒకసారి పోతారు మార్కెట్లోకి. మా అల్లుడు ఒకసారి వేయించినాక మామయ్య నేను తమిళనాడు పోతే అక్కడ నాగార్జున సీడ్ బ్యాగ్ కావాలని కూడా వచ్చినట్టు ఒక 10 బ్యాగులు వచ్చినట్ట. లేదండి వేరే కంపెనీ ఉందంటే నాగార్జున సీడ్స్ మరి ఎప్పుడు వస్తుందా అడిగినాడు వాడు. అంటే ఇంకో 4 రోజులు అవుతుందంటే 4 రోజుల తర్వాత చనిపోయినట్ట వాడు. అంటే ఇంత ఆయనకు అప్పుడు వచ్చేసి నన్ను అంటాడు, అసలు కాదు మామయ్య ఎక్కడ తమిళనాడు నువ్వెక్కడ అసలు అది బ్రాండ్కి ఎట్లా క్రియేట్ చేసారు మీరు, ఏం జరిగింది అంటే ఇక అది నేను ఏమంటానా మనం క్వాలిటీ ఫోకస్ అనేది కొంతకాలం పెట్టడం, కొంతకాలం కాదు స్టిల్ టుడే పెడుతున్నాము. అప్పుడు స్టార్టింగ్లో ప్రతిది భూతొద్దలు పెట్టి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ నా గుమస్తాలు ఉన్నా సరే నేనే చూసుకునేవాడిని. క్వాలిటీ ఏది ప్లాంట్లకు చూసుకునేది, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేసేవాడిని. అట్లా అక్కడ స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు కూడా ఏంటంటే ప్రతిదీ కూడా నా పర్యవేక్షణ అనేది కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత నిఘా అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేటర్ తర్వాత నా అంత స్థాయిలను ఆ ప్లేస్లో పెట్టినాక ఆ నమ్మకస్తుడైతేనే ఇడిచిపెట్టి తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు పోతా. కానీ ఒక నమ్మకాడైతే ప్రతి ప్లేస్లో నా అదృష్టం కొద్దీ మంచి ఒక టీం వర్క్ అనేది నాకు ఇంత తొందర అంటారు. మొన్న కూడా ఒక అడ్వకేట్ వచ్చి అడుగుతాడు, ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడుగుతాడు, అంటే మిమ్మల్ని చూస్తే బాగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు ఒక్కటి సంపత్రావు సాబ్ ఎప్పుడు చూసినా మళ్ళీ మీరు ఏదో మీ ఫేస్లో చిరునవ్వే కనబడుతుంది, ఎప్పుడు పెద్ద పరిశ్రమగా కనబడరు, ఇన్ని చేసుకుంటూ అసలు మీరు కూల్గా ఎట్లా ఉండగలుగుతున్నా అన్నాడు. నేనేం చేస్తున్నాను, నేనేం పెద్ద పని ఏం చేస్తాను, అరే మళ్ళీ ఏం పని చేస్తున్నాను అంటారు. అసలు ఎట్లా నీకు అకౌంట్స్ ఎట్లా, వ్యవస్థ ఎట్లా, ఇంతమందిని మానిటరింగ్ ఏంది, ఇన్ని వ్యవస్థలు మీలా మల్టిపుల్ బిజినెస్. ఒక్కటే బిజినెస్ అంటేనేమో ఒకసారి ఇట్లా అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. ఇన్ని బిజినెస్ ఎట్లా చేస్తారంటే సింపుల్గా చెప్పిన ఒక్కటే అంత రిలేషన్ ఒక్కటే. ఒక దగ్గర బావమరిది, ఒక దగ్గర కోబ్రదరు, ఒక దగ్గర అల్లుడు, ఒక దగ్గర ఇంకో మేనల్లుడు, చిన్న అల్లుడు, ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కరు ఇంటి వాళ్ళు దొరికారు నాకు దాని గ్రౌండ్ లెవెల్ చూడడానికి. ఆ తర్వాత నేను అందరినీ మళ్ళీ మానిటరింగ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఈజీగా ప్రతిదీ ఇంటిలో చేస్తున్నారు కాబట్టి కొంత ఈజీగా పని అవుతుందని చెప్పంటే ఓహో ఇట్లా అంటే ఇంతమందిని మరి మీరు నమ్మి పని చేయగలుగుతారంటే నేను అన్నా, అరే అవును నమ్మి పని చేయడానికి ఏముంది, ఇంటిలోనే కదా, ఇంటిలో అయితే పరిచయం చేయడానికి ఏం లేదు కదా. ఒక ఆయన కోబ్రదర్ అయినా కానీ బావమరిదేనే ఏమవుతుంది, తింటే వాళ్ళే తింటారు.
అని ఇట్లా కొంత ఏంటంటే ప్రతి ప్లేస్లో కూడా నమ్మకస్తులు దొరకడం, ఇంటి వాళ్ళు దొరకడం, ఆ తర్వాత ఎంప్లాయీస్ కూడా పర్ఫెక్ట్గా మంచి అభిమానంగా పిల్లలు చేయడం వల్ల ఇక్కడ టక్ ఒకటికి ఎన్ని చేసినా ఈ రోజు నాడు కూడా నాకు టెన్షన్ లేకుండా వ్యాపారం చేస్తానంటే ఇదంతా కూడా నా వర్కర్స్కు కొంత మేము రుణపడి ఉన్నట్టే. రైట్. మీరు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రిస్క్ తీసుకుంటూ వచ్చారు. ఆ రిస్కే మీ సక్సెస్. కానీ ఇప్పుడు ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ ఉంటారో వీళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక బార్డర్ అనేది గీసుకొని అందులోనే ఉండిపోతారు జీవితం అంతా. జర రిస్క్ తీసుకోండి అని చెప్తే ఆ రిస్క్ అనేది తీసుకోరు. సో మీరు ఒక రిస్క్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు, సక్సెస్ఫుల్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్కి మీరు ఏం చెప్తారు? అంటే వాట్ ఎవర్ వాళ్ళు రిస్క్ తీసుకొని ఎలా జీవితంలో బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి గ్రో కావాలంటే, ఎందుకంటే వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది కానీ వాళ్ళే ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయి బార్డర్ తీసుకొని అందులో కూస్తారు. ఎవరైనా మీకు తెలియదు ఏం లేదు, ఎవరైనా సరే ఇప్పుడు మనం ప్రతిదీ మాట్లాడుకునే ఏ వర్డ్లో కూడా మళ్ళీ కష్టమే కనబడుతుంది. కష్టపడ్డోడికి ప్రతిఫలం వెనుకో ముందో అదే వస్తుంది. అయితే ఆ కష్టపడే నైజం అనేది ఉండాలి. రెండో ఛాలెంజింగ్, ఇది దీంతో మనం ఆగిపోకూడదు, ఇక్కడే మనది కాదు. ఇప్పుడు ఇది మన బ్రతుకు తెరువు, ఇప్పుడు ఓకే ఓ వ్యాపారం పెట్టినాం దీనికి బ్రతుకు తెరువు మనకు వస్తుంది, మన కుటుంబం బతుకుతుంది, ఓకే. కానీ ఇది కాదు, ఇంకా మనకు ముందు ఉంది, ఏదో చేయాలి అనే ఒక తపన, రెండోది ఒక పట్టుదల, ముందడికి పోవడానికి కష్టమే. నేనేమంటే ప్రతిదీ అయితే నేనైతే కష్టాన్ని ఎక్కువ నమ్ముతా, కష్టాన్ని నమ్ముతూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఇది ఇక్కడే మనం ఆగేది కాదు. రెండోది కొన్ని ఇప్పుడు అదే మీరు అన్నట్టుగా కొంతమందికి ఏముంటుంది అంటే ఇంత రిస్క్ ఎవరు తీసుకుంటాడయ్యా, చాలా దాతి నాకు ఉన్నక్కడి చాలు అని చెప్పని తృప్తి పడేవాళ్ళు అక్కడే ఆగుతున్నారు. ఇప్పుడు చాలా గొప్ప అయిన వాళ్ళు ఎవడైనా సరే కష్టపడుకుంటూ పోతేనే మెట్టెనక మెట్టు ఎక్కిర్రు. ఇవాళ మీకు చూసుకుంటే ఇప్పుడు నాట్ ఓన్లీ ఎన్ఎస్ఆర్, ఎవరు చూసినా కానీ ఓ 30 ఏళ్ళ కిందికి పోతే పెద్ద పెద్దల స్టోరీ ఎవరు చూసినా కానీ ఓ 30 ఏళ్ళ కిందికి పోతే వాళ్ళ అందరూ కష్టాలు పడ్డోళ్ళే. అంటే వాళ్ళు ఏదో ఒక దగ్గర ఆగిపోలే, వాళ్ళు కష్టపడుతూ అది ఎదుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. అయితే కొంతమందికి ఏదైతుందో మేము ఇక్కడే చాలు, మాకు చాలే, ఎవరు తీసుకుంటారా రిస్కులు, నీ అమ్మ తెల్లాలైతే వీని పంచాయతీ వాని పంచాయతీ అని చెప్పని కొంతమంది రిస్క్ను ఎక్కడైతే ఆపేస్తారో, కష్టాన్ని ఆపేస్తారో గ్రోత్ ఉండదు. ఖచ్చితంగా ఛాలెంజ్గా మనం పోవాలి, ఇంకా ముందు పోవాలి, ఇది కాదు మన జీవితం, ఇంకా ముందు నా గోల్ ఉంది అనుకున్నప్పుడు వాడు తప్పకుండా కష్టపడతాడు. ఆ కష్టపడితే ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి మనం కష్టాన్ని నమ్ముకొని ఇంకో ముందు మనకు ఒక విజన్, ఇప్పుడు మనము దారెంబడి నడుస్తున్నాం, ఓ చెట్టు నీడ వచ్చింది, ఎండ కొడుతుంది బాగా, మంచిగా చల్లగా ఉన్నది అక్కడ, ఈ అమ్మాయి చల్లగా ఉన్నది రా భయ్ ఈయనే పడుకుందామంటే అది కాదు కదా మన పర్మనెంట్ ప్లేసు. మనకు ఒక గోల్ కాదు, ఇంకొక 2 కిలోమీటర్లు పోవాలి, మనకు పర్మనెంట్ సెటప్ అక్కడ ఉంది, ఈ చెట్టు నీడ ఇది సాయంత్రం అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఏముండదు. మన గోల్ అక్కడ, మన బిల్డింగ్ ఇంకొక ముందున్నది, మన పర్మనెంట్ ప్లేస్ ముందుంది అనుకొని దాన్ని చూసుకొని పోతే ఈ ఎండను లెక్క చేయకుండా వెళ్ళిపోతాడు. కానీ చల్లడిది కదా అని ఇక్కడనే పంట అంటే గానే ఉంటాడు. కొంతమంది లక్షణం అంతే, చాలు రా భయ్ నాకు ఈడిగా చాలు, నాకు ఇంకెంత ఎక్కువ తక్కువ అక్కలే అనుకున్నాడు అక్కడ అయిపోతాడు. కష్టపడి ముందు గోల్ అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోతాడు అనేది ఇంపార్టెంట్. కష్టంతో పాటు మనకు ఒక విజన్ అనేది ఉంటే తప్పకుండా ఎవరైనా ముందుకు వెళ్ళిపోతారని నా అభిప్రాయం. అదే సూపర్, కరెక్టే 100%. అయితే ఇప్పుడు మీరు ఎన్ని బిజినెస్లు అనేది చేశారు, ఒక్కొక్క బిజినెస్ తర్వాత ఇంకొక బిజినెస్. సో చాలా మటుకు ఏమవుతుందంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు కానీ స్పెషల్గా ఈ అకౌంట్స్ రిలేటెడ్ అయితే టచ్ కూడా చేయరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి భయం, అదే వచ్చేదానికన్నా పోయేదే ఎక్కువ ఉందని చెప్పేసి భయం. కానీ నేనేమంటానంటే చాలా బిజినెస్లు ఫెయిల్ కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అకౌంట్స్ కూడా. సో మీరు అకౌంట్స్ అనేది అసలు ఎలా దానికి ప్రయారిటీ ఇస్తారు, ఎలా చెక్ చేస్తారు, అండ్ మీ యొక్క క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది? సో ఆ చిన్న నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి పెద్ద వరకు కూడా, అంటే అప్పుడులో ఎలా మీ అకౌంటింగ్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ ఈరోజు ఎలా ఉంటుంది? ఓకే, అది ఏదైనా నేను వ్యాపారంలో 3 నమ్ముకున్నానండి. ఒకటేమో క్వాలిటీ, ఆ తర్వాత క్వాలిటీ మీద ఒక దృష్టి పెట్టాలి, ప్రొడక్షన్ మీద ఒక దృష్టి పెట్టాలి, మార్కెట్ ఒకటి, ఆ తర్వాత ఫైనల్గా అదే మొదలు. కానీ అంతిమంగా మనకి ఏదైతుందో అకౌంట్స్. ఇవన్నీ జరుగుతున్న క్రమం లోపల మళ్ళీ అకౌంట్స్ అనేది ప్రధానమైన అంశం. మీరు అన్నట్టు 90% వ్యాపారం మంచిగా జరిగినా పర్లేదు, నష్టం వస్తుంది అంటే అకౌంట్స్ చూసుకోకనే. నేను ప్రతి వ్యక్తికి కూడా చెప్తాను, నువ్వు ఎంత అయితే కష్టపడతావో ఇవన్నీ బాగా నేను ఇలా కష్టపడతాను అంటే లాస్ట్కి వచ్చేవరకు అకౌంట్స్ తిప్పబడుతుంది. అకౌంట్స్ అనేది తప్పకుండా మన కన్సర్న్లో ఉండాలి.
మనం చూడకుండా అకౌంట్స్ అంటే నువ్వు లాభం వచ్చిన ఒక్కటే మీరు అన్నారు, నష్టం వస్తే గుండె కిందికి జారిపోతుంది 2 ఇంచులు. గప్పుడే ఎప్పుడైతే నష్టం వస్తుందో మన పట్టుదల ఇంకేంది, దీన్ని ఎట్లా లాభాల బాటకు పట్టుకురావాలనే ఒక ఆలోచన వస్తుంది. నువ్వు అకౌంట్స్ చూడకపోతే అది లాభం ఉందా నష్టం ఉందా, జరుగుతుంది, ఫ్లో వస్తుంది పోతుంది, ఆ ఫ్లో వస్తుంది, డబ్బు వస్తుంది పోతుంది అంతే తప్ప ఇప్పుడు నీకు ఏం చూడకపోతే నీకు మళ్ళీ రేపు ఫర్దర్గా ఏం స్టెప్ తీసుకుందాం. ఇలా 10 లక్షలు నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది అనాలిసిస్ కంపల్సరీ ఇన్డెప్త్ వెళ్ళాల్సిందే. నీకు కావాల్సిన ఇప్పుడు ఆ రోజేమో నేనే ఓన్గా రాసుకునేది, స్టార్టింగ్లో నేను ఓన్గా రాసుకునేది కాబట్టి అప్పుడు ప్రతి రూపాయి నేనే జిమ్మదారు, ఎవరిని అడిగేది లేదు. నా రూపాయి ఎక్కడ పోయింది, ఇక్కడ రూపాయి లాస్ వచ్చిందంటే రూపాయి ఎందుకు లాస్ వచ్చింది అనేది మళ్ళీ 1 కిలో వడ్లు కొంటే ఏమైంది, ఆ వడ్లకి వెళ్ళి తాళ ఎంత పోయింది, తప్పక ఎంత పోయింది, ఏం జరిగింది చూడాలి. ఓహో ఇంట్లో కొంచెం ఏంటంటే క్వాలిటీ వడ్లు రాలేదు, ఈ రైతు వడ్లు క్వాలిటీ వడ్లు రాకపోవడం వల్ల క్వింటాల్ వేస్తే నాకు 90 కిలోలు రావాలి, కానీ ఇక్కడ 80 కిలోలు వచ్చినాయి, 85 కిలోలు వచ్చినాయి, అంటే ఈ 5 కిలోలు బొక్క ఏమైంది అంటే క్వాలిటీ వడ్లు మనం తీసుకోలేదు కాబట్టి 5 కిలోలు బొక్క అయింది. రైట్, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు, మళ్ళీ మనం క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి, మంచి వడ్లు తీసుకోవాలి. అక్కడ వరకు నా చేతిలో ఉన్నది కాబట్టి నేను చూసుకునేది ఆ పద్ధతి. ఇప్పుడున్న కండిషన్ ఏంటి, ఇప్పుడు కొంచెం అయిపోయింది మనుషుల మీద, అంటే ఇప్పుడు మాన్యువల్ సినిమా అయిపోయి ఈ సిస్టమ్ మీద పడ్డాం. రైట్, ఆ సిస్టమ్ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధ్యత నేను చూసుకుంటూ బాధ్యతగా ఇప్పుడు నాది కాదు అది, నువ్వు తీసినావు నాకు ఇక్కడ ముందర పెట్టినావు, ఈ నెల 10 లక్షలు లాస్ వచ్చిందని చూపిస్తాడు ఆయన. ఇప్పుడు ఆ రోజేమో నేనే చూసుకున్నా కానీ ఈ రోజు నేను చూసుకుంటలేను. ఇప్పుడు నీలాంటి ఒక 2-3 ఇంటెలిజెన్స్ ఏదైతుందో రాస్తున్నారు, చెప్తున్నారు, రోజు వాటి ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారు, సార్ ఇది రికార్డ్ అని. ఆ రికార్డులో తప్పేంది ఒప్పేంది, రైట్ 20 లక్షలు నష్టం వచ్చింది, ఎక్కడెక్కడ ఎంతంత నష్టం వచ్చింది నాకు రికార్డు ఇవ్వు, ఏం చేస్తే నష్టం వచ్చింది మనకు. ఇప్పుడు నౌకర్లలో ఎక్కువ పోయిందా, ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ పోయిందా, లేకపోతే క్వాలిటీని ఎక్కువ పెంచడం వల్ల పోయిందా, లేకపోతే మనం ఇన్కమింగ్ మిల్క్లో ప్రాబ్లం అయిందా, లేకపోతే అవుట్ గోయింగ్లో ప్రాబ్లం అయిందా, రెండోది మెయింటెనెన్స్లో ప్రాబ్లం అయిందా. ఎక్కడో ఒక ప్రాబ్లం అయితే ఉంటేనే తప్ప నష్టం అనేది అయితే మనం ఐడెంటిఫై చేయకపోతే నువ్వు నెక్స్ట్ మంత్ కూడా లాసే వస్తుంది. అది అయిపోయేంత దాకా కూడా ఎంబడైతే పడతా. అదే అంటాడు మా అల్లుడు అంటాను కదా, ఏమంటాడంటే ఆయన తిరిగి వస్తాడు దన్మని, మేము అప్పటిదాకా దాని మీద పడతాం, కానీ ఆ పాయింట్ మాకు దొరకదంటే దొరకపడం లేదంటే ఆయువు పట్టు ఎక్కడైతున్నదో నీకు జమా ఖర్చు రెండే ఉంటాయి. ఇప్పుడు దీనికి బ్రహ్మ విద్య కాదు, ఏముంటుందంటే ఇన్ను అవుట్. డబ్బుల పరంగా అకౌంట్స్ అంటే ఏంటి, దీనికి ఏమన్నా ఓ టిగ్నామీటర్ కాదు, ఇంకేదేదో పెద్ద లెక్కలు కాదు, బుర్ర బద్దలు చేసుకోవడానికి, దానికి సూత్రం పెట్టుకోవడానికి. నేను రెండే దీనికి, ఇటేంది అటేంది, ఇన్నేంది అవుట్ అయింది అన్నది జమా ఖర్చే కదా. జమా ఖర్చుని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనకు లాసు తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత ఆ లాసు ఎక్కడెక్కడ అనేది పాయింట్ వైజ్ పట్టుకోవాలి, పట్టుకుని నాకు ఇడిచిపెట్ట. అది వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది, ఇవాళ కాకపోతే రేపైనా అంటే ఆ రేపు కాదు, వీళ్ళకి మళ్ళీ పట్టుకోవడం 2 రోజులు పడుతుంది. ఆ 2 రోజులు కూడా నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే తప్పకుండా అది ఫైనల్ అయ్యేంత వరకు ఇడిచిపెట్టాను. అది రావాలి, అవసరం పడితే నేను ఆఫీస్కి రాకుండా ఆ పేపర్ నాకే రావాలి, దొరకబట్టి పట్టుకురావాలి. రైట్, ఇట్లా అయింది మామే, ఇట్లా జరిగింది, దీనికి అంటే మనం రేట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది, దొరకకపోతే ఇట్లా అయింది, రైట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ తప్పు జరగకుండా మళ్ళీ మనం ఈ 10 లక్షల రూపాయలు నెక్స్ట్ మంత్లో మనం ఎట్లా రికవర్ చేయాలి. లేదు అది కాదు, ఇప్పుడు వ్యాపారమే బాగలేదు, టైం బాగలేదు, ఇప్పుడు కొనే కాడ బాగా రేటు పెట్టి కొనాల్సి వస్తుంది, అమ్మే కాడ మార్కెట్ బాగలేదు, ఇది కొంత టైం. రైట్, మళ్ళీ మనకు గుడ్ టైం ఎప్పుడు వస్తుంది దానికి కూడా, ఎందుకంటే ఇవాళ సొల్యూషన్ కొన్నిటికి ఉండయి. అది 6 నెలల దాకా కూడా మనకు లాస్లో వెళ్ళొచ్చు, కానీ ఒక గుండె ధైర్యం. రైట్, నెలకు 10 లక్షలు పోతాయి కదా, 6 నెలలు 60 లక్షలు పోతుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ 6 నెలలకు మళ్ళీ మనం ఈ 60 లక్షలు సంపాదించాలి, పోయిన బాబు డెఫిసిట్ని మళ్ళీ కొత్తగా మనం 50 లక్షలు సంపాదించాలి. కాబట్టి అప్పుడు మళ్ళీ వేరే రకంగా కష్టపడండి. ఎక్కడెక్కడైతే అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బందిని అధిగమించుకుంటూ పోయి మినిమైజ్ చేసి లాస్ట్కు ఈ 6 నెలల బాబత్ దాన్ని మళ్ళీ ఎక్కడో దగ్గర పట్టుకురావాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికతో అనేది పనిచేస్తాం. ఇక తప్పదు, పోతూనే ఉన్నాయి 6 నెలలు కాదు సంవత్సరం కూడా పోతే భరించుకుంటూ ఉండాలి, టైం కోసం వెయిట్ చేయాలి. లేదు ఇంకొకటి ఏంటంటే తొందరగా నేను ఏం చేస్తాను అంటే ఏదన్నా విపరీతమైన లాసు కంటిన్యూషన్ ఇది ఉన్నది, ఈ ప్రమాదంలో మనం బయటపడడం, ఇది ఎప్పుడైనా లాస్ అయిన బిజినెసే. 1 year 2 years కూడా కంటిన్యూషన్ లాసే, మనకు ఎక్కడ ఎడ్జ్ కనబడతలేదు, ఇది అయిపోయింది అవుటర్. మనం ఎంత అనాలిసిస్ తీసినా ఎంత పిన్ టు పిన్ చేసినా ఇంతకంటే చేయలేము ఇక అనుకుంటే కనుక దాన్ని ఇమీడియట్లీ క్లోజ్ చేస్తాను. సెకండ్ ఆలోచన కూడా చేయను. అది పేరు ఉన్నదైనా లేనిదైనా అది నష్టం రెగ్యులర్గా వస్తుంది, మనకి ఎక్కడ కూడా మనం చూస్తే దొరకదు. అది పిన్ టు పిన్ ప్రతి చూసినా కానీ ఇది లాసే, ఎందుకంటే దానికి టైం బాగాలేదు. ఇప్పుడు టైం కోసం చూస్తాం, ఇంకో 1 yearలో వస్తుందా వెయిట్ చేద్దాం, 2 yearsకి వస్తుందా వెయిట్ చేద్దాం, కానీ అది రాదనుకున్నప్పుడు ఇక మనకు అనవసరం, అది ఇమీడియట్లీ క్లోజ్ చేసేస్తా. అట్లా అకౌంట్స్ మీద మాత్రం నేను పర్ఫెక్ట్గా, నాకు అదొక పిచ్చే. అంటే అకౌంట్స్ చూసుకోకపోతే మనం బతకలేము అనేది ఒకటి మొదటి నుంచి కూడా మనకి ఏంటంటే అకౌంట్స్ అనేదే ఆయువు పట్టు అనేది నేను బాగా భావిస్తుంది. అందుకే దాని మీద వాళ్ళకి అదే అంటారు, ఎప్పుడు చూసినా పడతారంటే దొరికిపోతుంది. అది ఎందుకు మన ఫిగర్స్, నేను అందుకే లాస్ట్ ఫిగర్స్ తీసుకురామంట. ఆ లాస్ట్ ఫిగర్లో నాకు ఒక పాయింట్ దొరకగానే నాన్న ఇందులో తేడా ఉంది లాస్ట్. రెండోది ఏంటంటే దీన్ని నేను స్టార్టింగ్లోనే మీకు మొదలు చెప్పిన, ఒక దందా మొదలు పెడితే పిన్ టు పిన్ చూస్తాను నేను.
చిన్న వస్తువు కొన్నా దానికి దీనికి లెక్కలేసి యావరేజ్లో మొత్తం కంపారిజన్ రిపోర్ట్స్, ఈ నెల ఇది ఈ నెల ఇది ఒక 6 నెలల కంపారిజన్ రిపోర్ట్స్ కనుక పెట్టుకుంటే దేనికి ఎక్కడ ఖర్చు అయింది ఎక్కువ, ఇప్పుడు ఏమైనా సపోజ్ పాలు తెచ్చే కాడనే ఇట్లా అయింది, లేకపోతే ప్రొడక్షన్ చేసే కాడ అట్లా అయింది. ఒక సపోజ్ శాలరీసే ఉన్నాయి 10 లక్షలు, అది ఒక ఫిక్స్. ఆ 10 లక్షల 10,000 అన్నా కావాలి, 9 లక్షల 90,000 కావాలి. ఏకదం 11 లక్షల శాలరీని రాస్తే అప్పుడు దాన్ని మనం పట్టేసుకోవాలి ఎందుకైంది ఇది. ఇట్లాంటి ఒక 6 నెలలు కనుక మనం ఒక లైన్కి వచ్చినప్పుడు లైన్లో పడుతుంది. ఈ 6 నెలలు మాత్రం నేను ప్రతిదీ 100% చెక్ చేస్తాను. ఈ 6 నెలల్లో ఏమైతే స్టీమ్ లైన్ అవుతుంది కదా, స్టీమ్ లైన్ అంటే కంపారిజన్ రిపోర్ట్స్, రైట్, జనవరిలో ఏమైంది, ఫిబ్రవరిలో ఏమైంది, మార్చిలో ఏమైంది, ఈ కంపారిజన్ రిపోర్ట్లోనే మనకు దొరికిపోతుంది తొందరనే. ఇప్పుడు మనకు పెద్ద లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ 6 నెలలు మాత్రం మనం ఒక రకంగా పిచ్చులో ఉండాలి, పిన్ టు పిన్ లాస్ట్కు గుమస్తా కంచెలు మొదలుపెట్టి లేడీ రోజువారీ లేబర్తో కూడా ఎంతమంది ఏం కథ ఏంది ఇది, ఎంతమంది అయితే అక్కడ వర్క్ చేస్తారు, అక్కడ ఎక్సెస్ వచ్చిందనుకో తీసేసేయి, ఇంకేమైనా కావాలనుకో తీసుకో, ఇంతే తప్ప ఇట్లా ప్రతిదీ లేబర్ ఎంత ఉన్నది అంటే టెక్నికల్ పర్సన్స్కి ఎంత ఇస్తున్నాం ఇదంతా కూడా ఒక 6 నెలల్లో మనం సెట్ చేసిన తర్వాత ఇక తర్వాత రెగ్యులర్ ఖర్చులు అవే ఉంటాయి కదండి, ఎందుకు మారుతాయి. ట్రాన్స్పోర్టు లీటర్కు రూపాయి పడాలి, ఒక నెల రూపాయి పడ్డది, ₹1.05 పడ్డది, ఇట్లా 6 నెలలు పడ్డ తర్వాత దీంట్లో యావరేజ్ వస్తుంది. ఇక అయితే రూపాయి నుంచి ₹1 మధ్యలోనే ఉండాలి. అది ₹2 అయింది అనుకో ఎవడో మోసం చేసినట్టు పట్టేస్తుంది, దొరుకుతుందనే. అరే ఈ ₹1 మధ్యలో జరగాల్సింది ₹2 ఎందుకు అయింది, అది అట్లనే ₹0.5 అయినా కానీ మళ్ళీ పట్టేయాల్సిందే, ఏ తప్పు జరిగింది ఎక్కడో ఇది ఇట్లా కాదు అని ఈ పద్ధతిలో పట్టుకోవడానికి ఎక్కువగా మొదలు ఒక 6 నెలలు మేము పూర్తి లైన్ కోసమే ప్రయత్నం చేస్తాము. అప్పటిదాకా ఇడిచిపెట్టాం. ఇంకో వ్యాపారం చేయగా ఈ చేసిన వ్యాపారాన్ని వాడు నష్టమా లాభం వాడు దావని అక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, అక్కడ స్ట్రీమ్ లైన్ అయింది కదా, రైట్, వాడు 10 లక్షలు ఇచ్చి అక్కడ నాకు నెలకు 5 లక్షలు పంపినా బాధలేదు. అది ఎందుకంటే ఈ రోజు కాబట్టి మళ్ళీ ఏ రోజు దాన్ని మళ్ళీ నేను లైన్ ఒక రోజు కూర్చుని అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం కూర్చుంటా, ఇది లైన్ అయ్యేదాకా, ఇది మళ్ళీ ఆర్డర్ ఫామ్ అయ్యేదాకా మాత్రం ఇక్కడే కూర్చొని రోజువారీగా 5-6 గంటలు 10 గంటలు చేసిన టైం ఒక్కొక్కసారి అకౌంట్స్ మీద అట్లనే కూర్చునేది. అకౌంటెంట్తో కూర్చొని రోజువారీగా నాకు డౌట్ ఉన్న బాబు అన్నీ కూడా ఒక లైన్కి వచ్చేదాకా అట్లా చేసుకొని ఆ లైన్ క్లియర్ అయితేనే ఇడిచిపెట్టడానికి ప్రయత్నం చేసేది. అది సింపుల్గా. ఇప్పుడు నేను ఏంటంటే అర్ధరాత్రి వీళ్ళు లెక్క చేస్తే రైట్ నేను చూసుకుంటా, నష్టం వచ్చిందంటే ట్రాన్స్పోర్ట్లో ఏమైంది ఇది ఏమైందని చూడంగానే నానా ఇది నువ్వు ఏదో అనుకుంటాను కానీ ఇక్కడ బీకింది కదా దీన్ని చూడు దొరకబట్టు లేదు, పాల క్వాలిటీ ఇన్కమింగ్ తక్కువైంది, అవుట్ గోయింగ్ ఎక్కువైంది, దొరుకుతుంది. ఆన్ అండ్ యావరేజ్ అనేది ఒక 6 నెలలు సంవత్సరం కనుక చేసుకుంటే అకౌంట్స్ అనేవి మన గుప్పిట్లో ఉంటాయి. ఆ 1 ఇయర్ ఆ 6 మంత్స్ మాత్రం మనం పక్కా మనమే చూడాలి, ప్రతి చిన్నది సాధించి శోధించాలి. సూపర్. అది నా చాలా సార్ ఫైనల్గా ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ని మొత్తం కూడా సమరైజ్ చేసి ఎవరైతే ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్లు స్టార్ట్ చేసి ఏదైతే గ్రో చేయాలనుకుంటున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసి ఏదైతే ఫ్లోలో నడిపిస్తున్న వాళ్ళకి వాళ్ళు కూడా మీలాగా ఒక మంచి పొజిషన్లో గ్రో కావాలి అని అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? వేణుగారు ఒకటే, వాస్తవానికి ఒకప్పటి నడపడం బిజినెస్ వేరు, ఇప్పటి బిజినెస్ స్టైల్ వేరు. మా టైంలో గత 20 సంవత్సరాల వ్యాపారం అయితే మా నాలెడ్జ్ సరిపోయింది. అప్పటి వరకు ఎలాంటి ఇంత అంటే ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి కూడా దాదాపు టెక్నాలజీ చాలామంది వాడుతున్నారు. బట్ మేము మొన్న వరకు కూడా 5 ఇయర్స్ బ్యాక్ కూడా మేము మా సొంత పాత నాలెడ్జ్తోనే వ్యాపారం నడపగలిగినాము. కానీ ఇప్పుడు మాత్రం అది సరిపడతలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో మీలాంటి వాళ్ళు కంపల్సరీ మోటివేటర్స్ అవసరము. రెండోది బిజినెస్కు సలహాలు అనేది, ఎందుకంటే మీ చదువు ఇప్పుడు మా రోజునాడు మా చదువు మీరు అన్నట్టు తెలుగు మీడియం చదువులు అక్కడ వరకే, సిస్టమ్ నాలెడ్జ్ లేదు. రెండోది ఏది కూడా ఒక ప్రసార సామాగ్రి అనేది కూడా పెద్దగా మేము ఒక టీవీల మీద ఆధారపడేది, కానీ ఇప్పుడు ఆ టీవీలు కూడా అవుట్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతిదీ కూడా మీలాంటి వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేసి కొంచెం బిజినెస్ వాళ్ళను మీరు డెవలప్ చేస్తున్నారు మాకు అర్థమైంది. ఈ రోజు చూస్తే మేము వచ్చిన కారణం కూడా అదే, మీ సలహాలు సూచనలు కూడా మాకు కొంత అవసరమనే వచ్చిన ఒరిజినల్గా. మీకు కొన్ని మీ వీడియోలు కూడా చూసినాం మేము, మీ వీడియోల పరంగా కూడా మీదేదో నాలాంటి కష్టం అయినా కూడా కానీ బాగా తెలియకల్లోడు బాగా చదువుకున్న ఉన్నట్టు నేను టెక్నాలజీ మేము కూడా యూజ్ చేసుకోవాలి, కొంత మాకు కూడా ఇంతగా అంటే మేము పాత స్టైల్లో చేసిన. రెండోది ఇప్పుడు నా బిడ్డే కావచ్చు నా అల్లుడే కావచ్చు మీ ఏజే, వాస్తవానికి కూడా మీలాగా వాళ్ళు టెక్నికల్గా యూజ్ చేస్తారు. కానీ వారికంటే కూడా మీరు ఏంటంటే ఒక స్టూడియో పెట్టి ఇంతమంది ఇప్పటిదాకా చెప్పారు మీరు మంచి మోటివేటర్ స్పీకర్ అని, లేకపోతే బిజినెస్లో కూడా నేను కొంచెం కోచ్ని అని, పడిపోయిన బిజినెస్ కూడా లేపి నేను ఒక 100 కంపెనీలు కూడా నేను ఇవాళ మంచి గ్రోత్లోకి స్టార్ట్ చేసినామని చెప్పి నాకు ఇప్పటిదాకా మీరు ఒక మాట చెప్పారు. నిజంగా కూడా మీలాంటి వాళ్ళు చాలా ఉపయోగకరం. రాబోయే రోజు మీలాంటి వాళ్ళకు చాలా గిరాకీ ఉంటే డిమాండ్ ఉంటుంది. ఎందుకనంటే బిజినెస్ పెట్టడం గొప్ప కాదు, రన్ చేయడం అనేది చాలా పెద్ద పని, అది పెద్ద టాస్క్. రెండోది ఇప్పుడున్న జనరేషన్ అంత రిస్క్ కూడా తీసుకుంటలేదు. రిస్క్ లేకుండా కావాలి అంటే మీలాంటి వాళ్ళ సలహాలు కంపల్సరీ ఇప్పుడున్న జనరేషన్కి అవసరమని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. డెఫినెట్గా నా గోల్ కూడా ఈ జన్మకు ఒకటే అనమాట,
జనాల గోల్స్ అచీవ్ చేయడమే నా గోల్. సో అదొక సీరియస్ కమిట్మెంట్, ఒక సంకల్పంలాగా తీసుకొని పనిచేస్తున్నాను. తప్పకుండా మీ సలహాలు మాకు కూడా తప్పకుండా మా పిల్లలకి సరే మీ సలహాలు మాకు అర్థం కావు, ఎందుకంటే మాకు మళ్ళీ మీ సబ్జెక్ట్ వేరు మా సబ్జెక్ట్ వేరు, కాబట్టి మా పిల్లలకు నెక్స్ట్ జనరేషన్కి మీరు తప్పకుండా అందియాలి. మా పిల్లలకే కాదు, ఇంకెవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి సపోర్ట్ చేసి కొంచెం బిజినెస్ అంటే ఈ ఫీల్డ్ని కొంచెం గ్రోత్గా మలుచుకొని మీ సలహాలు సూచనలు చాలా మట్టుకు ఇచ్చి చాలామందిని గొప్పలను చేయవలసిందిగా మిమ్మల్ని కూడా వేడుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం అనేది ఇంతగానం తీసుకొని ఇంత ఓపికగా ఇంత స్పష్టంగా ప్రతిదీ కూడా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అంత వివరించి చెప్పారు సార్. అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నేను కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక పర్సన్ కష్టాన్ని నమ్ముకుంటే అతను నమ్ముకుంటే ఏ లెవెల్కి ఎదగొచ్చనే మీరే ఎగ్జాంపుల్, రైట్? సో అది నాకు చాలా బాగా అనిపించింది. మీతోని ఇలా కూర్చోవడం, ఇలా మాట్లాడడం, మీ నాలెడ్జ్ అనేది ఇలా దగ్గరుండి తీసుకోవడం. అండ్ రాబోయే టైంలో మిమ్మల్ని చూసి నేను కూడా ఇప్పటివరకు ఒక లెవెల్ కష్టపడి ఒక లెవెల్కి తీసుకొచ్చిన, ఇంకా మిమ్మల్ని చూసిన తర్వాత ఏం పడ్డాము ఇంకా ఎక్కువ వాడాలని నాకు ఇంకా చాలా ఫైర్ వచ్చింది నాకు అనమాట. డెఫినెట్గా నేను మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా కష్టపడి ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాను వాళ్ళ బిజినెస్లో ప్రోగ్రెస్ కావడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. అండ్ ఇప్పటివరకు మీరు చూసారు కాబట్టి దయచేసి ఎవరైతే యంగ్ ఎంటర్ప్రైనర్స్ ఉంటారో, ఎవరైతే మీ ఫ్యామిలీలో బిజినెస్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళకి ఈ పాడ్కాస్ట్ అనేది షేర్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. అరే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేస్తే ఎదుగుతారని చెప్పేసి సార్ని ఒక ఇన్స్పిరేషనల్ తీసుకొని వాళ్ళు కూడా ఇంకా చాలా కష్టపడే మనస్తత్వం వాళ్ళ లోపల పెరుగుతుంది. ఓకే, సో షేర్ చేయండి దయచేసి ఫ్యామిలీ గ్రూప్స్లలో, ఫ్రెండ్స్కి, అందరికీ కూడా. అండ్ ఈ పాడ్కాస్ట్ మొత్తంలో నుంచి కూడా మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ వాజ్ యువర్ కీ లెర్నింగ్స్ అనేది కింద కమెంట్లో కూడా తెలియజేయండి, ఒక లైక్ కూడా చేయండి. అండ్ ఇంకొక పాడ్కాస్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఎక్స్పర్ట్ గెస్ట్తోని నేను మళ్ళీ మీ ముందరికి వస్తానన్నమాట. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.